Hi guys, very good morning. Welcome to the session. Na peru Dinesh. Very good morning. So welcome Nikhil. Hi Nandu. Hi Meghna. Hi Sandhya. Very happy morning. It's very nice to take classes on morning, right? The reason you are feeling lonely, sad, joyless is because you షరణ్ చూడొచ్చమ్మా అటామిక్ ఫిజిక్స్ నేను అక్కడక్కడ రివైజ్ చేస్తూ ఉంటాను. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేను డైరెక్ట్గా ఫార్ములా వాడిని కొంత బేసిక్ రివిజన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో విను, కాసేపు విను, నేను ఈజీగా ఫాలో అవుతున్నావు అనుకుంటే కంటిన్యూ చేయలేదంటే ఫస్ట్ సెషన్ వినేసిన తర్వాత ఈ క్లాస్ విను. 5కి యాక్చువల్ ప్లాన్ 5కే, నెక్స్ట్ వీక్ నుంచి 5కి తీసుకుంటానమ్మా. ఈ వీక్ కొంచెం నాకు వేరే పనులు ఉన్నాయి, సో దానివల్ల నేను తీసుకోలేకపోయాను. సో అందుకే 7కి తీసుకుంటాను ఈ వీక్. సో నెక్స్ట్ వీక్ నుంచి 5కి తీసుకుంటాను. ఓకేనా? హాయ్ జ్యోతి. ఓకే, సో లెట్ స్టార్ట్. లాస్ట్ సెషన్లో మనం అటామిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్నాం. ఈ సెషన్లో PYQs ఒక 45-50 PYQs ఉన్నాయి. సో ఆ PYQs అన్నీ కూడా సాల్వ్ చేద్దాం. సో కొన్ని ఫార్ములాస్ ఏవైతే ఉపయోగపడతాయో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక చోట రాశాను. సో ఇంతకుముందు సెషన్లో కూడా మనం డిస్కస్ చేసాం వీటిని. సో జస్ట్ రివిజన్ కోసం పెట్టుకున్నాం. సో చాలా ఒక 5 minutesలో ఫటాఫట్ రివిజన్ చేద్దాం. సో దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా రివిజన్ చేసుకుందాం. సో రేడియస్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రేడియస్ అనేది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకు. 0.53 యాంగ్స్ట్రోమ్స్. ఫస్ట్ ఆర్బిట్ హైడ్రోజన్ కానీ తీసుకుంటే N1 Z1 అయితే 0.53 యాంగ్స్ట్రోమ్స్ ఉంటుంది. ఇంకా వేరే యాటమ్ గురించి మాట్లాడినప్పుడు Z మారుతూ ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్ కాకుండా వేరే ఆర్బిట్స్ గురించి మాట్లాడుతూ న్యూమరేటర్ మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బోల్డ్ అని క్వశ్చన్స్ అడగచ్చు. జస్ట్ ఈ ఫార్ములాని బేస్ చేసుకుని బోల్డ్ అని క్వశ్చన్స్ అడగచ్చు. ఏమని అడగచ్చు అంటే, ఒకే ఆటమ్, ఒక పర్టికులర్ ఆటమ్ సంబంధించి రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్, రేడియస్ ఆఫ్ ద సెకండ్ ఆర్బిట్, రేడియస్ ఆఫ్ ద థర్డ్ ఆర్బిట్ ఎంత అని అడగచ్చు. లేదంటే వాటి యొక్క రేషియోస్ అడగచ్చు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్ అంటే ఏంటి? n స్క్వేర్తో డిపెండెన్సీ ఉంది. సో మీరు R ప్రపోర్షనల్ టు n² అని కానీ రాసుకుంటే R1:R2:R3 ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. అంటే ఫస్ట్ ఆర్బిట్ రేడియస్, సెకండ్ ఆర్బిట్ రేడియస్, థర్డ్ ఆర్బిట్ రేడియస్. ఓకే, ఇవన్నీ కూడా రేడియస్ యొక్క రేషియో అడగచ్చు అనమాట. సో రేడియస్ n² ప్రపోర్షనల్ కాబట్టి ఇది 1² 2² 3². ఇలాంటి క్వశ్చన్స్ ఎలాంటి ఫార్ములా వచ్చినా దాన్ని బేస్ చేసుకొని అడగచ్చు. ఓకే, సో ఇక్కడ పై ఎం వీటి మీద పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. h² ఎప్సిలాన్ ఇవే కాదు ఇంపార్టెంట్ మనకు. ఇక్కడ ఏం పారామీటర్ మారుతుంది డిఫరెంట్ ఆర్బిట్స్కి, డిఫరెంట్ ఆటమ్స్కి ఏం మారుతుంది, ఆ 2 పారామీటర్స్ మాత్రం ఇంపార్టెంట్. ఈ ఫార్ములా మొత్తం అవసరం మనకు ఈ ఇంపార్టెంట్ పారామీటర్స్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, వాటి పవర్ ఎంత పవర్ మీద డిపెండ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా వెలాసిటీకి ఈ మొత్తం ఫార్ములా మనకు అవసరం లేదు. సో కాబట్టి వెలాసిటీ ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. షార్ట్ కట్లు కావాలంటే సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇంటూ Z వచ్చి అటామిక్ నెంబరు డివైడెడ్ బై n. ఎక్స్ట్రాగా 137 అనే ఫ్యాక్టర్ ఉంది. అంటే వీటినన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట మనకు. మనం కావాలంటే ఒక షార్ట్ కట్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? లేదు అంటే మీకు గుర్తుంటే మనం ఎలా డెరైవ్ చేసాం ఫార్ములాస్ దాని నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. విచ్ మైట్ టేక్ సమ్ టైం, బట్ ఏది గుర్తు లేనప్పుడు డెరైవ్ చేసుకోవడం మంచిదే కదా. ఓకేనా? నందు ఈరోజు PYQs డిస్కస్ చేస్తామమ్మా. రైట్, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ వెలాసిటీలో. వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. ఇక్కడ ఈ ఫార్ములాస్ అన్నిట్లో, అటామిక్ ఫిజిక్స్లో మనం డిస్కస్ చేసే ఫార్ములాస్ అన్నిట్లో ఈ ఒక్క పారామీటరే, వెలాసిటీ అని ఒక్క పారామీటర్ మాత్రమే వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. మాస్ మీద డిపెండ్ అవుతుంది. వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. చూడండి, ఇక్కడ మాస్ అనే పారామీటర్ లేదు ఎక్కడ. అదే ఫ్రీక్వెన్సీలో మాస్ ఉంది, రేడియస్లో మాస్ ఉంది, ఎనర్జీలో కూడా మాస్ ఉంది, అన్ని పారామీటర్స్లో మాస్ ఉంది. ఒక్క వెలాసిటీ మాత్రమే మాస్ ఆఫ్ ద పార్టికల్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఓకేనా? అదొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దీంట్లో. సో అదేవిధంగా ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఏం ఇంపార్టెంట్ మనకు, ఫ్రీక్వెన్సీ ఈజ్ ప్రపోర్షనల్ టు Z, N. ఈ 2 పారామీటర్స్ మనకి ఇంపార్టెంట్. Z² ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు Z² అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు N³. అదేవిధంగా టైం పీరియడ్ తీసుకుంటే టైం పీరియడ్ ఇస్ రివర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు N³ డివైడెడ్ బై Z². ఓకేనా? సో మీకు గుర్తుంటే టైం పీరియడ్ ఏ రాసాం మనం గుర్తుంటే, టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు 2πr. ఒక సర్కంఫరెన్స్ ఎంత 2πr. అది మొత్తం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ వేస్తే మీకు ఈ ఫార్ములా వచ్చేస్తుంది.
ఈ ఫార్ములా టైం పీరియడ్కి సంబంధించిన ఫార్ములా దీన్ని రివర్స్ చేసిన ఫార్ములా వస్తుంది. సో దాంట్లో మీకు n³/z² అని అర్థమవుతుంది. సో n³/z² మీరు గుర్తుపెట్టుకోకపోయినా నష్టం లేదు. ఫ్రీక్వెన్సీకి టైం పీరియడ్ నేను గుర్తుపెట్టుకోమని సజెస్ట్ చేయండి. ఎందుకంటే రేడియస్కి వెలాసిటీకి ఎలాగో గుర్తుపెట్టుకుంటాం మనం. రేడియస్కి వెలాసిటీకి కానీ గుర్తుపెట్టుకోగలితే రేడియస్ వచ్చి n²/z మీద డిపెండ్ అవుతుంది. సో n²/z న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి. వెలాసిటీ వచ్చి z/n మీద డిపెండ్ అవుతుంది. ఆ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు క్లియర్గా n³/z² ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది మనల్ని ఎనర్జీ రిలేటెడ్ అడుగుతారు. అటామిక్ ఫిజిక్స్లో ఎనర్జీ డిఫరెన్స్ మీద ఎక్కువ అడుగుతుంటారు అనమాట. సో ఎనర్జీ ఫార్ములా ఇది జనరల్ ఫార్ములా. ఇది ఎవరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫార్మేట్ గుర్తుపెట్టుకోవచ్చు, ఈ ఫార్మేట్ గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్ట్గా ఎనర్జీ గురించి డీల్ చేస్తుంటే ఈ ఫార్ములానే బెస్ట్ ఫార్ములా. -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, జెడ్ వాల్యూ అంటే ఏ డిఫరెంట్ ఆటమ్స్కి జెడ్ డిఫరెంట్గా ఉంటుంది, ఎన్ అనేది డిఫరెంట్ ఆర్బిట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఈ ఫార్ములా ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అయాన్స్ ఆర్ ఆటమ్స్కి మాత్రమే వర్తిస్తుంది. అంటే హైడ్రోజన్ ఆటమ్కి వర్తిస్తుంది, ఓకే, హీలియం ప్లస్ అయాన్కి వర్తిస్తుంది, లిథియం +2 అయాన్కి వర్తిస్తుంది అనమాట. అంటే సింగిల్ ఎలక్ట్రానే ఉండాలి. కొన్ని ఎలక్ట్రాన్స్ తీసేస్తే ఒక్క ఎలక్ట్రాన్ మిగిలితేనే బోర్ చెప్పింది ఓన్లీ సింగిల్ ఎలక్ట్రాన్ ఆటమ్స్కి మాత్రం ఈ ఫార్ములా ఇచ్చాడు. వేరే ఎలక్ట్రాన్స్కి సిమిలర్గానే ఉంటుంది ఫార్ములా, కాకపోతే కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. మిగతా ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంత ఎఫెక్ట్ మారుతుందన్నమాట. సో మిగతా ఎలక్ట్రాన్స్ ఎఫెక్ట్ని మనం బోర్ కన్సిడర్ చేసుకోవాలి. మిగతా ఎలక్ట్రాన్స్ ఉంటే వాటి ఎఫెక్ట్ ఏంటి అనేది అతను కంక్లూడ్ చేయలేకపోయాడు అనమాట. తర్వాత వచ్చిన వాళ్ళు కొంత కంక్లూడ్ చేశారు. ఆ ఫార్ములాస్ కాంప్లికేటెడ్ కాబట్టి మనం వాటి గురించి వాటి జోలికి వెళ్ళాం. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా పవర్ఫుల్ ఫార్ములా. ఇది ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటే మనకు బ్లైండ్గా ఎనర్జీ గురించి అడుగుతున్నప్పుడు ఈ ఫార్ములా పనిలేదు మనకు. కానీ ఎప్పుడైతే వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ గురించి అడుగుతారో, ఎస్పెషల్లీ వేవ్ లెంత్ గురించి అడుగుతారో, అలాంటప్పుడు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు యాటంలో ఎక్సైటేషన్ జరిగింది అనుకోండి, ఒక ఫోటాన్ అబ్జర్వ్ చేసుకునే ఎక్సైటేషన్ జరుగుతుంది. ఆ ఫోటాన్ ఎనర్జీ ఎంత, ఆ ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ ఎంత అలా అడిగినా, లేదంటే ఒక యాటమ్ ఎక్సైట్ అయింది అంటే హైయర్ స్టేట్లోకి వెళ్ళింది, ఎలక్ట్రాన్ లోయర్ గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ స్టేట్కి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఎనర్జీని ఎమిట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్. సో ఫోటాన్స్ ఇన్వాల్వ్ అయినంటే వాటి యొక్క వేవ్ లెంత్ చాలా ఇంపార్టెంట్. అది అబ్జర్వ్ చేసుకున్న ఫోటాన్ అవ్వచ్చు, ఇది ఈ బయటికి ఇచ్చేసిన ఫోటాన్ అవ్వచ్చు. ఓకే, అది ఎమిట్ చేసిన రేడియేషన్స్లో ఉన్న ఎమిట్ చేసిన ఫోటాన్స్ అవ్వచ్చు, అబ్జర్వ్ చేసుకున్న ఫోటాన్స్ అవ్వచ్చు. ఏ ఫోటాన్ ఇన్వాల్వ్ అయిందో దానికి సంబంధించిన వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అలా వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ అడిగితే మాత్రం ఈ ఫార్ములా చాలా చాలా ఉపయోగపడుతుంది. మనం PYQ'sలో సాల్వ్ చేస్తాం, మీరు చూస్తారు ఎన్నిసార్లు ఈ ఫార్ములా వాడాల్సి వస్తుంది మనం. ఇది ఉపయోగపడుతుంది, అది కూడా ఉపయోగపడుతుంది. ఎనర్జీ అన్నప్పుడు ఇది సూపర్ ఇంపార్టెంట్. వేవ్ లెంత్ అన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. సో వేవ్ లెంత్ అనేది ఎలక్ట్రాన్కి మనం డీ బ్రోగ్లీ అనే వేవ్ లెంత్ చెప్పొచ్చు. కానీ మనం వేవ్ లెంత్ జనరల్గా డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆర్ఎల్స్ ఒక పార్టికల్కి వేవ్ లెంత్ అనేది రేర్గా మాట్లాడతాం మనం. ఓన్లీ డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటే తప్ప మనం ఎలక్ట్రానిక్ వేవ్ లెంత్ గురించి మాట్లాడడం. మనం మాట్లాడేది వేవ్ లెంత్ అంటే ఫోటాన్కి మాట్లాడతాం. ఫోటాన్ ఎప్పుడు వస్తుంది, ఈ ఎలక్ట్రాను ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే ఫోటాన్ రూపంలో ఎనర్జీని ఒక ఫోటాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. లేదు పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఫోటాన్ని ఇచ్చేస్తుంది. ఇలాంటప్పుడే ఫోటాన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అయినప్పుడే లోవర్ నుంచి హైయర్కి, హైయర్ నుంచి లోవర్కి ట్రాన్సిషన్ అయినప్పుడే ఫోటాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అలా ఇన్వాల్వ్ అయినప్పుడే ఫోటాన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడే మనం వేవ్ లెంత్ గురించి డిస్కషన్ వస్తుంది. లేదంటే వేవ్ లెంత్ గురించి డిస్కషన్ అసలు రాదు. ఓకేనా? సో మనకు బ్రాడ్గా ఒక 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ పేజ్లో నుంచే వచ్చాయి. ఈ పేజ్ కరెక్ట్గా అర్థమైపోతే 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అటామిక్ ఫిజిక్స్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫార్ములా మనం ఎనర్జీ లెవెల్స్ని. ఎనర్జీ లెవెల్స్కి ఏం రాస్తున్నాం మనం ఫార్ములా, -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంటూ Z² డివైడెడ్ బై n². ఇదే కదా ఫార్ములా నేర్చుకున్నాం. మన ఎనర్జీ గురించి డీల్ చేసినప్పుడు ఈ ఫార్ములా చాలు మనకు. ఓకే, RCH ఫార్ములా అవసరం లేదు, ఈ ఫార్ములానే వాడాలి. సో ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్. ఇది రెండు ఒకటే అమ్మ, రెండు ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. కానీ ఇది యాక్చువల్గా న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ ఇలా గీసాను. సో ఇక్కడ మీరు గమనిస్తే 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, N1 Z1. హైడ్రోజన్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి Z1. ఓకే, N1 అంటే ఫస్ట్ ఆర్బిట్ అయితే N1 అయితే ఏమవుతుంది -13.6 ఫస్ట్ ఎలక్ట్రాన్కి. సో ఫస్ట్ ఆర్బిట్కి. సెకండ్ ఆర్బిట్ అంటే n=2 అంటే డివైడెడ్ బై 2² అంటే డివైడెడ్ బై 4. దీనిలో 4 టైమ్స్ డివైడ్ చేస్తే ఇది వస్తుంది మనకు. ఓకేనా? అదేవిధంగా N3 కనుక అయితే డివైడెడ్ బై 9 చేస్తే ఇది వస్తుంది. అదేవిధంగా ఇది. సో ఈ 4 or 5 మీరు గుర్తుపెట్టుకోవాలంటే 5 ఆర్బిట్స్కి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గుర్తు లేకపోతే ఈ ఫార్ములాలో n=1 2 3 4 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తుంది ఆన్సరు. కానీ ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు 1/2 minute పడుతుంది. ఎగ్జామ్లో మనం ఒక 1/2 minute స్పెండ్ చేసే పరిస్థితులు మనం ఉండం కాబట్టి కొన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఒక ఫస్ట్ 4 ఆర్బిట్స్ 5 ఆర్బిట్స్ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే,
ఓకే, సో దీన్నే నేను ఇలా గీసాను అనమాట, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అని. దాని బదులు అదే ఎనర్జీస్ని రిప్రజెంట్ చేస్తా, ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అని మనం ఇలా గీస్తుంటాం. ఇన్ఫర్మేషన్ అయితే సేమ్, ఏ ఆర్బిట్కి ఎంత ఎనర్జీ ఉంటుందని గీస్తున్నాం అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన స్లైడ్లోనే ఉంది. ఓకేనా, రైట్. ఇంకొక పాయింట్ రివిజన్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాం నెక్స్ట్ దానికి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎలక్ట్రాను లోవర్ ఆర్బిట్లో ఉంటుంది, ఎప్పుడు ఇక్కడ ఉంటుంది ఎలక్ట్రాన్ ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. ఎవరన్నా ఫోటాన్ కనుక ఇస్తే ఓకే, ఎవరన్నా ఫోటాన్ ఇస్తే ఓకే, ఆ ఫోటాన్ తీసుకొని ఆ ఎనర్జీని బట్టి, ఆ ఎనర్జీ కనుక యాడ్ చేస్తే ఇంత వచ్చింది అనుకో, మనకు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత అయినా ఉండొచ్చు. ఆ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కనుక చూడండి ఇక్కడ 10.2 కనుక ఉండింది అనుకోండి, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కనుకుంటే, ఓకే, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కనుకుంటే ఇది అబ్జర్వ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ ఆర్బిట్లో ఉండాలి అంటే, సెకండ్ ఆర్బిట్లో కనుక ఉండాలి అంటే, అండ్ సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఉండాలంటే దానికి అంత ఎనర్జీ ఉండాలి కదా. దీనికన్నా దానికి ఎక్కువ ఎనర్జీ, దీనికి ఎక్కువ ఎనర్జీ. చూడొచ్చు మీరు, మ్యాగ్నిట్యూడ్ చూస్తే తగ్గునట్టు ఉంది, కానీ నెగిటివ్ సైన్ ఉంది, మీరు గమనించాలి అది. సో ఈ హైయర్ ఆర్బిట్స్కి ఎప్పుడు కూడా హైయర్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి టోటల్ ఎనర్జీ ఎప్పుడు అన్ని ఆర్బిట్స్కి నెగిటివే ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీనే మన మ్యాగ్నిట్యూడ్ పరంగా తగ్గుతుంది, కానీ వాల్యూ పరంగా పెరుగుతుంది. ఓకేనా, సో ఎప్పుడైనా సరే అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్లో కనుక ఉంటే ఎలక్ట్రాను ఆర్ఎల్స్ ఏ పార్టికల్ అయినా సరే అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్లో కనుకుంటే దాని ఎనర్జీ ఎప్పుడు కూడా నెగిటివే ఉంటుంది. ఓకే, సో న్యూక్లియస్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో 10.2 ఎలక్ట్రాన్స్ వోల్ట్స్ అబ్జర్వ్ చేసుకుంటే దీని ఎనర్జీ ఇంత అవుతుంది. సో ఇది ఇంతకన్నా 10.1 ఇచ్చారనుకో ఎవరైనా ఫోటాను, ఇది తీసుకోదు, యాక్సెప్టే చేయదు. ఎక్కువ ఇచ్చినా అబ్జర్వ్ చేసుకోదు. కరెక్ట్గా ఎంత డిఫరెన్స్ ఉంది ఎనర్జీ లెవెల్స్కి, ఫస్ట్ ఎనర్జీకి సెకండ్ ఎనర్జీకి అంత ఇస్తేనే తీసుకుంటుంది. సో ఇలా వెళ్ళింది, మళ్ళీ గమ్మునే ఉండకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన ప్రాసెస్లో ఏదైతే ఉందో దాన్ని లైమన్ సిరీస్ అంటాం, దాంట్లో ఫస్ట్ లైన్ అంటాం, దీన్ని లైమన్ సిరీస్లో ఫస్ట్ లైన్ అంటాం అన్నమాట. ఓకే, సో అదేవిధంగా మనం కనుక ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది చూసారా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనా, 1.5 తీసేస్తే 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుంటా. 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎవరైనా ఇస్తే ఫోటాను, ఇది ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది, గమనే ఉండదు, ఇక్కడ ఉండలేదు స్టేబుల్గా. సో ఇక్కడికన్నా వస్తుంది, లేదంటే డైరెక్ట్గా వస్తుంది, మరి లేదంటే ఇక్కడికి వస్తుంది. సో అంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రాన్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, దాన్నే సెకండ్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటాం. లైమన్ సిరీస్ అంటే ఫస్ట్ ఆర్బిట్కి ఏదైనా ఎలక్ట్రాన్ పైనుంచి కిందికి వస్తే, ఫస్ట్ ఆర్బిట్ కిందికి వస్తే దాన్నే లైమన్ సిరీస్కి సంబంధించిన ఫోటాన్ ఎమిట్ అవుతుంది అంటాం అనమాట. అంటే ఎలాగో ఫోటాన్స్ ఎమిట్ అవుతాయి కదా, వెనక నుంచి పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఎనర్జీ తగ్గిన ఎనర్జీ అంతా కూడా ఫోటాన్ రూపంలో బయటికి ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చేసిన ఫోటాన్కి వేవ్ లెన్స్ ఉంటాయి కదా, ఆ ఫోటాన్స్ని పర్టికులర్గా ఫస్ట్ ఆర్బిట్ పైనుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తున్నప్పుడు ఏవైతే ఫోటాన్స్ ఎమిట్ అవుతాయో వాటి వేవ్ లెన్స్ అన్నింటినీ కలిపి దానికి ఒక పేరు పెట్టారు, లైమన్ సిరీస్ అని. అదేవిధంగా ఎలక్ట్రాన్ కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళింది డైరెక్ట్గా ఫస్ట్ ఆర్బిట్ రావచ్చు, ఒకవేళ వస్తే లైమన్ సిరీస్ సంబంధించిన వేవ్ లెంత్ ఇస్తుందని చెప్పుకోవచ్చు, లేదంటే థర్డ్ ఆర్బిట్కి వచ్చి మళ్ళీ సెకండ్ వచ్చి ఫస్ట్ వచ్చి ఇట్లా ఏమైనా చేయొచ్చు. సో ఇలా ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇస్తే మనం పైకి వెళ్ళి కిందకు వచ్చేది రకరకాలుగా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఒక్కొక్క ఆటంలో ఒక్కోలా జరుగుతుంది. కానీ గ్యారెంటీగా కొన్ని ఆటమ్స్లో పై ఆర్బిట్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ ఆర్బిట్కి వస్తుంటాయి. ఇలా ఫస్ట్ ఆర్బిట్కి వస్తున్నప్పుడు ఏవైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీకి సంబంధించినవి ఆ వేవ్ లెంత్స్ అన్నింటినీ కూడా మనం లైమన్ సిరీస్ అని పేరు పెట్టాం. అదేవిధంగా హైయర్ ఆర్బిట్స్కి వెళ్ళినప్పుడు ఈ సెకండ్ ఆర్బిట్కి వస్తుంది చూసారా, ఏ హైయర్ ఆర్బిట్ నుంచి అయినా సెకండ్ ఆర్బిట్కి కనుక వస్తే ఆ వచ్చే వేవ్ లెన్స్ ఏవైతే వాటిని బామర్ సిరీస్ అని పేరు పెట్టాం. అదేవిధంగా థర్డ్ ఆర్బిట్ కనుక వస్తే ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, పీఫండ్ సిరీస్ అని పేరు పెట్టాం. ఓకేనా, సో చాలా సింపుల్. ఇక్కడ లైమన్ సిరీస్, బామర్ సిరీస్ సంబంధించి మనకు వేవ్ లెన్స్ అడుగుతారు. ఓకే, వేవ్ లెన్స్ అడిగారు అనుకోండి, మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనర్జీ కనుక్కోవాలి, ఆ ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత. చాలా సింపుల్. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఈ. ఎలక్ట్రాన్ ఎనర్జీ యొక్క చేంజ్ ఇన్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ ఒక హైయర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి వస్తే ఏమవుతుంది, ఎనర్జీ తగ్గుతుంది. ఆ తగ్గిన ఎనర్జీని ఫోటాన్ రూపంలో బయటకు ఇచ్చేస్తుంది. ఓకే, సో ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి వచ్చింది అనేది ఇంపార్టెంట్ మనకు. సపోజ్ లైమన్ సిరీస్ గురించి మనం మాట్లాడామనుకో, లైమన్ సిరీస్ గురించి మనం మాట్లాడితే డెల్టా ఈ ఫర్ లైమన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ సెకండ్ నుంచి ఫస్ట్కి వచ్చింది అనుకో E2 - E1 అని రాస్తాం, థర్డ్ నుంచి ఫస్ట్కి వచ్చింది అనుకో E3 - E1 అని రాస్తాం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ, మీరు అర్థం చేసుకుంటే బోల్డ్ అని క్వశ్చన్స్ దీనిలో మనం చేసే క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ సగం క్వశ్చన్స్ ఈ డయాగ్రామ్ మీద బేస్ అయ్యే ఉంటాయి. మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని బ్లైండ్ ఏ ఫార్ములా గుర్తుపెట్టుకోకర్లా, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. సో డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ,
సో ఎమిట్ అవుతున్న ఫోటాన్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని నేను డెల్టా ఈ అని రాశాను. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ. డెల్టా ఈ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఒక ఫోటాన్ ఎమిట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫోటాన్ ఎమిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇంకో ఫోటాన్ ఎమిట్ చేస్తుంది. దాని వేవ్ లెంత్ దీని వేవ్ లెంత్ మీరు డిఫరెంట్ లైన్స్ యొక్క వేవ్ లెంత్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత ఉంటుందంటే ఈ రెండు ఎనర్జీ లెవెల్స్ యొక్క డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ డిఫరెన్స్ ఎంత అంటే సపోజ్ nth లెవెల్, n అంటే ఏదైనా అవ్వచ్చు, 6, 5, 4, 3, 2 ఏదైనా అవ్వచ్చు, దాని నుంచి 1 లెవెల్కి వస్తుందంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు తెలిస్తే చాలు. అదే బామర్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇన్ బామర్ సిరీస్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఈ, డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ లెవెల్. బామర్ సిరీస్ అంటే బేసిక్ డెఫినేషన్ ఏంటి? సెకండ్ లెవెల్కి రావడం. సో హయ్యర్ లెవెల్ n నుంచి సెకండ్ లెవెల్కి వస్తే దాన్ని బామర్ సిరీస్ సంబంధించిన ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ప్యాషన్ సిరీస్ అనుకోండి, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ లెవెల్ n నుంచి థర్డ్కి వస్తే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతుందో అదే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అవుతుంది. అదేవిధంగా బ్రాకెట్కి En మైనస్ E4, పీఫెడ్కి అయితే En మైనస్ E4, En మైనస్ E5. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవచ్చు, లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, పీఫెడ్. అదొక 2-3 సార్లు చదివారని మీకు గుర్తుంటుంది ఆటోమేటిక్గా. మరి కంఠపాఠంగా అవసరం లేదు, మనకు ఒక ఆర్డర్ గుర్తుంటుంది. లేదంటే LBPBP అని అట్లా ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏదైనా టెక్నిక్, మీరు ఎక్స్పర్ట్స్ ఉంటారు. నీట్ చదువుతున్నారంటే మీరు న్యూమోనిక్స్ బిల్డ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు గ్యారంటీగా. ఏంటమ్మా 1.51? యా ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది, థ్యాంక్ యూ. సో నేను ఈ డయాగ్రామ్ ఎక్కడి నుంచో కాపీ చేశాను, వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉన్నట్టు. 1.51 కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ. ఓకేనా? ఈ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ అర్థమైంది అనుకుంటా మీకు అందరికీ కూడా. ఒక ఫోటాన్ ఎమిట్ అయిందంటే అది రెండు ఎనర్జీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందో అంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ బయటకు ఎమిట్ అవుతుంది. ఆ ఫోటాన్ ఎనర్జీ మనకు తెలిసిపోతే, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎంత అంటే చూడండి ఒకసారి, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనం ఏం రాసుకోవచ్చు? మనం hc/λ అని రాసుకోవచ్చు. అవునా? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్. ఎప్పుడైనా ఏ ఫోటాన్ అయినా, ఇక్కడ చూడండి, సో లైమన్ సిరీస్లో ఎన్ని రకాల ఫోటాన్స్ ఉన్నాయి? చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. సెకండ్ నుంచి 1కి, థర్డ్ నుంచి 1, 4, 1, 5 నుంచి 1, 6 నుంచి 1, అట్లా ఇన్ఫైనైట్ నుంచి 1 దాకా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే థియరిటికలీ స్పీకింగ్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. అదేవిధంగా బామర్ సిరీస్ కూడా ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్, ప్యాషన్ సిరీస్ కూడా ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఎవరు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ గురించి అడగరు. 4th or 5th లెవెల్ నుంచి ఎవరు అడగరు. 4th or 5th లెవెల్ నుంచి ముందుకు వచ్చేదాన్ని తప్ప ఎవరు అడగరు. సో డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ లెవెల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఇట్? డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్. సో ఇది మనకు తెలిస్తే, సో దీన్ని మనం, ఓకే, డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ అంటే హైయర్ ఆర్బిట్ మైనస్ లోవర్ ఆర్బిట్ రాసుకోవచ్చు కదా. ఎనర్జీ ఆఫ్ హైయర్ ఆర్బిట్ మైనస్ ఎనర్జీ ఆఫ్ లోవర్ ఆర్బిట్. ఆ లోవర్ ఆర్బిట్ ఏదై ఉండొచ్చు? ఏదైనా ఉండొచ్చు. సపోజ్ ఆ లోవర్ ఆర్బిట్ నేను N1 అంటున్నాను. ఆ N1 అనేది లైమన్ సిరీస్కి అయితే 1, బ్రామర్ సిరీస్కి అయితే 2, ప్యాషన్ సిరీస్కి అయితే 3, 4, 5 అట్లా చెప్పుకోవచ్చు. నేను జనరలైజ్గా రాస్తున్నాను. ఓకే, ఏ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం అనేది ఈ లోవర్ ఆర్బిట్ యొక్క నంబర్ అనేది ఏ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం దాన్ని బట్టి మారిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే, ఎనర్జీ ఫార్ములా మీకు గుర్తుంటే ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అయితే hc/λ రాస్తాం. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎవ్రీ ఆర్బిట్ ఇస్, మీకు గుర్తుంటే ఇప్పుడు మనం రాసుకోవాలి ఫార్ములా, -RCH డివైడెడ్ బై n² అనేది ఫార్ములా. మనం ఫస్ట్ స్లైడ్లో నేర్చుకున్నాం, గుర్తుందా? -RCH డివైడ్ ఇంటూ Z²/n². హైడ్రోజన్ నుంచి డిఫాల్ట్గా మాట్లాడుతున్నాం కాబట్టి Z1 తీసుకున్నాం. -RCH ఇంటూ Z²/n² గుర్తుపెట్టుకోవచ్చు. హైడ్రోజన్కి అయితే Z1 అయిపోతుంది. ఓకేనా? డివైడెడ్ బై n² మైనస్ ఎనర్జీ ఆఫ్ N1 ఆర్బిట్ ఎంత? -RCH డివైడెడ్ బై n1². ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RCH కామన్, ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది, 1/n1² మైనస్ 1/n². చూడండి ఫార్ములా, జనరలైజ్డ్ ఫార్ములా వచ్చేసింది. ఎనర్జీ ఆఫ్ ఏ ఫోటాన్ ఎమిట్ అయినా దాని ఎనర్జీ ఈ విధంగా ఉంటుంది. సో దాని యొక్క వేవ్ లెంత్ మీరు గమనిస్తే ఈ ఫార్ములా, దీన్ని ఈక్వేట్ చేయండి ఒకసారి. వేవ్ లెంత్ కావాల్సి వచ్చినప్పుడు దీన్ని ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవాలి. ఆ CH రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వేవ్ లెంత్ ఆఫ్ ఫోటాన్, ఆ హెచ్ క్యాన్సిల్ అయిపోతే చాలా ఈజీ అయిపోతుంది, ఆర్లో వచ్చేస్తుంది ఆన్సర్. R ఇంటూ 1/n1² మైనస్ 1/n². ఇక్కడ N1 అంటే ఏంటి? N1 అనేది మనం మాట్లాడుతున్న సిరీస్ని బట్టి మారుతుంది. లైమన్ సిరీస్ అయితే N1 మనం తీసుకున్నదంటే N1 = 1, బామర్ సిరీస్ అయితే N1 = 2, పామర్ సిరీస్ అయితే
n1 ఈక్వల్ టు 3, బ్రాకెట్ అయితే 4, p ఫండ్ అయితే 5. n అనేది వాళ్ళు ఇస్తారు క్వశ్చన్లో ఏ హైయర్ ఆర్బిట్ నుంచి వచ్చింది అనేది n అనేది వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన దాన్ని బట్టి n సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ విధంగా ఏ వేవ్ లెంత్ ఎమిట్ అవుతుంది అనేది చెప్పొచ్చు అనమాట. సో మీరు గమనిస్తే ఫస్ట్ లైన్ ఇక్కడ చూసారా, సెకండ్ నుంచి ఫస్ట్కి వస్తుంది, దాన్ని ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటాం. ఓకే, సెకండ్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటే థర్డ్ నుంచి మనకు వచ్చేదాన్ని, 4 నుంచి మనకు వచ్చేదాన్ని థర్డ్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్ అంటాం. అదేవిధంగా ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ అని చెప్పుకోవచ్చు. బామర సిరీస్లో ఫస్ట్ లైన్ అంటే ఏంటి, 3 నుంచి 2కి వచ్చేదాన్ని ఫస్ట్ లైన్ అంటాం. 4 నుంచి 2కి వచ్చేదాన్ని సెకండ్ లైన్ అంటాం. అదేవిధంగా 5 నుంచి 2కి వచ్చేదాన్ని థర్డ్ లైన్ అంటాం. చాలా ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ప్యాషన్ సిరీస్లో ఫస్ట్ లైన్ అంటే మీనింగ్ ఏంటంటే 4th నుంచి 3rdకి వచ్చేదాన్ని ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని పిలుస్తాం అనమాట. n ఇన్ఫినిటీ అయితే ఆబ్వియస్గా 0 కదమ్మా. అంటే n ఇన్ఫినిటీ అంటే ఏంటి, యాటమ్ బయట గురించి మాట్లాడుతున్నాం. n ఇన్ఫినిటీ అంటే యాటమ్ బయట ప్లేస్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, చాలా దూరంలో, న్యూక్లియస్కి చాలా దూరంలో ఏముంటుంది, చాలా దూరంలో అంటే యాటమ్ ఇన్ఫ్లుయెన్స్ బయట ఉన్నాం, న్యూక్లియస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయట ఉన్నాం అని అర్థం. దాని ఎనర్జీ 0 అవుతుందిగా, దాని ఎనర్జీ 0నే కదా. యాటమ్ బయట ఉన్న ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఏంటి, అది ఫ్రీ ఎలక్ట్రాన్ లాంటిది కదా. ఓకే, అది ఫ్రీ ఎలక్ట్రాన్ లాంటిది. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్కి జనరల్గా ఎనర్జీ 0నే ఉంటుంది కదా, ఒకవేళ మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, రైట్, ఫైన్. ఇది స్టోరీ, ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా స్టార్ట్ చేద్దాం, మన దండయాత్ర స్టార్ట్ చేద్దాం. ప్రిపరేషన్ ఫర్ వార్ అయిపోయింది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వార్. సో when an alpha particle of mass small m moving with velocity v bombards on a heavy nucleus of charge Ze, its distance of closest approach from the nucleus depends on ms. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. న్యూక్లియస్, దీని యొక్క ఛార్జ్ ఎంత అంట, Ze ప్లస్ Ze. న్యూక్లియస్ పాజిటివ్లీ ఛార్జ్డ్ కదా, ప్లస్ Ze. ఆల్ఫా పార్టికల్ వస్తుందంట. ఆల్ఫా పార్టికల్ చాలా దూరం నుంచి వస్తుంది. ఆల్ఫా పార్టికల్ ఛార్జ్ తెలుసు కదా, ప్లస్ 2e. ఇది వస్తూ ఉంది. ఓకే, వస్తూ ఉంది. రిపల్షన్ వస్తుంది కదా దాని నుంచి. 2 పాజిటివ్ ఛార్జెస్ మీద రిపల్షనే కదా ఉంటుంది. ఇది పాజిటివే, ఇది పాజిటివే. దగ్గరకు వచ్చి రిపల్షన్ ఫోర్స్ పెరిగిపోయి ఒక పాయింట్ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దిగా. ఆ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఉంది చూసారా, ఆ డిస్టెన్స్ అడుగుతున్నాం. ఈ డిస్టెన్స్ మనం r అనుకుందాం. ఓకేనా. సో స్టార్టింగ్ దీని ఎనర్జీ ఎంత, an alpha particle of mass m moving with velocity v, దీని యొక్క ఎనర్జీ, దిస్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఇస్ half mv². కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, kq1q2/r. అవునా, 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి ఏ పార్టికల్కైనా. పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ, ఛార్జ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉండాలి. కానీ వాళ్ళు when an alpha particle of mass m is moving with velocity bombards on a heavy nucleus అన్నారు. అంటే స్టార్టింగ్ ఎంత దూరంలో ఉందో చెప్పలా, అంటే చాలా దూరంలో ఉందని అనుకోవచ్చు. ఫస్ట్ చాలా దూరం అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఏం అవ్వాల్సిన అవసరం, కన్సిడరబుల్లీ లార్జ్ డిస్టెన్స్ కనుక అయితే ఈ ఆర్ పెద్దది అనుకోండి, ఈ ఆర్ పెద్దదైతే ఇదేమవుతుంది, నెగ్లిజిబుల్ అవుతుంది. అలా ఐడియల్గా మాట్లాడితే చాలా దూరం నుంచి వస్తుంది అనుకుందాం ఆల్ఫా పార్టికల్. చాలా దూరం నుంచి వచ్చే కదా కొల్లాడు అవుతుంది, అంటే పక్క నుంచి రాదు కదా. పక్క నుంచి వస్తే వాళ్ళు చెప్పు ఉండాలి డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పు ఉండాలి వాళ్ళు. అది చెప్పలేదు కాబట్టి వాళ్ళు చాలా దూరం నుంచి స్టార్ట్ అయిందని మనం అస్యూమ్ చేసుకుంటే ఆర్ ఇన్ఫినిటీ అవుతుంది. ఆర్ ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఇక్కడున్న పార్టికల్కి ఓకే ఇనిషియల్ ఎనర్జీ వచ్చేసి ½ mv² ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అయితే 0 అస్యూమ్ చేసుకోవచ్చు. వాళ్ళు డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను డిస్టెన్స్ చాలా ఎక్కువ అని అనుకున్నా, చాలా దూరం నుంచి వస్తుంది అనుకున్నా, కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0. మరి ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఉంది కరెక్టే, కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదుగా. ఈ 2 పార్టికల్స్ మనం ఒక సిస్టమ్ అనుకుంటే ఈ 2 పార్టికల్స్ మధ్య ఇంటర్నల్ ఫోర్స్ ఉందే కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదుగా. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదు కాబట్టి మొమెంటమ్ కన్జర్వేషన్ జరగాలి. ఓకే, మొమెంటమ్ కన్జర్వేషన్ జరగాలి, ఎనర్జీ కన్జర్వేషన్ ఎప్పుడైనా జరగాలి. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నా కూడా ఎనర్జీ కన్జర్వేషన్ అయితే జరగాలి. అవునా, మనకు ఎనర్జీ కన్జర్వేషన్ సరిపోతుంది, మొమెంటమ్ కన్జర్వేషన్ అవసరం లేదు. ఓకే, సో మొమెంటమ్ కన్జర్వేషన్ కూడా అవసరం అయితే వాడచ్చు. ఎప్పుడంటే ఈ న్యూక్లియస్ దీనివల్ల అది కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాసేపు అయిన తర్వాత అది కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు దీన్ని ఫిక్స్ చేశారు, కాంప్లికేట్ చేయకుండా క్వశ్చన్ దీన్ని ఫిక్స్ చేశారని చెప్పారు. కాబట్టి మొమెంటమ్ కన్జర్వేషన్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం కష్టమైన క్వశ్చన్ ఏదైనా వస్తే మొమెంటమ్ కన్జర్వేషన్ కూడా వాడచ్చు అని మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఎనర్జీ అయితే కన్జర్వ్ అవుతుంది ఎప్పుడైనా సరే, బేసిక్ ప్రిన్సిపల్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది. ఇక్కడ ఎనర్జీ ఎంతో ఇక్కడ కూడా అంతే ఎనర్జీ ఉండాలి కదా. అవునా, ఇక్కడ ఎంత ఎనర్జీ ఉందో అక్కడ కూడా అంతే ఎనర్జీ ఉండాలి. ఓకే, కాకపోతే
ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదుగా, ఈ రెండు పార్టికల్స్ మధ్య ఇంటర్నల్ ఫోర్స్ ఉంది కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కన్సర్వ్ అవ్వాలి. సో ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఎంత? ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఆర్ టోటల్ ఎనర్జీ ఎంత పార్టికల్కి? ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి వెనక్కి తిరుగుతుంది అంటే ఇక్కడ స్పీడ్ జీరోనేగా, ఇక్కడ స్పీడ్ జీరోనే కదా. ఇక్కడికి వచ్చి వెనక్కి తిరుగుతుంది అంటే ఇక్కడ స్పీడ్ జీరో అయిపోయింది, అవునా? సో ఇక్కడ స్పీడ్ జీరో అంటే కైనెటిక్ ఎనర్జీ జీరో, హాఫ్ ఎం వి స్క్వేర్ ప్లస్ కే Q1 Q2 బై ఆర్. ఓకే, సో మీరు గమనిస్తే ఈ హాఫ్ ఎంవి స్క్వేర్ వెలాసిటీ జీరో కాబట్టి ఇక్కడ పార్టికల్ ఇక్కడ నుంచి వచ్చి వెనక్కి తిరుగుతున్నప్పుడు స్పీడ్ తగ్గుతూ తగ్గుతూ వెళ్ళి జీరో స్పీడ్ అయిపోయి, జీరో స్పీడ్ అయిన తర్వాత వెనక్కి తిరిగింది. సో దాని స్పీడ్ జీరో అయిపోయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ జీరో. పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి కే Q1 ఛార్జ్ ఎంత? ఒకదాని ఛార్జ్ ఎంత? 2e, ఇంకో దాని ఛార్జ్ ఎంత? ZE డివైడెడ్ బై డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ని మనం R0 అనుకుందాం. R0 అని చెప్తున్నాం. ఇక్కడ ఎనర్జీ అక్కడ ఎనర్జీ సేమ్ అవుతుందా అవదా? ఇక్కడ ఎనర్జీ అక్కడ ఎనర్జీ సేమ్ అవుతుందా అవదా? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ లేదు అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ కూడా లేదు, అవునా? సో మెకానికల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు కాబట్టి మెకానికల్ ఎనర్జీ కన్సర్వ్ అవ్వాలి. అంటే మెకానికల్ ఎనర్జీ మారకూడదు, టోటల్ మెకానికల్ ఎనర్జీ మారకూడదు. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ ఇక్కడ, టోటల్ మెకానికల్ ఇక్కడ కనుక్కున్నాం. సో ఇనిషియల్ ఎనర్జీ, దిస్ ఇస్ ఫైనల్ ఎనర్జీ. బికాస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ జీరో, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ లేదు కాబట్టి, ఈ రెండింటి మీద ఇంటర్నల్ ఫోర్స్ ఉంది కానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు కాబట్టి మెకానికల్ ఎనర్జీ షుడ్ బి కన్సర్వ్డ్, విచ్ మీన్స్ ఇనిషియల్ ఎనర్జీ షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మెకానికల్ ఎనర్జీ. సో ఇనిషియల్ మెకానికల్ ఎనర్జీ ఎంత? హాఫ్ ఎంవి స్క్వేర్. ఫైనల్ ఎనర్జీ ఎంత? కే 2ZE స్క్వేర్ డివైడెడ్ బై R0. అంటే ఏమైంది ఇక్కడ? కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా పోయి పొటెన్షియల్ ఎనర్జీకి కన్వర్ట్ అయింది. ఆ పాయింట్ దగ్గర మధ్యలో ఏమవుతుంది? మధ్యలో కైనెటిక్ ఎనర్జీ కొంచెం తగ్గించుకుంది, తగ్గిందంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీకి కన్వర్ట్ అయింది. కైనెటిక్ ఎనర్జీ తగ్గించుకుంటూ పొటెన్షియల్ ఎనర్జీ పెంచుకుంటూ పోయింది ఆ చివరి దాకా. ఆ ఎడ్జ్లో ఎక్కడ దాకా అయితే వెళ్తుందో, షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లోనే ఉంది. అయిపోయింది స్టోరీ. ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీకు అలవాటు అయిపోతే ఓకే దూరంగా ఉంది, దాని కైనెటిక్ ఎనర్జీ ఉంది, దగ్గరికి వెళ్తారు పొటెన్షియల్ ఎనర్జీకి కన్వర్ట్ అయింది, దీని కైనెటిక్ ఎనర్జీ దాని పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోయింది అనేది మైండ్లోకి వచ్చేస్తే నెక్స్ట్ టైం నుంచి వస్తుంది మీకు మైండ్లోకి. రాస్తే ఈ ఈక్వేషన్ రాసేయచ్చు డైరెక్ట్, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఈ ఈక్వేషన్ రాసేయచ్చు. ఇది రాసేస్తే వాళ్ళు ఏమడుతున్నారు? డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే R0 గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, R0 ఇజ్ ఈక్వల్ టు R0 ఈ పక్క పంపించండి, M నా పక్కకు పంపించండి. వాళ్ళు R0కి Mకి డిపెండెన్సీ అడుగుతున్నారు. R0కి Mకి డిపెండెన్సీ ఏంటి? R0 ఈ పక్క పంపించండి, MV స్క్వేర్ మొత్తం నా పక్కకు పంపించండి. వాళ్ళు ఒక మాస్ యొక్క డిపెండెన్సీ మాత్రం అడుగుతున్నారు. సో R0 ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై మాస్. R0 ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై మాస్. ఓకేనా? ఓన్లీ మాస్ గురించి అడుగుతున్నారు. వాళ్ళు ఎగ్జాక్ట్ ఫార్ములా కూడా అడగచ్చు. ఒక్కోసారి క్వశ్చన్లో R0 ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అని అడగచ్చు. అడిగినప్పుడు మొత్తం ఈ ఫార్ములా అంతా రాస్తాం. R0 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 నా పక్క పంపించండి, 4ZKE స్క్వేర్ డివైడెడ్ బై V స్క్వేర్ డివైడెడ్ బై MV స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఫార్ములా కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఓకేనా? వెరీ నైస్. నెక్స్ట్ అలాంటి క్వశ్చన్ మళ్ళీ అడిగారు. అండ్ ఆల్ఫా న్యూక్లియస్, ఆల్ఫా పార్టికల్ని ఆల్ఫా న్యూక్లియస్. ఆల్ఫా పార్టికల్ అంటే బేసిక్ ఏంటి? హీలియం న్యూక్లియస్ కదా. ఓకే, వాళ్ళు కొంచెం పేర్లు మార్చిన మీనింగ్ అయితే ఒకటే ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో అన్ ఆల్ఫా న్యూక్లియస్ ఆఫ్ ఎనర్జీ హాఫ్ MV స్క్వేర్ bombards a heavy nuclear target of charge ZE, then the distance of closest approach for the alpha nucleus will be proportional to same as previous question. కాకపోతే వాళ్ళు ఆ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ ఏదైతుందో దానికి దేనికి రిలేషన్ అడిగారు? మిగతా వాటికి అడిగారు. చూడండి, వేరే పారామీటర్స్ మీద అడిగారు. సో మీరు గమనిస్తే ఇంతకుముందు ఫార్ములాలో ఇది వచ్చింది మనకు. ఇంతకుముందు మాస్క్ మాత్రమే రిలేషన్ అడిగారు, ఇప్పుడు వేరే పారామీటర్స్ కూడా అడుగుతున్నారు. ఒకసారి R0 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు అదే రాద్దాం. సేమ్ అనాలిసిస్, ఏం మారలేదు. హాఫ్ MV స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు K ZE ఇంటూ 2E డివైడెడ్ బై R0. సో R0 ఇజ్ ఈక్వల్ టు 2 ఆ పక్కకి వెళ్తే 4ZE స్క్వేర్ ఇంటూ K అంటే 1/4πε0 డివైడెడ్ బై MV స్క్వేర్. ఓకేనా? సో R0 ఇస్ ప్రపోర్షనల్ టు 1/ZE కాదు కదా, R0 ఇస్ ప్రపోర్షనల్ టు ZE అని చెప్పొచ్చు. ఓకే, ఈ అనేది జస్ట్ కాన్స్టెంట్, మన Z అనేది ఇక్కడ వేరియబుల్. సో ఈతో ప్రపోర్షనల్ ఏం చెప్పాల్సిన అవసరం, బికాస్ ఈజ్ ఏ కాన్స్టెంట్. మన ప్రపోర్షనల్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్స్కి చెప్పాం, వేరియబుల్స్కి చెప్తాం. ఇక్కడ Z వేరియబుల్, యాటమ్కి Z మారుతుంది. ఓకే, K కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్, వీటి గురించి మనం చెప్పాం. రైట్. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు V స్క్వేర్ అంటే కాదుగా,
ఆర్ నాట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి స్క్వేర్ అండ్ ఆర్ నాట్ ఈస్ ప్రపోర్షనల్ టు జెడ్ ఆర్ నాట్ ఈస్ ప్రపోర్షనల్ టు జెడ్ఈ అని కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఆర్ నాట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి స్క్వేర్, ఇది కూడా తప్పు. ఓకేనా. నెక్స్ట్ ఆర్ నాట్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/m, ఎస్ పర్ఫెక్ట్. ఆర్ నాట్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/v⁴ అంటే అది కూడా తప్పేగా. ఆర్ నాట్ ఈస్ ప్రపోర్షనల్ టు 1/v² కరెక్ట్. ఓకేనా, అది విషయం. ఆర్ నాట్ ప్రపోర్షనల్ టు కే చెప్పొద్దు, అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఆర్ నాట్ ప్రపోర్షనల్ టు కే మారట్లేదు కదా. కే మారుతుంటే కేతో పాటు ఆర్ కూడా మారుతుందని చెప్పడానికి ఆర్ నాట్ ప్రపోర్షనల్ టు కే అంట. కానీ కే కాన్స్టెంట్గా 1/4πε0, అది మారదు అసలు. సో ప్రపోర్షనల్ అంటే ఎప్పుడు కూడా రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్కి సంబంధించి చెప్తాం అన్నమాట. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఈ స్క్వేర్ ప్రపోర్షనల్ అని చెప్పకూడదు, 4 ప్రపోర్షనల్ అని చెప్పకూడదు. అవి కాన్స్టెంట్, అవి మారట్లేదు. అవి మారితే ఇది మారుతుంది. మారని వాటికి ప్రపోర్షనల్ చెప్పడం యూజ్లెస్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అది కూడా. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్ రూదర్ఫోర్డ్ స్కాటరింగ్ ఫంక్షన్ when a projectile of charge z1 and mass m1 approaches a target nucleus of z2 and mass m2, okay, the distance of closest approach is r0. The energy of the projectile is, okay. ఓకే. సో చూడండి ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్, అదే కాన్సెప్ట్. చూడండి అదే కాన్సెప్ట్ మీద ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. చాలా 2009లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. 2009లో ఇచ్చారు ఈ క్వశ్చన్. సేమ్ అదే స్టోరీ. సో ఎనర్జీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అండి. ఏం ఎనర్జీ ఉంటే స్టార్టింగ్ దానికి 12mv² ఉండేది, అవునా. ఆ ఎనర్జీ మొత్తం ఏమైంది, దగ్గరకు వచ్చింది, క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ అప్రోచ్కి వచ్చినప్పుడు అదంతా కూడా పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. పొటెన్షియల్ ఎనర్జీగా మారినప్పుడు ఫార్ములా ఏంటి, k(q1 q2/r²). ఆ q1 q2 ఎంత, z1 × e. ఫస్ట్ దాని ఛార్జ్ z1 × e, రెండో దాని ఛార్జ్ z2 × e డివైడెడ్ బై k(q1 q2/r). r అనేది డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అనుకుందాం. వాళ్ళు r0 అని ఇచ్చారు, దాన్ని r0 తీసుకుందాం మనం. సో ఎనర్జీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఇస్ అంటే ఎనర్జీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఇదే కదా. ఇది దేనికి ప్రపోర్షనల్, దిస్ ఈస్ ప్రపోర్షనల్ టు z1 × z2. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు, చూడండి ఒకసారి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z1 × z2. పర్ఫెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z1 అంటే కాదు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ మీద ఇన్వాల్వ్ అవుతుంది. ఎనర్జీ అనేది మాస్ మీద డిపెండ్ అవ్వట్లా. ఓన్లీ వెలాసిటీ అడిగింటే అది మాస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఓన్లీ వెలాసిటీ అడిగింటే అది మాస్ మీద డిపెండ్. కానీ ఎనర్జీ మొత్తం కలిపి ఈ పక్క చూడండి, మీరు అనుకోవచ్చు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ అనేసి. ఓకే, సో ఇది 12mv² మాస్ మీద డిపెండెన్సీ ఉంది, కానీ ఎనర్జీ మొత్తం కలిపి ఈ పొటెన్షియల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. అంటే z1 z2 r0 మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2, నో, మాస్ మీద డిపెండెన్సీ లేదు అసలు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. J.J. Thomson's experiment demonstrated that, సో థామ్సన్ మనకు చెప్పాడు కదా, థామ్సన్ స్టార్టింగ్ ఓకే న్యూక్లియస్ ఉంటుంది, పాజిటివ్ చార్జ్ ఉంటుంది, దాని తర్వాత ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పాడు. ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్పాడంటే అన్నీ పర్ఫెక్ట్గా చెప్పలేకపోయాడు, కానీ చాలా విషయాలు కరెక్ట్గా చెప్పలేకపోయాడు. కానీ అతను ఏం చెప్పాడంటే క్యాథోడ్ రేస్ అంటే ఒకప్పుడు క్యాథోడ్ రేస్ అంటే ఏంటో కూడా తెలియదు. మనకు తెలుసు క్యాథోడ్ రేస్ అంటే ఏంటి, ఎందుకంటే వాళ్ళు అన్నీ కనుక్కున్నారు కాబట్టి మనం నేర్చుకున్నాం. కానీ అతను ఏం చేశాడు, క్యాథోడ్ రేస్ అనేవి స్ట్రీమ్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అనేది ప్రూవ్ చేశాడు అనమాట. ఎట్లా, 2 ప్లేట్స్ పెట్టాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టాడు. సో క్యాథోడ్ రేస్ అనేది జనరేట్ చేసినప్పుడు ఏం చేశాడంటే అతను ఒక పాజిటివ్ ప్లేట్, ఇక్కడ నెగిటివ్ ప్లేట్ పెట్టి ఆ రేస్ ఏవైతే వాళ్ళు రేస్ గురించి మాట్లాడుతున్నారో ఏవైతే వాటిని జనరేట్ చేయగలరు అప్పట్లో, ఆ రేస్ని ఇట్లా పంపించారనమాట. ఇలా పంపిస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇక్కడ పాజిటివ్ చార్జ్ పెడితే ఇటు వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే మీనింగ్ ఏంటి, ఒక పాజిటివ్ చార్జ్ పెడితే అది ఇలా మూవ్ అవుతుంది, నెగిటివ్ చార్జ్ పెడితే ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే ఇలా వచ్చిన క్యాథోడ్ రేస్ అవి ఇలా వెళ్ళాయని అర్థం చేసుకున్నారు. ఇలా డిఫ్లెక్ట్ అయినాయంట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి పాస్ చేస్తే అలా డిఫ్లెక్ట్ అయినాయంట. అలా డిఫ్లెక్ట్ అయినాయి అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అయ్యింటే పాజిటివ్ చార్జ్ అని అర్థం చేసుకోవచ్చు. కానీ రివర్స్లో డిఫ్లెక్ట్ అయినాయి కాబట్టి అవి నెగిటివ్ చార్జెస్ గ్యారంటీగా అయి ఉంటాయి అనేది అతను కంక్లూడ్ చేశాడు అనమాట. సో అతని ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే పాజిటివ్ చార్జా నెగిటివ్ చార్జా అనే కనుక్కునే విధానాన్ని చెప్పాడు అతను. అదేవిధంగా చార్జ్ బై మాస్ రేషియోస్ని కూడా కనుక్కోవడం మనకు నేర్పించాడు అనమాట అతను. సో క్యాథోడ్ రేస్ ఆర్ స్ట్రీమ్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, ఇది చెప్పాడు అతను కరెక్ట్గా. ఓకే, సో ఇంకోటి ఏం చెప్పి ఫస్ట్ ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి. E/m రేషియో ఆఫ్ క్యాథోడ్ రే పార్ట్. క్యాథోడ్ రేస్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్, మల్టిపుల్ ఎలక్ట్రాన్స్ని ఫాస్ట్గా పంపిస్తాం. బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం క్యాథోడ్ రేస్ అంటాం. సో చేంజెస్ when a different gas is placed in the discharge tube. సో E/m రేషియో ఆఫ్ క్యాథోడ్ రేస్. E/m అంటే ఏంటి, E అంటే చార్జ్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మారదుగా, ఏ గ్యాస్ నుంచి పంపించినా ఎలక్ట్రాన్ యొక్క మాస్, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మారదుగా. అంటే E/m రేషియో కూడా మారకూడదు కదా.
సో మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇది చేంజ్ అవుతుందని చెప్పాడు. అసలు కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అతను ఎందుకు చెప్తాడు, అవునా? ఈబైఎం రేషియో గురించి కానీ ఛార్జ్ గురించి కానీ వీటి గురించి కరెక్ట్గా చెప్పాడు అతను. ఒక విషయం మాత్రం పర్ఫెక్ట్గా చెప్పాడు అతను. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే అది చేంజ్ అవుతుందని చెప్పాడు. ఛార్జ్ టు మాస్ రేషియో అనేది ఎలక్ట్రానిక్ చేంజ్ అవుతుంది. గ్యాస్లో పెడితే ఆ గ్యాస్ బిహేవియర్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అయితే గ్యారంటీగా తప్పదు, ఎందుకంటే అతను వీళ్ళు ఆప్షన్స్ చేంజెస్ అని ఇచ్చారు కాబట్టి. చేంజ్ అవ్వకుండా ఉంటే ఓకే మనం కరెక్ట్ అని అనుకోవచ్చు. ఆల్ ద మాస్ ఆఫ్ అన్ ఆటమ్ ఇస్ ఎసెన్షియలీ ఇన్ ద న్యూక్లియస్. సో అతని చెప్పలా ఈ పాయింట్. అతను ఏం చెప్పాడంటే ఆటమ్ అనేది ఒక వాటర్ మెలన్ లాగా ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది మొత్తం ఆటమ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందని చెప్పాడు అనమాట. దాని లోపల న్యూక్లియస్ ఒకటి ఉంటుంది, చిన్నగా ఉంటుంది, దాని లోపల ఉంటుంది అనే విషయం నెక్స్ట్ వచ్చిన వాళ్ళు చెప్పారు. రూదర్ఫర్డ్ చెప్పాడు, థామ్సన్ చెప్పలేదన్నమాట. ఎస్, 12th సిలబస్ అమ్మా ఇది నందు. 12th మోడర్న్ ఫిజిక్స్ అనే చాప్టర్లో, మోడర్న్ ఫిజిక్స్ అనేది ఒక ఫ్యూ చాప్టర్స్ కలిపి మోడర్న్ ఫిజిక్స్ అంటారు. దాంట్లో యాటమ్స్ అనే చాప్టర్, ఆర్ఎల్స్ అటామిక్ ఫిజిక్స్ అని కూడా అంటాం దాన్ని మనం. అటామిక్ ఫిజిక్స్ అనే చాప్టర్కి సంబంధించిన PYQs అనమాట. నెక్స్ట్, ఈబైఎం ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ మచ్ గ్రేటర్ దాన్ ఈబైఎం ఆఫ్ ప్రోటాన్స్. ఈబైఎం మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ చాలా చాలా తక్కువ, అంటే ఈబైఎం రేషియో ఫర్ ఎలక్ట్రాన్ డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఈబైఎం ఆఫ్ ప్రోటాన్స్ కన్నా కూడా. అవునా, కరెక్టే కదా, ఇక్కడ మాస్ ఆఫ్ ప్రోటాన్ చాలా ఎక్కువ. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎక్కువ కాబట్టి ఈబైఎం చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఈజ్ మచ్ గ్రేటర్ దాన్, ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది నాకు స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ చూస్తే నాకు కరెక్ట్గానే, ఎందుకంటే ఛార్జ్ టు మాస్ రేషియోస్ గురించి కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకు. సో ఐ థింక్ వాళ్ళ ఉద్దేశం మేబీ లెస్ దాన్ అని ఇవ్వాలనేమో వాళ్ళ ఉద్దేశం, మరి గ్రేటర్ దాన్ ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ కూడా నా దృష్టిలో అయితే కరెక్ట్. ఓకేనా, వాళ్ళు ఈ ఛార్జ్ ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి సంబంధించిన ఛార్జ్ టు మాస్ రేషియో కరెక్ట్గానే ఇచ్చారు. సో నాకు 4th ఆప్షన్ కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. వాళ్ళ ఉద్దేశం అయితే B అని ఇవ్వడం వాళ్ళ ఉద్దేశం. మేబీ ఇక్కడ లెస్ దాన్ అని అన్నవాడు చెప్పడం వాళ్ళ ఉద్దేశం అనుకుంటా, ఆపోజిట్ స్టేట్మెంట్ ఇవ్వాలని వాళ్ళ ఉద్దేశం అనుకుంటా. బట్ కరెక్ట్గానే ఇచ్చారు స్టేట్మెంట్, ఆర్ఎల్స్ నేను కాపీ చేసిన దాంట్లో కరెక్ట్గా ఉందేమో మరి. ఎనీవే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. నో ఇష్యూ. మా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అటెండ్ అవ్వమా నువ్వు. సెకండ్ ఇయర్ టాపిక్స్ అటెండ్ అవ్వచ్చు, బట్ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే అర్థం అవుతాయి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ విను, ఓకేనా? ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కూడా చెప్తాను నేను ఫ్యూచర్లో నెక్స్ట్ క్లాస్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ చెప్తాను నేను. థర్స్డే ఫ్లూయిడ్ మెకానిక్స్ స్టార్ట్ చేస్తాను, అది విను, అర్థమవుతుంది. ఓకేనా? సో హూ ఇండైరెక్ట్లీ డిటర్మైన్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ బై మెజరింగ్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఛార్జ్ని యూజ్ చేసి, ఓకే, ఎవరు మెజర్ చేశారు? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మెజర్ చేసింది ఎవరు? మిల్లికన్ అనే సైంటిస్టు, ఓకే, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మెజర్ చేశాడు అనమాట అతను. ఓకేనా, వెరీ గుడ్. ఇది మెమరీ బేస్డ్, ఎందుకంటే ఎవరు ఏం కనుక్కున్నారనేది గుర్తుపెట్టుకోవాల్సిందే, దాంట్లో లాజిక్ ఏముండదు. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్, నేను రూదర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, ఇది మీకు సిలబస్లో లేదమ్మా, ఇది 94లో అప్పట్లో ఉంటుంది సిలబస్లో, ఇప్పుడైతే లేదు. ఓకే, వాట్ విల్ బి ద కరెక్ట్ యాంగిల్ ఫర్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఫర్ అన్ ఇంపాక్ట్ పారామీటర్. ఇది సిలబస్లో లేదని అస్యూమ్ చేసుకోవచ్చు మీరు, ఎందుకంటే మనం ఈ టాపిక్ని డిస్కస్ చేయట్లేదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది న్యూక్లియస్. ఓకే, సో ఇంపాక్ట్ పారామీటర్ అంటే మనం ఇచ్చిన ఆల్ఫా పార్టికల్స్ ఏవైతున్నాం, రూదర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఆల్ఫా రేస్ని పంపింస్తున్నాం. ఆల్ఫా రేస్ని ఎంత దూరంలో ఉన్నాయి, న్యూక్లియస్ నుంచి ఎంత దూరంలో పంపిస్తున్నాం అనేది ఇంపాక్ట్ పారామీటర్ అనమాట. ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి అంటే ఎంత దూరంలో పంపిస్తున్నాం. ఓకే, ఇక్కడ వాళ్ళు BA తీసుకున్నారు, సో మనం కూడా అదే తీసుకున్నాం. ఓకే, ఇంపాక్ట్ పారామీటర్ అనేది B. ఓకే, దాని ఎంత యాంగిల్తో డిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి, దీని రిపల్షన్ వల్ల ఏమవుతుంది, ఇది డీవియేట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. సో ఒరిజినల్గా స్ట్రైట్గా వస్తున్నది ఎంత యాంగిల్ డీవియేట్ అయింది అనేది ఇంపాక్ట్ పారామీటర్. ఇది ఇంపాక్ట్ పారామీటర్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ రెండింటికి రిలేషన్ ఉంది. ఓకే, దాని ఫార్ములా ఎగ్జాక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, B ఈజ్ ప్రపోర్షనల్ టు cot of theta by 2. ఓకే, B తక్కువ అనుకుంటే, B ఎంత తక్కువ ఉంటే ఓకే, cot theta by 2 కూడా అంత తక్కువ ఉండాలి. cot theta by 2 తక్కువ ఉంది అంటే మీనింగ్ టీటా చాలా చాలా ఎక్కువ ఉందని అర్థం. అంటే ఇది తగ్గిస్తూ ఉంటే యాజ్ B డిక్రీజెస్ టీటా ఇంక్రీజెస్. B తగ్గుతూ ఉంటే cot theta by 2 తగ్గుతుంది. cot theta by 2 తగ్గడం అంటే ఏంటి? cos theta by 2 కూడా తగ్గడం. cot అంటే ఏంటి? cos by sin కదా. ఓకే, సో B తగ్గుతుంటే ఇది తగ్గాలంటే టీటా పెద్ద వాల్యూస్కే కదా cot తగ్గుతుంది. సో టీటా ఇంక్రీజ్ అవుతుంది. సో అంటే మీనింగ్ ఏంటంటే
ఇలా దగ్గరకు వచ్చినాయి అనుకోండి, బీ తగ్గిపోయింది. బీ తగ్గితే ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎక్కువ అయిపోయింది. సో డీవియేషన్ ఎక్కువగా ఉంటుంది దగ్గరకు వస్తే. సో ఇది ఎగ్జాక్ట్గా మాట్లాడుతుంటే కాట్ θ బై 2 మీద డిపెండ్ అవుతుంది. సో కరెక్ట్ యాంగిల్స్ ఫర్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ విత్ బీ ఈక్వల్ టు 0. బీ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, స్ట్రైట్ న్యూక్లియస్ మీదకి వెళ్ళిపోతుంది. న్యూక్లియస్ మీద దండయాత్ర చేయడానికి వెళ్తుంది. ఏం చేస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అవునా, అది అట్లనే వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేస్తుంది అంటే మీనింగ్ స్ట్రైట్కి వెళ్ళింది, వెనక్కి వచ్చేస్తుంది మళ్ళీ. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వచ్చేసి ఇలా వచ్చేసింది అంటే 180 డిగ్రీస్ తిరిగేసింది అనే అర్థం. అంటే θ 180 అనే అర్థం. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకు ఫార్ములా కూడా అవసరం లేదు. బట్ ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటి, యాంగిల్ θ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. యాంగిల్ అంటే ఏంటి, ఎంత డీవియేట్ అవుతుంది. ఇలా వచ్చింది, ఇలా డీవియేట్ అయిపోయింది అంటే 180 డిగ్రీస్ డీవియేట్ అయింది. ఓకేనా, 180 డిగ్రీస్ డీవియేట్ అయింది. 180 డిగ్రీస్ డీవియేట్ అవ్వాలంటే అది న్యూక్లియస్ యొక్క సెంటర్ నుంచి ఎంత దూరంలో పోతుండాలా, అసలు దూరంలో పోకూడదు, న్యూక్లియస్కి స్ట్రైట్గా వచ్చేయాలి. అంటే ఎంత దూరంలో పోవాలి, 0 డిస్టెన్స్లో పోతేనే ఇలా జరుగుతుంది. సో ఆన్సర్ 180. ఓకే, ఇంపాక్ట్ పారామీటర్ బీ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటంటే న్యూక్లియస్కి స్ట్రైట్గా వచ్చేస్తుంది అర్థం. స్ట్రైట్గా వచ్చింది మళ్ళీ స్ట్రైట్గా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వచ్చి 180 డిగ్రీస్. ఇక్కడ ఫార్ములా కూడా అవసరం లేదు. బట్ వేరే యాంగిల్స్ కనుక ఇస్తే, బీ వాల్యూ 0 కాకుండా వేరే ఏదైనా ఇస్తే ఇలాంటి ఫార్ములా వాడాల్సి వస్తుంది. ఈ ఫార్ములా మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. మనకి ఇప్పుడైతే ఈ టాపిక్ దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి అడగట్లేదు కాబట్టి మీరు ఇగ్నోర్ చేయొచ్చు. 94లో వచ్చిన క్వశ్చన్, అప్పట్లో ఇది సిలబస్లో ఉండొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ అయోడిన్ యాటమ్. రేడియస్ ఫార్ములా గుర్తుందా, ఫస్ట్ పేజ్లో చెప్పా. రేడియస్ ఇస్ ఈక్వల్ టు 0.53. కాంప్లికేటెడ్ ఫార్ములా అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. 0.53 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ n² డివైడెడ్ బై z అని గుర్తుపెట్టుకున్నాం. అవునా, ఫస్ట్ పేజ్లో చెప్పాయి ఫార్ములా. సో ఇక్కడ ఏమడుగుతున్నారు వాళ్ళు, రేడియస్ ఆఫ్ అయోడిన్ యాటమ్ ఎట్ నెంబర్ 53 అంటే మీనింగ్ ఏంటి, అటామిక్ 80 నెంబర్ అంటే అటామిక్ నెంబర్ 53 అంటే z ఈక్వల్ టు 53 అని చెప్తున్నారు. ఓకే, z ఈక్వల్ టు 53. ఓకే, సో r is equal to 0.53 ఓకే యాంగ్స్ట్రామ్స్. ఓకే, డివైడెడ్ బై 53. ఓహో, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండేటట్టే ఇచ్చారు వాళ్ళు. ఉండేటట్టే ఇచ్చారు. ఓకే, 53 ఇంటూ n². ఆహా, ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు వీళ్ళు. ఈ n వాల్యూ మనం ఫిగర్ అవుట్ చేయాలి. ప్రస్తుతానికైతే నేను ట్యూస్డే అండ్ థర్స్డే తీసుకుంటానమ్మా ప్రస్తుతానికి. ఓకేనా, నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం అర్లీగా తీసుకుంటా. 5 o'clock స్టార్ట్ చేస్తాను. 1 shot లెక్చర్స్ కదా, ఆల్మోస్ట్ 3 to 4 hours కావాల్సి వస్తుంది కాబట్టి 5 o'clock స్టార్ట్ చేస్తాను. ఈరోజు మనం మ్యాక్సిమం ఒక 2.5-3 hours కంప్లీట్ చేసేయచ్చు. బట్ నెక్స్ట్ సెషన్ నుంచి మాత్రం అర్లీగా తీసుకుంటాను. వీక్లో మినిమం 2 classes అయితే ఉంటాయి. ఓకే, ఎందుకని 2.5 n ఈక్వల్ టు 5. వెరీ నైస్. ఐ థింక్ మీ కెమిస్ట్రీ అని అప్లై చేసినట్టున్నారు మీరు. సో 53 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 53 ఎలక్ట్రాన్స్ ఉంటే 1s2 2s2 ఇవి రాసుకుంటే మీరు 1s2 2s2 2p6 అవునా, అంటే ఫస్ట్ 10 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి. ఇక్కడికి మొత్తం 53 ఎలక్ట్రాన్లు ఉండాలి. వాళ్ళు యాటమ్ అన్నారు, అయోడిన్ యాటమ్ అన్నారు. అయోడిన్ యాటమ్ అంటే ఒక్క ఎలక్ట్రాన్ కూడా లూజ్ అవ్వలేదు. బోల్డ్ అని ఎలక్ట్రాన్ ఉన్నాయి. హైడ్రోజన్ యాటమ్లో అనుకోండి n ఈక్వల్ టు 1లోనే ఉంటుంది ఎలక్ట్రాన్, ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. అయోడిన్ యాటమ్ అట్లా కాదు, 53 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కానీ అవన్నీ ఫస్ట్ ఆర్బిట్లో ఉండవుగా, కొన్నే ఫస్ట్ ఆర్బిట్లో ఉంటాయి. ఒక 2 ఉంటాయి ఫస్ట్ ఆర్బిట్లో. సెకండ్ ఆర్బిట్లో 8 ఉంటాయి అవునా. థర్డ్ ఆర్బిట్లో 3s2 3p6. ఒక థర్డ్ ఆర్బిట్లో అదేవిధంగా 3d కూడా ఉంటుంది. 3d కన్నా ముందు 4s2 స్టార్ట్ అవుతుంది అనుకుంటా. నేను కెమిస్ట్రీలో మీ అంత స్ట్రాంగ్ కాదు, కొంచెం హెల్ప్ చేయండి నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే. 4s2 ఓకే 4s2 4p6 అండ్ 3d. d ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయమ్మా, 10 ఉంటాయా? కరెక్ట్గా గుర్తులేదు. dలో 10 ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయా? సో 1s2 2s2 2p6 10 18 20 26. d ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి? మీరు కెమిస్ట్రీ అప్లై చేసి హైయెస్ట్ ఏ ఆర్బిటాల్ ఉంటుంది. సో మీరు గ్యారంటీగా 5s2 కూడా వస్తుంది. 5s2 అవసరమైతే 5p6 కూడా వస్తుందేమో నాకు తెలియదు కరెక్ట్గా. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 53 ఎలక్ట్రాన్లు రావాలంటే ఇలా రాసుకుంటా పోతే 5s2లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఫిఫ్త్ ఆర్బిట్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే హైయెస్ట్ ఆర్బిట్ ఏంటి, లాస్ట్ ఆర్బిట్. ఎలక్ట్రాన్స్ ఉంటే లాస్ట్ ఆర్బిట్ ఏంటి అంటే ఆటమ్ ఎక్సైట్ అవ్వట్లేదు. ఇక్కడ ఆటమ్ ఎక్సైట్ అయితే ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎక్సైటేషన్ గురించి మనం అసలు మాట్లాడలేదు, ఒక స్టేబుల్ ఆటమ్ గురించి మాట్లాడుతున్నాం. d = 10 అమ్మా. ఓకే వెరీ గుడ్. సో 3d10. సో 3d10 సరిపోతుంది ఏమన్నా? 10 16 20
36, 37, 38. ఐ థింక్ ఎఫ్ ఆర్బిటల్ కూడా స్టార్ట్ అవుతుందేమో కదా. ఎఫ్ ఆర్బిటల్ కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఎఫ్ ఆర్బిటల్ కూడా ఉండాల్సి వస్తుందేమో. ఫైన్, అది మీరు రాసుకోండి. సో రాసుకుంటే 5th హైయెస్ట్ అవుతుంది. 5th మీన్స్ 6th దాంట్లోకి ఎలక్ట్రాన్ పోదు. 5th దాంట్లోకి ఎలక్ట్రాన్ పోదు, ఎందుకంటే ఫస్ట్ ఆర్బిటాల్కి 2n² కదా. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎనీ ఆర్బిటాల్ ఇస్ 2n². సో ఫస్ట్ ఆర్బిట్లో n = 1 తీసుకుంటే ఫస్ట్ దాంట్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. రెండోది ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. n = 3. థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? 3 3 9, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫోర్త్ ఆర్బిట్లో 4 4 16, 16 2 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం మీరు గమనిస్తే ఇక్కడ 8 + 2 10, 28. ఓకే, 28 + 32 మీరు కలిపితే 60 ఎలక్ట్రాన్స్. అంటే ఫోర్త్ ఆర్బిటల్ దాకా 60 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాకపోతే మనం ఫోర్త్ ఆర్బిటల్ ఫిల్ అవ్వకముందే 5th ఆర్బిటల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో యాక్చువల్గా అయితే 5 5 25, 50 ఎలక్ట్రాన్స్ ఉంటాయి టోటల్గా. కానీ మనం గమనిస్తే 5th ఆర్బిటల్ కూడా స్టార్ట్ అయిపోతుంది 4th ఆర్బిటల్ ఫిల్ అవ్వడం కన్నా ముందు. సో కాబట్టి n = 5 అనేది హైయెస్ట్ ఆర్బిట్ నెంబర్ అని అర్థం చేసుకోవచ్చు మన అయోడిన్కి. ఓకే, సో నేను కెమిస్ట్రీలో అంత స్ట్రాంగ్ కాదు, అందుకని ఫటాఫట్ చేయలేకపోతున్నా దాన్ని. బట్ 5th ఆర్బిటల్ దాకా వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోగలిగితే చాలా అనమాట. ఓకే, సో చాలా రోజుల ముందు చదివాను, కరెక్ట్గా గుర్తులేదు. కానీ కెమిస్ట్రీలో అప్పుడు నేను సూపర్గా చదివాను అప్పుడు కూడా, కానీ ఇప్పుడైతే గుర్తులేదు. సో 0.1 53 క్యాన్సిల్ చేస్తే 0.1 అయిపోతుంది. యాంగ్స్ట్రామ్స్ ఇంటూ n వచ్చేసి 5th ఆర్బిటల్ 5², n 5 తీసుకున్నాను. సో 5 5 25, 25 into 0.1 is 2.5 యాంగ్స్ట్రామ్స్. సో 2.5 యాంగ్స్ట్రామ్స్ కదా. సో 2.5 యాంగ్స్ట్రామ్స్. వన్ సెకండ్ ఇక్కడ మిస్టేక్ చేశాను. సో 0.53 53 కదా. సో దీన్ని క్యాన్సిల్ చేయడంలో నేను కొంచెం మిస్టేక్ చేశాను. సో 0.53 నేను 53 / 100 రాసుకున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. యాంగ్స్ట్రామ్స్ ఇంటూ 50 ఇంటూ n² డివైడెడ్ బై 53. చూడండి ఇక్కడ n² డివైడ్ సేమ్ థింగ్ 53/100 రాసుకున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. సో నేను యాక్చువల్లీ 0.1 రాసాను, అది 0.01 అవ్వాలి. సో 1/100 n² వచ్చి 25. ఇంతకుముందు చేసాం n = 5 కాబట్టి 25. 25 / 100 is 0.25. 0.25 యాంగ్స్ట్రామ్స్. పర్ఫెక్ట్. 0.25 యాంగ్స్ట్రామ్స్ అని రాయొచ్చు. 0.25 ఇంటూ 10⁻⁻10 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻10 మీటర్స్. సో 0.25 యాంగ్స్ట్రామ్స్ రాయండి ఉంటుంది, కానీ 0.25 లేదు మనకు, 2.5 ఉంది. సో 2.5 రాయాలంటే ఇంకొక డివైడెడ్ బై 10 మల్టిప్లైడ్ బై 10 చేయండి. సో 2.5 × 10⁻10 వస్తుంది మనకు. 4d10 5p 5 3s 5s2 4d10 కన్నా ముందు 3p5 ఫస్ట్ ఫిల్ అవుతుంది అనుకుంటా కదా. 3p 4d10 5p5. ఓకే, 4dనే ఫస్ట్ ఫిల్ అవుతుంది. 4d10 5p5. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ముందుకెళ్ళచ్చా? సో ఇవంతా రాయాల్సిన అవసరం, మీరు కెమిస్ట్రీ ఎక్స్పర్ట్స్ కాబట్టి, కెమిస్ట్రీ బాగానే నేర్చుకుని ఉంటారు కాబట్టి మీరు డెఫినెట్గా n అనేది రఫ్గా ఎంత వాల్యూ ఉండొచ్చు, హైయెస్ట్ ఆర్బిటల్ నెంబర్ ఎంత ఉండొచ్చు అనేది గెస్ చేస్తే చాలు. రాజీ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ బోర్ మోడల్, స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పటిదాకా. చూడండి, ఓన్లీ రూదర్ఫర్డ్ వీటిలో చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. 7 లాస్ట్ ఒక 20-25 ఇయర్స్ కలిపి ఓన్లీ 7 క్వశ్చన్స్ వచ్చినాయి రూదర్ఫర్డ్ మీద. రూదర్ఫర్డ్ ఆర్ఎల్స్ జేజే థామ్సన్ వీటికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ బోర్ మోడల్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అంటే మీనింగ్ ఏంటంటే లైమెన్ సిరీస్, బామర్ సిరీస్ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. సో వీటికి సంబంధించి మనకు ఆల్మోస్ట్ ఒక 35 to 40 క్వశ్చన్స్ ఉన్నాయి. సో టక చేద్దాం. ద రేడియస్ ఆఫ్ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ దిస్ మచ్. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ థర్డ్ అలౌడ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? తెలుసుగా మీకు రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఫార్ములా 0.53 యాంగ్స్ట్రామ్స్ ఇంటూ n² డివైడెడ్ బై z. హైడ్రోజన్ ఆటమ్ అన్నారు కాబట్టి z1, హైడ్రోజన్ ఆటమ్ అన్నారు కాబట్టి z1, n² థర్డ్ అలౌడ్ ఆర్బిట్ అంటే n = 3. సో 3 3s are 9, 9 5s are 45. ఓకే,
9 5 ఆర్ 45. సో అప్రాక్సిమేట్లీ నేను 0.5 తీసుకున్నాను అనుకోండి, జస్ట్ 0.5 తీసుకుని చేయండి. సో 0.5 ఇంటూ 9 0.53 ఇంటూ 9 9 9 3 3 సార్ 9 యాంగ్స్ట్రోమ్స్. నేను 0.53 బదులు 0.5 అనుకొని చేస్తాను. 9 5 ఆర్ 45 4.5 వస్తుంది. 0.53 తీసుకుని ఇంకొంచెం ఎక్స్ట్రా రావాలి. సో మనకు అక్కడ ఆప్షన్స్ చూస్తే ఒకటే ఉంది ఆప్షన్ దగ్గరగా, 4.5 దగ్గరలో 4.77 యాంగ్స్ట్రోమ్స్. మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం, అప్రాక్సిమేషన్స్ నేర్చుకోండి. వెరీ గుడ్ స్వీటీ రాజ్. నెక్స్ట్, ఇన్ ఏ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బామర్ సిరీస్ ఈజ్ లాంబ్డా. ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బ్రాకెట్ సిరీస్ ఈస్. చూడాలి మీరు అర్థం ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఇచ్చారు మనకు 2023లో ఇచ్చారు. లైమన్ సిరీస్ బ్రాకెట్, బామర్ సిరీస్ బ్రాకెట్ సిరీస్ మీద క్వశ్చన్ ఇచ్చారు. అంటే అర్థం చేసుకోండి, ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక్కసారి మనం రికలెక్ట్ చేసుకుందాం. మనం సిరీస్ పేర్లు ఒకసారి చెప్పుకుందాం. లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, పీ ఫండ్. ఈ 5 పేర్లు ఉన్నాయి. 5 పేర్లని ఒక 4 క్వశ్చన్లు ఒకసారి 4 సార్లు రాశారంటే మీకు ఆర్డర్ గుర్తుండిపోతుంది. ప్యాషన్, బ్రాకెట్, పీ ఫండ్. ఓకేనా. సో షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే ఏంటి చెప్పండి? వేవ్ లెంత్ తక్కువ అంటే ఫోటాన్ యొక్క వేవ్ లెంత్ చాలా తక్కువ అని. వేవ్ లెంత్ తక్కువ అంటే షార్టెస్ట్ వేవ్ లెంత్ మీన్స్ హైయెస్ట్ ఎనర్జీ అని అర్థం. షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే మీనింగ్ ఏంటి? హైయెస్ట్ ఎనర్జీ అని అర్థం. బికాస్ వేవ్ లెంత్ ఫోటాన్ గురించి మాట్లాడేటప్పుడు ఎనర్జీ కూడా hc/λ. లాంబ్డా చిన్నది కనుకైతే hc/λలో లాంబ్డా చిన్నది కనుకైతే డినామినేటర్ చిన్నది అంటే hc/λ చాలా చాలా పెద్దది. సో స్మాలెస్ట్ వేవ్ లెంత్ మీన్స్ హైయెస్ట్ ఎనర్జీ. ఓకే, బామర్ సిరీస్ గురించి మాట్లాడుతున్నారు. సో బామర్ సిరీస్లో పరిస్థితి ఏంటంటే nth ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వస్తే దాన్ని వచ్చే స్పెక్ట్రమ్ ఏదైతుందో దానికి వచ్చే లైన్స్ ఆర్ వేవ్ లెన్స్ ఏవైతుందో దాన్ని మనం బామర్ సిరీస్ సంబంధించినవని పేరు పెట్టాం. nth నుంచి సెకండ్కి, లైమన్ అని తెలుసు nth నుంచి ఫస్ట్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బ్రాకెట్ గురించి మాట్లాడుతాం. ఫస్ట్ బ్రాకెట్ సిరీస్ అంటే ఏంటి అసలు? ఓకే, ఏదన్నా హయ్యర్ ఆర్బిటాల్ నుంచి 4th దానికి కనుక వస్తే దాన్ని మనం బ్రాకెట్ సిరీస్ అంటున్నాం. ఓకేనా. మరి బామర్ సిరీస్లో ఎనర్జీ డిఫరెన్స్ nth ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వస్తే ఎనర్జీ డిఫరెన్స్ ఎంత? nth ఆర్బిట్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, సెకండ్ ఆర్బిట్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతుందో అదే ఫోటాన్గా ఎమిట్ అయిపోతుంది. ఆ ఎనర్జీతో ఫోటాన్ ఎమిట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. వాళ్ళు వేవ్ లెంత్ గురించి అడుగుతున్నారు. సో మనం hc/λ అని రాసుకుందాం. ఓకే, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మీకు గుర్తుంటే RCH రాసుకోవచ్చు కదా. RCH మైనస్ RCH డివైడెడ్ బై n². మళ్ళీ ఒకసారి మీకు ఫార్ములా రికలెక్ట్ అవుతుందని మళ్ళీ చేస్తున్నా. నేను బ్లైండ్గా ఇంతకుముందు రాసిన ఫార్ములా వాడేసుకోవచ్చు. 1-2 సార్లు ఇలా చేస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది. ఒరిజినల్ నుంచి తెచ్చుకోవడం అలవాటు పడిపోతే మరి మర్చిపోయే అవకాశం ఉంటుంది. 1 month తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు బేసిక్స్ నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో hc/λ ఇన్ బామర్ సిరీస్ is equal to RCH ఇంటూ, ఓకే 1 second, ఇక్కడ E2 కదమ్మా, ఇక్కడ E2 అంటే n ప్లేస్లో 2 ఉంది, 2². సో RCH ఇంటూ 1/2² మైనస్ 1/n². 1 ఏ సిరీస్ సంబంధించి ఎనర్జీ ఎక్కువ లెవెల్కి వస్తుంది? బామర్లో అయితే సెకండ్ ఎనర్జీ, అది ఫస్ట్ రాస్తాం. మైనస్ సెకండ్ దాంట్లో ఎందుకు ఇలా వచ్చింది? మైనస్ n ఉంది కదా, మైనస్ n పోగా ఇట్లా రాసుకోవచ్చు. సో ఇక్కడ hc క్యాన్సిల్ అయిపోద్ది. లాంబ్డా నెక్స్ట్ టైం నుంచి మీకు అలవాటు పడిపోతే ఇలా డైరెక్ట్గా రాసేయండి. లాంబ్డా ఆఫ్ బామర్ ఇస్ ఈక్వల్ టు R ఇంటూ 1/2² మైనస్ 1/n². సో ఇప్పుడు మనం ఇదంతా చేసాం కదా, మరి బ్రాకెట్కి ఒక్కసారి డైరెక్ట్గా చేద్దామా? వాట్ ఇస్ ద లాంబ్డా వేవ్ లెంత్ ఇన్ బ్రాకెట్ సిరీస్ పరిస్థితి ఏంటి? బ్రాకెట్ సిరీస్లో డైరెక్ట్గా రాయొచ్చు అనుకుంటే కదా, మనకు స్టోరీ అర్థమైంది కాబట్టి ఇదే విధంగా మనం డెరైవ్ చేయొచ్చు. చేస్తే బ్రాకెట్ సిరీస్లో nth నుంచి 4th రావాలి అంటే n ప్లేస్లో n ఉంటుంది, 4th రావాలి కాబట్టి 2 ప్లేస్లో 4. సో R ఇంటూ నెక్స్ట్ టైం నుంచి ఏ సిరీస్ వస్తే డైరెక్ట్గా రాసాను. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను సాల్వ్ చేస్తుంది, నేను కొంచెం స్లోగా చేస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఫాస్ట్గా డైరెక్ట్గా రాసేస్తాను. అలవాటు లేకపోతే ఈ విధంగా తెచ్చుకోవచ్చు అని మాత్రం మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. ఒకసారి ఓన్గా చేయండి, ఇదంతా కూడా గుర్తుంటుంది బాగా. ఓకే, ఇది విషయం. సో మనకు వేవ్ లెంత్ షార్టెస్ట్ ఉండాలంట. చూడండి, ఇది షార్టెస్ట్ ఉండాలంటే 1/λ హైయెస్ట్ ఉండాలిగా. 1/λ హైయెస్ట్ ఉంటేనే జరుగుతుంది. లాంబ్డా షార్టెస్ట్ అంటే చిన్నదంటే 1/λ హైయెస్ట్. 1/λ హైయెస్ట్ ఉండాలి అంటే ఈ 1/n² లీస్ట్ ఉండాలిగా. ఇది హైయెస్ట్ ఉండాలంటే ఇది లీస్ట్ ఉండాలి. ఇది లీస్ట్ ఉంటేనే, సబ్ట్రాక్ట్ అయ్యేది లీస్ట్ ఉంటేనే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది వాల్యూ ఎక్కువ ఉంటే
ఈ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఈ వాల్యూ ఎక్కువ ఉందంటే లాంబ్డా లీస్ట్ అని అర్థం. సో ఎప్పుడన్నా షార్టెస్ట్ వేవ్ లెంత్ అంటే హైయెస్ట్ ఎనర్జీ. హైయెస్ట్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? జస్ట్ కామన్ సెన్స్ చెప్పండి. హైయెస్ట్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? చాలా దూరం ఆర్బిటాల్ నుంచి సెకండ్ లెవెల్కి వస్తాయి, అప్పుడు ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అంటే ఎన్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కామన్ సెన్స్ చెప్తే హైయెస్ట్ ఎనర్జీ రావాలంటే హైయెస్ట్ ఆర్బిట్ నుంచి ముందుకు వస్తే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఫోటాన్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎన్ అనేది ఎవరైనా షార్టెస్ట్ వేవ్ లెంత్ అన్న హైయెస్ట్ ఎనర్జీ అని అంటే ఎన్ అనేది ఇన్ఫినిటీ అని అర్థం చేసుకోవాలి. ఎన్ అనేది ఇన్ఫినిటీ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో 1/λ ఇన్ బామర్ సిరీస్. ఓకే, షార్టెస్ట్ వేవ్ లెంత్ కావాలి అంటే మనకు ఇట్ ఈస్ R ఇంటూ 1/2² లైమన్ బామర్ సిరీసే మాట్లాడుతున్నాను, ఇదే మాట్లాడుతున్నాను. మనం షార్టెస్ట్ కావాలంటే ఎన్ వాల్యూ గ్యారంటీగా ఇన్ఫినిటీ అయి ఉండాలి. అంటే చాలా దూరం ఉన్న ఆర్బిట్ నుంచి వస్తుంది అనుకోవాలి. ఓకేనా? సో 1/λ ఇన్ బామర్ సిరీస్. ఓకే, షార్టెస్ట్ వేవ్ లెంత్ కావాలి అంటే దిస్ ఇస్ R ఇంటూ 1/4. 1/2² అంటే 1/4. ఇది 0. 1/∞ is 0. నెక్స్ట్ అదేవిధంగా 1/λ ఇన్ బ్రాకెట్ సిరీస్ షార్టెస్ట్ వేవ్ లెంత్ కావాలి అంటే ఓకే, సో R ఇంటూ బ్రాకెట్ సిరీస్లో ఏంటి? ఫస్ట్ది 1/4² మైనస్ 1/∞². ఇది 0 అయిపోతుంది. సో వచ్చేసి ఈక్వల్ టు R డివైడెడ్ బై 16. ఓకే, సో మళ్ళీ ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో? ద షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ ద బ్రాకెట్ సిరీస్. ఓకే, బ్రాకెట్ సిరీస్ ఎంత అని అడిగారు. షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బామర్ సిరీస్ని లాంబ్డా అన్నారు. షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బామర్ సిరీస్ని లాంబ్డా అన్నారు. అంటే ఈ వేవ్ లెంత్ చూసారా, దీన్ని లాంబ్డా అన్నారు. అంటే 1/λ. 1/λ ఏమొచ్చింది మనకు? R/4 వచ్చింది. 1/λ R/4 వచ్చింది. ఓకే, సో అంటే వాళ్ళు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4/R అని ఇచ్చారు. లాంబ్డా ఈక్వల్ టు 4/R అని ఇచ్చారు. మన ఇచ్చిన క్వశ్చన్లో దీన్ని లాంబ్డా అన్నారు, జస్ట్ లాంబ్డా అన్నారు. ఇక్కడ ఏముంది మనకు? 1/λ ఇన్ బ్రాకెట్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 4R డివైడెడ్ బై 4 ఇంటూ 4 అని రాసుకోవచ్చు. ఓకేనా? సో మీరు గమనిస్తే ఈ R/4ని మనం 1/4/R రాసుకుంటే 1/4λ అని రాసుకోవచ్చు. 1/4λ అని రాసుకోవచ్చు. సో లాంబ్డా ఇన్ బ్రాకెట్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 1/λ ఈక్వల్ టు 1/4λ. కాబట్టి లాంబ్డా ఇన్ బ్రాకెట్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ బ్రాకెట్ సిరీస్ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బ్రాకెట్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ షార్టెస్ట్ వేవ్ లెంత్ ఇన్ బామర్ సిరీస్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? చాలా ఈజీగానే చేయొచ్చు. మీరు నెక్స్ట్ టైం నుంచి ఓరల్గా కూడా చేయొచ్చు. ఓరల్గా ఎట్లా చేస్తామంటే బ్రాకెట్ అన్నారు, లైమన్ బామర్ అన్నారు కదా. బామర్ అంటే ఏంటి? R ఇంటూ 1/2² మైనస్ 1/n². ఆ 1/n² 0 అయిపోతుంది, ఎందుకంటే షార్టెస్ట్ అడుగుతున్నారు కాబట్టి. సో అంటే R/4 వచ్చింది మనకు బామర్లో. ఓకే, బ్రాకెట్లో వచ్చేసి R ఇంటూ 1/4² మైనస్ 1/n². ఓకే, 1/4² మైనస్ 1/n². సో 1/n² ఎలాగో 0 అవుతుంది. సో R/4² వచ్చింది. R/4² దాంట్లో R/2² వచ్చింది. సో ఇది 1/λ. లాంబ్డా కావాలంటే రివర్స్. సో బామర్లో ఏమొచ్చింది? 4/R వచ్చింది. దీంట్లో 16/R వచ్చింది. 4/Rకి 16/Rకి ఏంటి రిలేషన్? 4 టైమ్స్ కదా. ఆ విధంగా మనం గెస్ చేయొచ్చు. మనం పెన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, వీటికి పెన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇనీషియల్గా మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఇనీషియల్గా రాయండి, ఫార్ములా రాసి చేయండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా ఈజీగా వస్తుంది, ఓవరాల్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటివి. నెక్స్ట్ స్టేజెస్లో ఒక 4 క్వశ్చన్స్ అయిన తర్వాత నుంచి ఓవరాల్గా చేయడానికి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? హాయ్ దీక్షి, నో ఇష్యూస్, యూ కెన్ గో త్రూ ద రికార్డింగ్. సో మనం 7 o'clock స్టార్ట్ చేసాం క్లాస్, 1 hour క్లాస్ అయింది. బేసిక్ రివిజన్ చేసేసి క్వశ్చన్ స్టార్ట్ చేసాం. ఒక 9 క్వశ్చన్స్ చేసాము ఇప్పటిదాకా. సో లెట్ R1 be the radius of second stationary orbit and R2 be the radius of fourth stationary orbit of an electron in Bohr's model. రేషియో అడుగుతున్నారు. ఈజీ కదా. రేడియస్కి ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఏంటది? రేడియస్ ఇస్ ఈక్వల్ టు R is equal to 0.53 angstrom. నేను ఇదే గుర్తుపెట్టుకోమన్నాను మిమ్మల్ని. ఇంటూ n² డివైడెడ్ బై సెట్. ఇట్ డిపెండ్స్ ఆన్ n² అండ్ సెట్. ఓకే, సో ఎక్కడ వీళ్ళు ఏ ఆటమ్ అని చెప్పలా, గుర్తుందా? చూడండి ఒకసారి. సెకండ్ స్టేషనరీ ఆర్బిట్ అన్నారు. R2 విత్ ద రేడియస్ ఆఫ్ ఫోర్త్ స్టేషనరీ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ బోర్స్ మోడల్. Z వాల్యూ ఎంత అయినా అవ్వచ్చు, హైడ్రోజన్ అని చెప్పలేదు కాబట్టి Z1 అవ్వాల్సిన అవసరం లేదు. కానీ సేమ్ ఆటమ్ గురించే మాట్లాడుతున్నారు. సేమ్ ఆటమ్కి Z సేమ్ కదా.
సేమ్ ఆటమ్ జెడ్ సేమ్, కానీ డిఫరెంట్ ఆర్బిట్స్కి ఏంటి ఎన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ అని అర్థం చేసుకోవచ్చు. సో R1/R2 is equal to N1 square divided by N2 square. ఎప్పుడైనా ఇలాంటి రిలేషన్ వచ్చిందంటే దాన్ని ఇలా రాసుకోవచ్చు మనం. సో వాళ్ళు రెండు డిఫరెంట్ ఆర్బిట్స్ని కంపేర్ చేస్తున్నారు. సో వాళ్ళు క్యాపిటల్ R1 క్యాపిటల్ R2 అని పేరు పెట్టారు, క్యాపిటల్ R1 క్యాపిటల్ R2 అని పేరు పెట్టారు. క్యాపిటల్ R1 సంబంధించిన ఆర్బిట్ నెంబర్ ఎంత, సెకండ్ స్టేషనరీ ఆర్బిట్ అంటే N1 2 స్క్వేర్. సో సెకండ్ R2 వచ్చేసి రేడియస్ ఆఫ్ ఫోర్త్ స్టేషనరీ ఆర్బిట్ అంటే 4 స్క్వేర్, which is equal to 4. This is 4 and 16, which is 1 divided by 4. So 1:4. ఇది కూడా ఓవరాల్గా చేసేసేయచ్చు. ఎట్లా, రేడియస్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ అని మన మైండ్లో ఉంటే, నేను చెప్పాను నాలుగైదు ఫార్ములాలు అవి మైండ్లో ఉంటే మిగతా అన్నీ చేసేయచ్చు అని చెప్పాను. ఫస్ట్ ఈరోజు స్టార్టింగ్ 5-10 మినిట్స్లో మనం డిస్కస్ చేసాం అవన్నీ. ప్రపోర్షనల్ ఎన్ స్క్వేర్ అని గుర్తుండే, సెకండ్ ఆర్బిట్ అంటే ఇట్ ఇస్ ప్రపోర్షనల్ 2 స్క్వేర్, ఫోర్త్ ఆర్బిట్ అంటే ఇట్స్ ప్రపోర్షనల్ టు 4 స్క్వేర్. 2 స్క్వేర్ ఈజ్ టు 4 స్క్వేర్ రేషియో తీసుకోండి, 4:16 రేషియో తీసుకుంటే 1:4 వస్తుంది. డైరెక్ట్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, let T1 and T2 be the energy of an electron in the first and second excited states of hydrogen atom respectively. ఎనర్జీస్ అంట. సో చూడండి, T1 అంటే టైం పీరియడ్ లాగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు పేర్లు అలా పెట్టారు. T1 and T2 ఏం చెప్పారు, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అకార్డింగ్ టు బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్, T1 is to T2. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ నాట్ ఫస్ట్ ఆర్బిట్ కాదు, ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అండ్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. న్యూక్లియస్ ఉందనుకోండి, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ బేసిక్గా ఇక్కడ ఉంటుంది, ఎలక్ట్రాన్ నార్మల్ స్టేట్లో ఇక్కడ ఉంటుంది. ఎక్సైట్ అయిందనుకో, ఇది n=1, ఇది n=2, ఇంకొక ఆర్బిట్ కూడా తీసుకుంటా, ఇది n=3. ఓకే, హైడ్రోజన్ ఆటంలో n=1లోనే ఉంటుంది ఎక్కువ ఎలక్ట్రాన్, మోస్ట్ ఆఫ్ ద టైం n=1లోనే ఉంటుంది. ఎవరన్నా ఎనర్జీ ఇస్తే, ఫోటాన్ ఇస్తే, అది తీసుకొని ఎక్సైట్ అయ్యి ఈ n=2కి వెళ్తుంది. సో ఫస్ట్ ఎక్సైట్ అయినప్పుడు ఫస్ట్ వెళ్ళగలిగే ఆర్బిట్ ఏంటది, n=2. సో ఫస్ట్ ఎక్సైటెడ్ ఆర్బిట్ అంటే ఏంటి అంటే, ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ ఆర్బిట్, దిస్ ఇస్ ఫస్ట్ ఎక్సైటెడ్ ఆర్బిట్. సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అనొచ్చు, ఫస్ట్ ఎక్సైటెడ్ ఆర్బిట్ అనొచ్చు, అది n=2 అనమాట. ఎవరైనా ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ఫస్ట్ ఎక్సైటెడ్ ఆర్బిట్ అనకంటే వాళ్ళు n=2 గురించి మాట్లాడారు. అంటే సెకండ్ ఆర్బిట్, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే సెకండ్ ఆర్బిట్ అని అర్థం చేసుకోవాలి. సింపుల్గా సెకండ్ ఆర్బిట్ అనొచ్చు, దాని ఇండైరెక్ట్గా వాళ్ళు మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అన్నారు. ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవ్వకపోతే n=1లో ఉంటుంది, ఎక్సైట్ అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, n=2కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ఏంటి అంటే, ఇంకా ఎక్కువ ఎక్సైట్ చేసాం, ఎక్కువ ఎనర్జీ కనుక ఇచ్చామనుకో, దాని సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ వచ్చేసి n=3 అవుతుంది. ఎక్సైటెడ్ స్టేట్ అన్నారంటే ఒక n వాల్యూని ఒకటి యాడ్ చేసుకోండి. ఓకేనా, సో వాళ్ళ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ నుంచి ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n=2, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n=3. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎనర్జీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -13.6 electron volts into Z² డివైడెడ్ బై n². ఇది ఫార్ములా. హైడ్రోజన్ అన్నారు కాబట్టి Z మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, Z 1 అయిపోతుంది. డిఫరెంట్ ఆటమ్స్ అన్నప్పుడే Z ఇంపార్టెంట్ మనకు. సో ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n², ఎందుకంటే డిఫరెంట్ ఆర్బిట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో E1/E2 ఇస్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి రివర్స్లో రాసుకోండి, n2² డివైడెడ్ బై n1². ఓకేనా, వెరీ గుడ్. సో ఎనర్జీ 1/ఎనర్జీ 2 అనేది T1/T2 అని ఇచ్చారు వాళ్ళు క్వశ్చన్లో, E1 E2 అని ఇవ్వాల, T1/T2 ఇచ్చారు. సో n2² n1², n2 ఎంత 3, సో 3² డివైడెడ్ బై 2², which is equal to 9 divided by 4, which is equal to 9/4. చూడండి మనం ఏ మిస్టేక్ చేశారు, మీరందరూ కామన్గా ఒక మిస్టేక్ చేశారు. ఏంటది, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అనగానే n=1 తీసేసుకున్నారు, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n=2 తీసేసుకున్నారు. ఓకే, క్వశ్చన్ అలా కూడా అడగచ్చు, కానీ ఈ క్వశ్చన్లో కొద్దిగా ట్రిక్ ప్లే చేశారు మన మీద. n=1 2 కాకుండా 2 3 అనేది ఇండైరెక్ట్గా ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్ సుభాషిత, హాయ్ రాహుల్. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బోర్ మోడల్ ఈజ్ నాట్ వ్యాలిడ్. బోర్ మోడల్ దేనికి మనకు వస్తుందని చెప్పుకున్నాం కదా మనం. బోర్ మోడల్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ సింగిల్ ఎలక్ట్రాన్, ఆటమ్స్ ఆర్ అయాన్స్. ఒక్క ఎలక్ట్రానే ఉండాలి, ఎక్కువ ఉంటే బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాన్ని. ఓకే, సింగిల్ ఎలక్ట్రాన్, ఆటమ్స్ ఆర్ అయాన్స్, ఒక్కటే ఎలక్ట్రాన్ ఉండాలి.
సింగిలీ అయనైజ్డ్ హీలియం యాటమ్ ఓకే కదా, హీలియం యాటంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ వదిలేసింది, సో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది ఓకే. నెక్స్ట్ సింగిల్ ఎలక్ట్రాన్ మనకు తెలిసిన రాద్దాం ఒకసారి, హెచ్ హీలియం +1 అండ్ లిథియం +2 ఓకే. అదేవిధంగా నెక్స్ట్ వాటికి కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా లూజ్ అవుతూ ఉండాలి అవి. సో డ్యూట్రాన్ అన్న డ్యూట్రియం అన్న ఏంటి, హైడ్రోజనేగా అంటే ఒక ప్రోటానే ఉంటుంది, అంటే బయట 1 ఎలక్ట్రానే ఉంటుంది ఓకే. అంటే దీనికి కూడా వ్యాలిడే. నేచర్లో డ్యూట్రియం కొంచెం తక్కువే ఉంటుంది, హైడ్రోజన్తో పోలిస్తే తక్కువ ఉంటుంది, కానీ డ్యూట్రియం అంటే ఏంటి, హైడ్రోజన్ యాటమ్కి వేరియంట్ ఐసోటోప్ అని చెప్పొచ్చు. సో ఒక న్యూట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటే దాన్ని డ్యూటరియం ఆర్ డ్యూట్రాన్ అంటాం అనమాట. ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటే దాన్ని డ్యూటరియం అంటాం. యాటమ్ కాబట్టి బయట 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో దీనికి హ్యాపీగా బోర్స్ మోడల్ వ్యాలిడ్ అవుతుంది. కానీ వాళ్ళు బోర్స్ మోడల్ దేనికి వ్యాలిడ్ కాదన్నారు, సో దేనికి వ్యాలిడ్ కాదన్నారు, దీనికి వ్యాలిడ్ ఓకే. సో సింగిల్ అయనైజ్డ్ నియాన్ యాటమ్, హైడ్రోజన్ యాటమ్కి ఆబ్వియస్గా వ్యాలిడ్, సో నియాన్ యాటమ్కి డెఫినెట్గా వ్యాలిడ్ కాదు. నియాన్ యాటమ్ అంటే ఏంటి, నియాన్ యాటమ్ అంటే 10 కదా అటామిక్ నెంబర్, కరెక్టేనా? నియాన్ యాటమ్కి 10 కదా, హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్, నియాన్కి 10 ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకో, దాంట్లో 9 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో 1 ఎలక్ట్రాన్కి మాత్రమే మనం బోర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు, 9 ఎలక్ట్రాన్స్కి నో ఛాన్స్. ఎస్ అంటే ఈనాట్ గ్యాసా కాదా అనేది కాదు మనకి ఇంపార్టెంట్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. బోర్ ఎక్స్ప్లెయిన్ చేసిన మోడల్ ఏదైతే ఉందో 1 ఎలక్ట్రాన్కి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే స్టోరీ కొంత మారుతుంది, ఆ మారిన స్టోరీ ఏదైతే ఉందో తను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. తర్వాత వచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకేనా. రైట్, ఆన్సర్ వచ్చేసి ఇది. వాళ్ళు ఏది వ్యాలిడ్ అంటే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఆప్షన్ మొత్తం మూడింటికి కూడా బోర్స్ మోడల్ వ్యాలిడ్ అవుతుంది, థర్డ్ దానికి వ్యాలిడ్ కాదు. ఓకేనా. The total energy of an electron in an atom in an orbit is -3.4 electron volts. Its kinetic energy and potential energies are respectively. ఎనర్జీ రిలేటెడ్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఎనర్జీస్ రిలేటెడ్ అంటే మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే ఒక ఆర్బిట్లో ఎనర్జీ ఉంది అంటే, సో కైనెటిక్ ఎనర్జీ ఓకే. సో టోటల్ ఎనర్జీ, మన ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ అని అర్థం. ఎనర్జీ ఎప్పుడు కూడా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో దానికి నెగిటివ్ సైన్లో ఉంటుంది, బికాస్ మనకు తెలుసు ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉంటుంది ఏ ఆర్బిట్లో అయినా సరే. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ పరంగా, బట్ విత్ మైనస్ సైన్. టోటల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీలో అంతే ఉంటుందో అంతే ఉంటుంది, కాకపోతే నెగిటివ్ సైన్లో ఉంటుంది. అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందో దాంట్లో సగమే ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీలో సగం ఉంటుంది టోటల్ ఎనర్జీ ఓకే. సో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మధ్య రిలేషన్ ఏంటి అంటే, పొటెన్షియల్ ఎనర్జీ ఎస్ ఓకే 2 times ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. మ్యాగ్నిట్యూడ్ పరంగా పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీకి డబుల్ ఉంటుంది ఓకే. కానీ కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది, కాబట్టి మైనస్ సైన్ రాస్తాం. ఈ విధంగా రాసుకోవచ్చు. సింపుల్ రిలేషన్స్ అనమాట. మనం లాస్ట్ క్లాస్లో డెరైవ్ కూడా చేసాం వీటికి ఓకే. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు ఓకే. పొటెన్షియల్ ఎనర్జీ ఏం రాసుకోవచ్చు మనం, ఇది మైండ్లో పెట్టుకోండి. పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, -2 times. సో టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీని -2 times కైనెటిక్ ఎనర్జీ రాసుకుంటే మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని వస్తుంది టోటల్ ఎనర్జీ. ఇక్కడ నేను ఏదైతే రాసానో అది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా. ఆర్ ఎల్స్ కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై 2 రాయండి. సో దీన్నే కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై 2 రాయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు -PE/2 + PE ఈస్ PE డివైడెడ్ బై 2. నేను ఇక్కడ ఏదైతే రాసానో దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది ఒక సింపుల్ రిలేషన్ మైండ్లో పెట్టుకోండి ఓకే. రైట్, సో ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం, టోటల్ మనం ఏదైతే నేర్చుకుంటున్నాం -13.6 into Z² ఈ Z²/n² ఏదైతే నేర్చుకుంటున్నామో అది టోటల్ ఎనర్జీ. మనం ఎలక్ట్రాన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నామంటే మనం డిఫాల్ట్గా టోటల్ ఎనర్జీ గురించి మాట్లాడతాం, విచ్ ఇస్ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. రైట్, ఒక ఎలక్ట్రాన్ అంటే మనకు డైరెక్ట్ తెలుస్తుంది ఓకే హైడ్రోజన్ ఆటమ్ అయి ఉంటుంది, అది -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే ఎనర్జీ మనం ఓన్లీ హైడ్రోజన్ ఆటంలోనే చూస్తాం ఓకే. సో హైడ్రోజన్ ఆటం జనరల్గా హైడ్రోజన్ ఆటంలో చూస్తాం, అది సెకండ్ ఆర్బిట్లో చూస్తాం, మనకు తెలుసు కదా ఆ విషయం, సెకండ్ ఆర్బిట్లో చూస్తాం. సో టోటల్ ఎనర్జీ -3.4 కనుక అయితే టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ అంటే ఓ మైనస్ సైన్ ఎక్స్ట్రా. సో కైనెటిక్ ఎనర్జీ విల్ బి ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ దట్. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత +3.4 రెండు ఆప్షన్స్లో +3.4 ఉంది.
ఇంకోటి ఏమడుగుతున్నారు, పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతున్నారు. పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి మనకు తెలుసు కైనెటిక్ ఎనర్జీకి డబుల్ ఉంటుంది విత్ మైనస్ అండ్ ఎక్స్ట్రా. సో ఆబ్వియస్లీ ఆప్షన్ సి షుడ్ బి కరెక్ట్. ఓకేనా, ఇది ఒక్కటి మైండ్లో ఉంటే చాలు మీకు ఇదంతా ఈజీ అయిపోతుంది. ఒకటి రెండు క్వశ్చన్స్ చేస్తే మీకు చాలా ఈజీగా రికగ్నైజ్ చేసేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే. పొటెన్షియల్ ఎనర్జీ అనేది అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే ఎప్పుడూ నెగిటివ్ ఉంటుంది, రిపల్సివ్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే పాజిటివ్ ఉంటుంది. సో మన యాటంలో అవ్వచ్చు, యాటంలో న్యూక్లియస్కి ఎలక్ట్రాన్ మధ్య ఎప్పుడు అట్రాక్టివ్ ఫోర్సే ఉంటుంది. సన్కి ఎర్త్కి మధ్య ఆర్ఎల్స్ ఎనీ ప్లానెట్ అండ్ సన్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్సే ఉంటుంది. కాబట్టి గ్రావిటేషన్ చాప్టర్లో పొటెన్షియల్ ఎనర్జీ గురించి మాట్లాడినా, ఎలక్ట్రోస్టాటిక్స్ ఆర్ఎల్స్ యాటంలో న్యూక్లియస్ ఎలక్ట్రాన్ మధ్య పొటెన్షియల్ ఎనర్జీ గురించి మాట్లాడినా ఎప్పుడు కూడా నెగిటివ్ సైన్ ఉంటుంది. మీరు నెగిటివ్ సైన్ మర్చిపోయినా గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ సైన్ ఉంటుంది. ఎందుకంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే నెగిటివ్ సైన్ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీకి. జస్ట్ ఆ సైన్ని బట్టి కూడా మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ యాక్చువల్గా చేయకుండా కూడా వాళ్ళు ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ అన్నారు. కైనెటిక్ ఎనర్జీ నెగిటివ్ ఉండదుగా, అంటే ఈ రెండు ఆప్షన్స్ని మనం అక్కడే రూల్ అవుట్ చేసేయచ్చు. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్ ఉన్నది ఈ రెండు ఆప్షన్స్కే. మళ్ళీ నెక్స్ట్ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ పాజిటివ్ ఉండకూడదుగా అట్రాక్టివ్ ఫోర్స్ ఉన్నప్పుడు. సో అంటే ఆప్షన్ డి కాదు. సో జస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే కూడా మనం ఆప్షన్ సి అని చెప్పచ్చు. కొన్నిసార్లు మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా కామన్ సెన్స్తో మన బేసిక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఆ బేసిక్స్ని యూజ్ చేసి కూడా కొన్నిసార్లు యాక్చువల్ క్వశ్చన్ రాకపోయినా కూడా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ కొంచెం మనం లక్కీ యాక్చువల్లీ ఇక్కడ, ఎందుకంటే ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ రెండు నెగిటివ్ సైన్లు చాలా ఈజీగా ఉంది ఎలిమినేషన్కి. అలా కాకుండా ఇది ఒక పాజిటివ్ సైన్ అనుకుంటే దేనికన్నా ఒక పాజిటివ్ సైన్ ఉంటే అప్పుడు కొద్దిగా వెంటనే రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. సో కొన్నిసార్లు మన బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం కొంచెం లక్కీ కూడా అయితే ఆప్షన్ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, the radius of the first permitted Bohr orbit for the electron in a hydrogen atom equals to 0.51 angstroms. మనం నేర్చుకుని వచ్చి 0.53 అని నేర్చుకున్నాం. ఓకేనా, మనం 0.53 రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఇస్ ఈక్వల్ టు మనం నేర్చుకున్న ఫార్ములా అయితే 0.53 ఇంటూ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై జెడ్ అనే ఫార్ములా నేర్చుకున్నాం. అవునా, కానీ ఇక్కడ వాళ్ళు 0.51 ఇచ్చారు, అంటే 0.53 బదులు 0.51 ఇచ్చారు. ఇట్స్ ఓకే, వాళ్ళు ఏమిస్తే అదే తీసుకున్నాం. అండ్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఈక్వల్స్ టు -13.6 మనకు తెలిసిన విషయమే. ఇఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్ ఇస్ రీప్లేస్డ్ బై మ్యూఆన్ చార్జ్ సేమ్ యాజ్ ద ఎలక్ట్రాన్, చార్జ్ సేమ్ యాజ్ ద ఎలక్ట్రాన్, బట్ మాస్ ఇస్ 207 టైమ్స్ మాస్ ఆఫ్, అంటే ఎలక్ట్రాన్ ప్లేస్లో ఆ ఆర్బిట్లో వాళ్ళు మ్యూఆన్ అనే ఇంకొక పార్టికల్ ఉందంట. అది ఎలా ఉంటుందంటే ఎలక్ట్రాన్ అంతా ఛార్జే ఉంటుందంట, కాకపోతే దాని మాస్ 207 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట, హెవీ పార్టికల్. అలాంటి దాన్ని పెడితే ఓకే, ఫస్ట్ బోర్ రేడియస్ అండ్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ విల్ బి ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఒక్కసారి మనం బేసిక్స్కి వెళ్ళిపోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ బేసిక్స్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ యాక్చువల్ ఫార్ములాలో మాస్ మీద డిపెండెన్సీ ఏంటి? ఇప్పుడు మాస్ మారిందిగా, ఇప్పుడు మ్యూఆన్ అనే పార్టికల్కి మాస్ మారిపోయింది, ఛార్జెస్ ఏమీ ఉంది, మాస్ మారిపోయింది. సో మాస్ మీద డిపెండెన్సీ, ఎనర్జీ అడుగుతున్నారు వాళ్ళు, రేడియస్ అడుగుతున్నారు. సో రేడియస్కి మాస్ మీద డిపెండెన్సీ ఏంటి, ఎనర్జీకి మాస్ మీద డిపెండెన్సీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మనం ఒకసారి ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. లేదంటే కామన్ సెన్స్తో ఎలా ఆలోచించచ్చో కూడా చెప్తాను నేను. ఫస్ట్ పేజ్కి వెళ్దాం. ఫస్ట్లో మనం డిస్కస్ చేసాం ఈ ఫార్ములా మనం చూస్తే. ఓకే, సో రేడియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. రేడియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మాస్ ఎం అంటే ఏంటి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే మనం ఓన్లీ బై డిఫాల్ట్గా యాటంలో ఎలక్ట్రాన్సే ఉంటాయి, మనం ఎలక్ట్రాన్స్ గురించే మాట్లాడతాం. కానీ వాళ్ళు రేడియస్ అనే ఫార్ములాని ఇంకొంచెం బాగా టెస్ట్ చేయడం కోసం ఎలక్ట్రాన్ కాదు మ్యూఆన్ అని ఇంకో పార్టికల్ ఏదో ఉంది, దాని మాస్ 207 టైమ్స్ వేరేగా ఉంది అని చెప్పారు. అంటే మనల్ని ఈ ఫార్ములాలో మాస్ మీద డిపెండెన్సీ గురించి టెస్ట్ చేస్తున్నారు అనమాట. సో రేడియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని అర్థం చేసుకోవచ్చు. ఎనర్జీ వచ్చేసి ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, మిగతా అంతా సేమ్, ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్. ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ సబ్స్టిట్యూట్ చేసాం, కానీ మాస్ ఆఫ్ మ్యూఆన్ అయితే ఇంకా 207 టైమ్స్ వస్తుంది, ఎక్స్ట్రా 207 ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వస్తుంది, ఇలా చెప్పొచ్చు. లేదంటే ఇంకోటి, వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ కదా, వెలాసిటీ ఆఫ్ ఇండిపెండెంట్ మాస్, ఇది చెప్పాను, ఇది పాయింట్ మీరు ఇది మైండ్లో పెట్టుకుంటే ఎనర్జీ వచ్చి 12 mv²గా, ఏ పార్టికల్కైనా సరే ఎనర్జీ వచ్చి కైనెటిక్ ఎనర్జీ వచ్చి 12 mv² కదా. కైనెటిక్ ఎనర్జీ తెలిస్తే పొటెన్షియల్ ఎనర్జీ కూడా కైనెటిక్ ఎనర్జీకి 2 టైమ్స్ -2 టైమ్సే కదా. అంటే కైనెటిక్ ఎనర్జీ మాస్ మీద ఎలా డిపెండ్ అవుతుందో టోటల్ ఎనర్జీ కూడా మాస్ మీద అలానే డిపెండ్ అవుతుంది కదా. సో 12 mv²లో m అనేది మాసే, బట్ వెలాసిటీ అనేది మాస్ మీద డిపెండ్ అవ్వట్లేదు. సో టోటల్గా ఎనర్జీ షుడ్ బి ప్రపోర్షనల్ టు మాస్. 12 mv² అనేది మైండ్లో పెట్టుకొని చెప్పేసి కామన్ సెన్సిబుల్గా. ఓకే, అదేవిధంగా రేడియస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. మీకు ఈ ఫార్ములా నేను చెప్పాను, గుర్తుపెట్టుకోవద్దని చెప్పాను.
సార్ మరి గుర్తుపెట్టుకోలేదుగా, మరి మాస్తో రిలేషన్ ఎలా తెలుస్తుంది మనకు అంటే, ఓకే, సో ఒకసారి మీరు ఇలా యూజ్ చేయండి. మీకు గుర్తుంటే మనం డెరివేషన్స్ అని దేని యూజ్ చేసేసాం, ఎంవీఆర్ ఇస్ ఈక్వల్ టు NH/2π యాంగులర్ మొమెంటమ్ కన్సర్వేషన్ యూజ్ చేసాం. సెంట్రిపెటల్ ఫోర్స్ mv²/r సెంట్రిపెటల్ ఫోర్స్ ఇస్ ప్రొవైడెడ్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ K into ZE into E divided by R². సో కూలుమ్స్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్ రాసాం. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఈ ఫార్ములాస్ అన్నీ తెచ్చాం. ఈ రెండింటిని యూజ్ చేసి మొత్తం తెచ్చాం. మీరు ఒకసారి డెరివేషన్స్ చూస్తే చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో మీరు గమనిస్తే ఇక్కడ రేడియస్, ఇక్కడ చూడండి, రేడియస్ ఇస్ ఈక్వల్ టు NH/, ఈ ఎంని వీని ఆ పక్కకు పంపించండి, 2πmv అని రాసుకోవచ్చు. మనకు తెలుసు ఇక్కడ వెలాసిటీ అనేది మాస్ మీద డిపెండ్ అవ్వట్లా. హెచ్ అనేది కాన్స్టెంట్, ఎన్ అంటే రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, ఆర్బిట్ నెంబర్ పక్కన పెట్టేసండి. సో మాస్ మీద డిపెండెన్స్ ఎలా ఉంది, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎం. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్ గుర్తుండకపోతే, గుర్తుండదు, నాకు కూడా గుర్తులేదు, ఇది గుర్తుండదు, మర్చిపోయి పర్వాలేదు, ఇది గుర్తు లేకపోయినా నష్టం లేదు. దీని నుంచి అర్థం చేసుకోండి. NH/2πmv అని రాసుకుంటే వి అనేది ఇండిపెండెంట్ ఆఫ్ మాస్. ఈ పాయింట్ మీకు మైండ్లో ఉండాలి, అందుకే ఇక్కడ రాశాను నేను. సో వి ఇండిపెండెంట్ కనుక అయితే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ మాస్ యాజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా, అది విషయం. ఎస్, సో రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ కనుక అయితే, ఓకే, రేడియస్ ఎంత అన్నారు వాళ్ళు చెప్పారు మనకు 0.5 అని, 0.53 బదులు 0.5 అని తీసుకుందాం. ఓకే, సో మ్యూఆన్ పరిస్థితి ఏంటి, రేడియస్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎం కాబట్టి, ఎం ఎన్ని టైమ్స్ పెరిగితే అన్ని టైమ్స్ రేడియస్ కూడా పెరుగుతుంది. సో రేడియస్ ఆఫ్ మ్యూఆన్ ఇస్ ఈక్వల్ టు 207 టైమ్స్ రేడియస్ ఆఫ్ హైడ్రోజన్, బికాస్ రేడియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు మాస్ కాబట్టి R1/R2 ఈక్వల్ టు M1/M2 అని రాసుకోవచ్చు. మాస్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయితే రేడియస్ కూడా అన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో రేడియస్ 200 టైమ్స్, మాస్ 207 టైమ్స్ ఎక్కువ కాబట్టి రేడియస్ కూడా అన్ని టైమ్స్ పెరుగుతుంది. సో 207 ఇంటూ 0.51 యాంగ్స్ట్రోమ్స్. సో 0.51 అంటే అప్రాక్సిమేట్గా హాఫ్, అవునా, హాఫ్. దీన్ని క్యాన్సిల్ చేస్తే 103.5 అట్లా వస్తుంది, 103 లాంటిది ఏదో వస్తుంది మనకు, అవునా. ఏం మ్యాచ్ అవుతుంది మనకు, రేడియస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా, మై మిస్టేక్. రేడియస్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా రాసింది మనం, నేను ప్రపోర్షనల్ టు మాస్ అని చెప్తున్నాను, మై మిస్టేక్. సో రేడియస్ ఇస్ ప్రపోర్షనల్ టు 1/m. ఓకే, రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ మ్యూఆన్ ఇస్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి మాస్ ఆఫ్ మ్యూఆన్ divided by mass of hydrogen. So radius of muon is equal to radius of hydrogen into mass of hydrogen divided by mass of muon. So mass of hydrogen తో పోలిస్తే mass of muon వచ్చేసి one second. Radius of electron కదా, radius of electron, yeah. So radius of electron is 0.51 into mass of electron తెలుసు మనకు, mass of muon వచ్చి 207 టైమ్స్ ఎక్కువ, సో డివైడెడ్ బై 207 వస్తుంది. ఓకే, సో రేడియస్ ఆఫ్ మ్యూఆన్ ఇస్ ఈక్వల్ టు 207 టైమ్స్ తక్కువ, 207 టైమ్స్ తక్కువ. ఓకే, నేనేం చేస్తా తెలుసా, ఈజీగా ఉండడం కోసం 207 తీసి 200 రాస్తాను, 207 తీసేసి 200 రాస్తాను, సింపుల్గా ఉంటుంది క్యాలిక్యులేషన్. అప్రాక్సిమేషన్గా 200 రాసుకుంటే 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 0.25 అట్లా వస్తుంది. ఇది 0.50 అనుకోండి, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్కి. 0.25, ఇక్కడ 100 మిగిలిందిగా, ఇక్కడ 10⁻² ఉంది, 10⁻² ఉంది, 100 పైకి వెళ్తే 10⁻12 అవుతుంది. సో ఇది ఆన్సర్ అప్రాక్సిమేట్గా. సో మన ఆన్సర్ దానికి దగ్గరగా ఉంటుంది చూడండి. సో మనకు 0.25 లేదు, 2.5 లోపల ఉంది, 2.5 20.6లా ఉంది చూడండి ఒకసారి. సో 0.25 ఇంటూ 10⁻², మన ఆన్సర్ ఎంత, 0.25 ఇంటూ 10⁻12. 2.5లో రాద్దాం, 2.5లో రాస్తే 2.5 ఇంటూ 10⁻13 అని రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 25 ఇంటూ 10⁻14 అని రాసుకోవచ్చు మీటర్స్లో.
సో ఏ ఆప్షన్ ఉంది మనకు 2.5 into 10⁻−13. 2.5 లేదు 2.56 ఎందుకంటే మనం అప్రాక్సిమేషన్ చేసాం కాబట్టి. సో 2.5 into 10⁻−13 మ్యాచ్ అవుతుందిగా, కానీ రెండు ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఎనర్జీ కూడా కావాలి. ఎనర్జీ పరిస్థితి ఏంటి? ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు m అనుకున్నాం. సో ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు m కాబట్టి 207 టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఎనర్జీ. సో 207 టైమ్స్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఆఫ్ మ్యూఆన్, because energy is proportional to mass, energy of muon is 207 times energy of electron, so which is 207 times minus 13.6 electron volts. Okay, ఐ థింక్ ఏదో మిస్టేక్ ఉన్నట్టుంది కదా ఆప్షన్స్లో. 207 టైమ్స్ ఎక్కువ ఉండాలి కదమ్మా. 207 టైమ్స్ ఎక్కువ ఉండాలి అంటే 13.6ని 2తో మల్టిప్లై చేస్తే మనకు 27.2 ఆర్ ఆల్స్ 28 అట్లా వస్తుంది. 28 లాంటిది వస్తుంది. సో 100 తీసేస్తా పక్కకి, 2.07 తీసేస్తే మైనస్ సో దీని క్యాలిక్యులేషన్ ఎంత వస్తుందంటే -2800. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 2800 వస్తుంది ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఆన్సర్, కానీ మనకు అది లేదు ఆప్షన్. సో మీరు గమనిస్తే దీన్ని మనం -2.8 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని కూడా రాసుకోవచ్చు. -2.8 కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని కూడా రాసుకోవచ్చు, కానీ కిలో లేదు అంటే బై మిస్టేక్ ఇవ్వలేదు ఆప్షన్స్లో వాళ్ళు. ఐ థింక్ ఇది కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయి ఉండాలి. ఆల్రెడీ దీనికే -13.6 కదా, మరి దానికి 207 టైమ్స్ ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 200 టైమ్స్ ఎక్కువ అని కదా. 200 టైమ్స్ ఎక్కువ అంటే అది 1000 దాటేస్తుంది కదా. సో 2.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే ఉండదు కదా. 2.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే దీనికన్నా తక్కువ, దీనికన్నా ఆల్మోస్ట్ 10 టైమ్స్ తక్కువ. అంత తక్కువ ఉండదు కదా, 200 టైమ్స్ ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ మిస్ చేశారు వాళ్ళు, కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ మిస్ చేశారు. సో కిలో ఇచ్చి ఉండాలా, వేరే ఆప్షన్ కూడా ఏం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు టైపింగ్ మిస్టేక్ ఉంది, కిలో ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చి ఉండాలి. ఓకేనా, వెరీ గుడ్. షల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేడియస్కి రిలేషన్ ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మాస్. ఎనర్జీకి రిలేషన్ ఏంటి, ప్రపోర్షనల్ మాస్. ఇది ఒక్క పాయింట్ తెలిస్తే రేడియస్ ఎంత ఉంది, 0.53 ఉంది ఎలక్ట్రాన్కి. మ్యూఆన్కి 207 టైమ్స్ మాస్ ఎక్కువ కాబట్టి రేడియస్ 207 టైమ్స్ తగ్గిపోతుంది. సో దీనికన్నా 207 టైమ్స్ తక్కువ, 207 టైమ్స్ తక్కువ. ఎనర్జీ వచ్చి మాస్కి ప్రపోర్షనల్ కాబట్టి 207 టైమ్స్ ఎనర్జీ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైతే ఎంత అయితే ఉందో దానికి 207 టైమ్స్ ఎక్కువ ఉండాలి. డైరెక్ట్గా గెస్ కూడా చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో నేను కొంచెం లెందీగా కనిపిస్తుంది, బట్ కామన్ సెన్స్ ఆలోచిస్తే చాలా ఈజీ అది. నెక్స్ట్, రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఎంతమ్మా తెలుసు కదా, టోటల్ ఎనర్జీ ఆర్ జస్ట్ ఈ అంటే టోటల్ ఎనర్జీ మన ఉద్దేశంలో, ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. వాళ్ళు దాని రేషియో అడుగుతున్నారు. సో కైనెటిక్ ఎనర్జీ డివైడెడ్ బై టోటల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు, దీని ఈ పక్క పంపించండి, దిస్ ఇస్ 1 డివైడెడ్ బై -1. సో 1:-1 అని రాయొచ్చు, లేదంటే -1:1 అని కూడా రాయొచ్చు. రేషియోలో మైనస్ సైన్ ఎక్కడ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే రేషియో 1/-1 రాసిన, -1/1 రాసిన ఒకటే కదా. సో రేషియో ఇలా రాసిన రెండు ఒకటే. మైనస్ సైన్ ఎక్కడ ఉందనేది మ్యాటర్ కాదు. ఓకేనా. సో ఇక్కడ ఇంకా నేను వేరే క్వశ్చన్స్ అడుగుతాను చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ రేషియో ఎంత ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ టు కైనెటిక్ ఎనర్జీ రేషియో ఎంత ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై టోటల్ ఎనర్జీ రేషియో ఎంత ఉంటుంది? ఇవే 3 కాంబినేషన్స్ అడగగలిగింది. పొటెన్షియల్ ఎనర్జీ బై కైనెటిక్ ఎనర్జీ కన్నా పొటెన్షియల్ ఎనర్జీ 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది.
మాగ్నిట్యూడ్ పరంగా 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ రిలేషన్ మీరు గుర్తుంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు -2 టైమ్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని రాసాం కాబట్టి దీన్ని -2 అని రాసుకోవచ్చు. ఆన్సర్ -2. ద రేషియో లాగా అడిగితే -2:1 లాగా రాయొచ్చు. -2 యాక్చువల్ ఆన్సర్. సో దాని రేషియో లాగా మాట్లాడినప్పుడు -2:1 అని అర్థం చేసుకోవచ్చు. డినామినేటర్లో 1 రాయకపోయినా ఏం కాదు, బట్ రేషియో అడుగుతున్నప్పుడు డినామినేటర్ ఏమి లేకపోతే 1 అని రాసుకోవచ్చు. సో పొటెన్షియల్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి టోటల్ ఎనర్జీ వచ్చేసి మైనస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ మనం పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -2 టైమ్స్ ఆఫ్ కైనెటిక్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. ఓకే, సో మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ టోటల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ ఇస్ 2:1. ఓకేనా? ఈ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఇదే డేటాతో ఇలాంటి క్వశ్చన్స్ కూడా, ఈ రేషియోస్ కూడా అడగచ్చు మనం. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 16th question. The ratio of wavelengths of the last line of Balmer series and last line of Lyman series. Last line అంటే ఏంటి? ఫస్ట్ బామర్ సిరీస్ అంటే ఏంటి? వన్ టూ త్రీ ఫోర్. లైమన్ సిరీస్ అంటే దీనికి రావడం. లైమన్ బామర్ అంటే సెకండ్ సిరీస్. సో ఫస్ట్ లైన్ బామర్ సిరీస్ అంటే ఏంటి? సెకండ్ ఆర్బిట్కి వచ్చే వాటిని బామర్ సిరీస్ అంటాం. దీన్ని ఫస్ట్ లైన్ అంటాం, L1 అంటాం. సెకండ్ లైన్ ఏంటి? హైయర్ ఆర్బిట్ నుంచి సెకండ్కి రావడం, L2. నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్ నుంచి వస్తే ఫోర్త్ లైన్ అంటాం. ఓకే, ఫోర్త్ లైన్ అంటాం. థర్డ్ లైన్. నెక్స్ట్ సిక్స్త్ నుంచి వస్తే ఫోర్త్ లైన్. ఇట్లా చెప్తుంటాం. ఫస్ట్ లైన్ అంటే ఏంటి? ద క్లోజెస్ట్ ఆర్బిట్ నుంచి వస్తే ఫస్ట్ లైన్ అంటాం. ఓకే, క్లోజెస్ట్ ఆర్బిట్ నుంచి వస్తే ఫస్ట్ లైన్ అంటాం. దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే హైయర్ ఆర్బిట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కన్నా ఈ డిఫరెన్స్ తక్కువ ఉంటుందిగా. లోయెస్ట్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఫస్ట్ లైన్కి లోయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. లోయెస్ట్ ఎనర్జీ అంటే హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తున్నారు? లాస్ట్ లైన్ అంటున్నారు. లాస్ట్ లైన్ అంటే ఎక్కడి నుంచి రావాలి? 6th నుంచి కాదు, 7th నుంచి కాదు, 8th నుంచి కాదు, ఇన్ఫినిటీ నుంచి. ఓకే, సో ఇన్ఫినిటీ నుంచి వస్తుందంటే L ఇన్ఫినిటీ లైన్ ఇన్ ఏ సిరీస్? బామర్ సిరీస్. L ఇన్ఫినిటీ లైన్ ఇన్ బామర్ సిరీస్. ఓకే, L ఇన్ఫినిటీ లైన్కి లాంబ్డా కావాలి మనకు. సో లాంబ్డా ఫార్ములా గుర్తుందా? ఇది ఇప్పుడు డైరెక్ట్గా రాస్తున్నాను నేను, మీరు ఒకసారి గమనించాలి. R ఇంటూ 1/n² మైనస్ బామర్ సిరీస్ అయితే ఏంటి? 1/n² మైనస్ 1/2². బామర్ సిరీస్లో సెకండ్ ఆర్బిట్కి వస్తాం కాబట్టి. లైమన్ సిరీస్ అంటే ఇది 1/n² రాసుకుంటాం. సో అదేవిధంగా లాంబ్డా ఇన్ బామర్ సిరీస్ జనరల్గా రాశాను నేను ఇక్కడ. లాంబ్డా ఇన్ ఇంకోటి ఏంటి? లైమన్ సిరీస్. ఓకే, లైమన్ సిరీస్ పరిస్థితి ఏంటి? ఇవి లైమన్ సిరీస్ ఫస్ట్ ఆర్బిట్కి వస్తాయి. ఇది లైమన్ L1 లైన్ 1 ఇన్ లైమన్ సిరీస్, లైన్ 2 ఇన్ లైమన్ సిరీస్, లైన్ 3 ఇన్ లైమన్ సిరీస్, లైన్ 4 ఇన్ లైమన్ సిరీస్. ఇవన్నీ లైమన్ సిరీస్ సంబంధించినవి, ఇవన్నీ బామర్ సిరీస్ సంబంధించినవి. ఓకే, ఇవన్నీ కూడా లైమన్ సిరీస్. ఫస్ట్ ఆర్బిట్కి వస్తే వాటిని లైమన్ సిరీస్ అంటాం. సెకండ్ ఆర్బిట్కి వస్తే బామర్ సిరీస్ అంటాం. సో మల్టిపుల్ టైమ్స్ నేను చెప్పినవి చెప్తున్నాను, ఎందుకంటే మీరు కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు. ఆ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి అర్థం కావడం కోసం మల్టిపుల్ టైమ్స్ కొంచెం స్లైట్లీ డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో లైమన్ సిరీస్లో పరిస్థితి ఏంటి? వేవ్ లెంత్ ఎలా ఉంటుంది? 1/λ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/n² మైనస్ 1/1². ఇది జనరల్ ఫార్ములా ఏ లైన్ కైనా సరే. సో లాస్ట్ లైన్ అంటే ఏంటి? N ఇన్ఫినిటీ అని అర్థం. లాస్ట్ లైన్ అంటే ఏంటి? N ఇన్ఫినిటీ అని అర్థం. సో 1/λ ఆఫ్ బామర్ సిరీస్ వేర్ N ఈజ్ ఇన్ఫినిటీ లాస్ట్ లైన్ అనుకోవచ్చు. లాస్ట్ లైన్ గురించి మనం మాట్లాడితే ఎంత అవుతుంది? R ఇంటూ మై మిస్టేక్ ఇది రివర్స్ రాసాను ఆర్డర్, మై మిస్టేక్. ఫోటాన్ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఫోటాన్ ఎనర్జీ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది. ఫోటాన్ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్. ఓకే, అండ్ అదేవిధంగా వేవ్ లెంత్ కూడా పాజిటివ్ రావాలి. వేవ్ లెంత్ ఎప్పుడు నెగిటివ్ నెంబర్ ఉండదు. రైట్, నెక్స్ట్ R ఇంటూ లాస్ట్ లైన్ అంటే అన్ని ఇన్ఫినిటీ కాబట్టి R/2² అర్థం చేసుకోవచ్చు. 1/λ ఆఫ్ లైమన్ సిరీస్ వచ్చేసి R/1². ఓకేనా? సో మనకి ఏం కావాలి అక్కడ? వేవ్ లెంత్ ఆఫ్ లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ డివైడెడ్ బై లాస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. సో ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుంటే R/4 R/1.
సో రేషియో తీసుకుంటే r/4/r1 ఎంత అవుతుంది 1:4 అవుతుంది. సో ఈ రెండింటి యొక్క రేషియో మనం తీసుకుంటే ఈ రెండింటిని డివైడ్ చేయండి. రెండింటిని డివైడ్ చేస్తే లాంబ్డా ఆఫ్ లైమన్ డివైడెడ్ బై లాంబ్డా ఆఫ్ బామర్ ఇస్ ఈక్వల్ టు ఓకే దీన్ని డివైడ్ చేసా 1/λ బామర్ బై 1/λ లైమన్ ఇస్ ఈక్వల్ టు r/4 డివైడెడ్ బై r/1 విచ్ ఇస్ ఈక్వల్ టు 1:4. ఓకే సో వాళ్ళు అడుగుతుంది వేవ్ లెంగ్త్ ఆఫ్ బామర్ ఇస్ టు వేవ్ లెంగ్త్ ఆఫ్ లైమన్ అంటే రివర్స్ రేషియో అడుగుతున్నారు అంటే 4:1 అవుతుంది 4:1 అవుతుంది. ఓకేనా ఓకే సో నేను ఓవర్ చాలా రాశాను యాక్చువల్లీ సో దట్ మీకు ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే అర్థం చేసుకున్నారన్న ఉద్దేశంతో. బట్ బేసిక్గా నేనైతే ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా కామన్ సెన్స్తో చేసేస్తాను. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏ లైన్స్ అడుగుతారు తెలుసా, చాలా రేర్గా మధ్యలో ఉన్న ఆర్బిట్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఎక్కువసార్లు లాస్ట్ లైన్ చెప్తారు. లాస్ట్ లైన్ అంటే ఇన్ఫినిటీ నుంచి వచ్చేదాన్ని కానీ లేదంటే షార్టెస్ట్ వేవ్ లెంత్. చూడండి ఇంతకు ముందు కూడా చేసాం మనం, షార్టెస్ట్ వేవ్ లెంత్ అన్నా లేదంటే హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అన్నా ఓకే లాస్ట్ లైన్ ఆఫ్ ద సిరీస్ అన్నా ఓకే ఎన్ అనేది ఇన్ఫినిటీ అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎన్ అనేది ఇండైరెక్ట్గా ఇన్ఫినిటీ అని చెప్తున్నారు. లాస్ట్ లైన్ అని చెప్పారు ఇక్కడ అంటే n ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇంతకుముందు క్వశ్చన్లో షార్టెస్ట్ వేవ్ లెంత్ అని చెప్పారు, అప్పుడు కూడా n ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఈ ఫార్ములాలో n ఈక్వల్ టు ఇన్ఫినిటీ కనుక అయితే ఈ టర్మ్ వ్యానిష్ అయిపోద్దిగా, మిగిలిందంతా ఏంటి r బై ఏ సిరీస్ అయితే దాని స్క్వేర్. ఓకే సో బామర్ అన్నారు. ఓకే బామర్ అయితే ఏమవుతుంది అలా r × 1/2² - 1/n². 1/n² వెళ్ళిపోయింది. సో r/4 అవుతుంది, r/2² అవుతుంది. అదే లైమన్ సిరీస్కి అయితే r/1² అవుతుంది. ఇదేంటి ఇన్వర్స్ ఆఫ్ వేవ్ లెంత్, మనకు వేవ్ లెంత్ కావాలి. ఓకే సో ఫస్ట్ దాంట్లో r/4 వచ్చింది, దాన్ని రివర్స్ చేస్తే 4/r వస్తుంది. లైమన్ సిరీస్లో 1/λ వచ్చి r/1² వచ్చింది అంటే r/1, రివర్స్ చేస్తే వేవ్ లెంత్ ఎంత వస్తుంది 1/r వస్తుంది. సో 4/r 1/r రేషియోస్ తీసుకోండి 4 వస్తుంది. డైరెక్ట్గా గెస్ చేయొచ్చు, జస్ట్ హార్డ్లీ హాఫ్ మినిట్ కన్నా ఎక్కువ పట్టదు. ఓకే రైట్, గివెన్ ద వాల్యూ ఆఫ్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ 10⁻⁷ ద వేవ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్. సో ఒక్క నిమిషం, వేవ్ నెంబర్ అనే వర్డ్ నేను డిఫైన్ చేయాలి. వేవ్ నెంబర్ అంటే ఏం లేదమ్మా, 1/λ అనే వేవ్ నెంబర్ అంటారు. ఒక్కోసారి వాళ్ళు న్యూ బార్ అని రిప్రజెంట్ చేస్తుంటారు అనమాట. సో వేవ్ నెంబర్ అనేది కూడా వేవ్ లెంత్కి సంబంధించింది, కాకపోతే రివర్స్ ఆఫ్ వేవ్ లెంత్ని వేవ్ నెంబర్ అంటుంటారు అనమాట. రివర్స్ ఆఫ్ వేవ్ లెంత్ని వేవ్ నెంబర్ అంటుంటారు. ఓకే సో మనకు తెలుసు కదా ఫార్ములా ఫర్ 1/λ r × 1/, ఏ సిరీస్ అంటున్నారు లైమన్ బామర్ సిరీస్ అంటే సెకండ్ సిరీస్ కాబట్టి 1/2² - 1/n². వేవ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ లైన్ అన్నారు, మళ్ళీ లాస్ట్ లైన్ అంట. వేవ్ నెంబర్ అంటే 1/λ అనే వేవ్ నెంబర్ అంటారు. r × 1/2² - 1/∞². సో విచ్ ఇస్ r డివైడెడ్ బై 4. ఇది 0 అయిపోతుంది. సో వేవ్ నెంబర్ అంతా r/4. వాళ్ళ వేవ్ లెంత్ అని అడుగుంటే 4/r అయ్యి ఉంటుంది. వేవ్ లెంత్ కనుక అంటే 4/r అయ్యి ఉంటుంది. వేవ్ నెంబర్ కాబట్టి r/4. r వచ్చేసి 10⁻⁷ ఇచ్చారు డివైడెడ్ బై 4. సో దీన్ని నేనేం చేస్తాను, ఒక 10 బయటికి తీస్తాను. ఒక 10 బయటికి తీసి మిగతా అది 10⁻⁶ అని రాస్తున్నాను డివైడెడ్ బై 4. ఎందుకంటే 10 తీసేస్తే 10ని డివైడ్ చేయొచ్చు కదా. సో 10 డివైడ్ చేస్తే 2.5 × 10⁻⁶. 2.5 × 10⁻⁶ లేదు, 2.5 × 10⁻⁶ లేదు. ఓకే సో దీన్ని మనం 0.25 అంటే 10 తీయద్దు బయటికి, 10⁻⁷ రాసుకోండి. 1/4 అవుతుంది. 1/4ని 0.25 రాయొచ్చు, 0.25 × 10⁻⁷ రాయొచ్చు. చూద్దాం 0.25 × 10⁻⁷ ఉంది. మనకు వచ్చిన ఆన్సర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వదు, చాలాసార్లు కొంచెం మార్పులు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన డేటా, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం కొంచెం చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ కూడా చూడండి మ్యాచ్ పర్ మీటర్. వేవ్ లెంత్ యొక్క యూనిట్స్ SI యూనిట్స్ మీటర్స్. వేవ్ లెంత్ యొక్క SI యూనిట్స్ మీటర్స్. వేవ్ లెంత్ అంటే లెంత్, 1/, వేవ్ లెంత్ అంటే రివర్స్ ఆఫ్ లెంత్. సో అందుకే యూనిట్స్ 1/, మీటర్ ఉంది. ఒక్కోసారి మన ఆప్షన్స్ నుంచి కూడా కొన్ని విషయాలు మనం చదువుకునేటప్పుడు అంత పర్టికులర్గా ఫోకస్ చేసి ఉన్నాం. ఓకే 1/, వేవ్ లెంత్ యూనిట్ ఎంత, వేవ్ లెంత్ యూనిట్ ఏంటి అనేది అంత పర్టికులర్గా ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. కొన్ని పారామీటర్స్ మనం ఫోకస్ చేయము, కొన్నిటికి చేస్తాం. సో చేయనప్పుడు అట్లా ఆప్షన్స్ చూసి పర్ మీటర్ ఏంటి, వేవ్ లెంత్ యూనిట్ అదేనా, 1/, వేవ్ లెంత్ యూనిట్ అదే అవుతుందా అని ఒకసారి ఆలోచించుకోండి. సో ప్రతి ఆప్షన్ చదివితే మనం మంచిదనమాట. ప్రతి ఆప్షన్ చదివితే మనకి ఎక్స్ట్రా లెర్నింగ్ ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అడుగుతున్నారు. ఓకే ఈ యొక్క క్వశ్చన్లో మాత్రం స్పీడ్ అవసరమైంది మనకు. ఓకే స్పీడ్ అవసరమైంది ఇక్కడ.
ఓకే, సో ఎలా చేద్దాం ఈ క్వశ్చన్. సో హీలియం ప్లస్ అంటే బోర్స్ రేడియస్ ఏదైతే ఉందో బోర్స్ ఒక ఫార్ములాసే వాడుకోవచ్చు మనం. సో వెలాసిటీ గురించి మనం మాట్లాడుకుంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇంటూ జెడ్ డివైడెడ్ బై ఎన్ 1/137. మీకు గుర్తుంటే ఇది వాడుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో చెప్పాను నేను మీకు. నేను అతి కొద్ది ఫార్ములాస్లో ఇదంత మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అయితే కాదు, కానీ ఇక్కడైతే ఉపయోగపడుతుంది. ఇది గుర్తు లేకపోయినా కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. CZ/137n. C అంటే స్పీడ్ ఆఫ్ లైట్, Z అంటే అటామిక్ నెంబరు, డివైడెడ్ బై N అంటే ఆర్బిట్ నెంబరు, డివైడెడ్ బై 137. అంటే అలాంటి కాంప్లికేటెడ్ ఫార్ములా గుర్తుపెట్టడం కష్టం కాబట్టి ఇలా చేశాం. లేదంటే మనకు తెలుసు కదా, ఈ రెండు ఫార్ములాస్ నుంచి తెచ్చుకోవచ్చు మనం వెలాసిటీ ఫార్ములా. అదేం పెద్ద కష్టం కాదు. ఓకేనా? సో 20 క్వశ్చన్స్ చేసి మనం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్కి ఒక బ్రేక్ తీసుకుందాం. ఓకే, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు C వచ్చి 3 × 10⁸ ఇంటూ Z వచ్చేసి 2 కదా, హీలియంకి 2 కదా Z, డివైడెడ్ బై 137 ఇంటూ ఏ ఆర్బిట్ గురించి అడుగుతున్నారు వాళ్ళు, థర్డ్ ఆర్బిట్ గురించి అడుగుతున్నారు. N వచ్చేసి 3. ఓకేనా? సో 3 క్యాన్సిల్. సో 2/137 అంట. సో నేనేం చేస్తానంటే 2ని ఒక 2 సున్నాలు ఇక్కడ తీసుకొని 200 రాసుకుంటా. సో దట్ డివిజన్కి బాగుంటుంది. ఇంటూ దీన్ని 10⁶. 10⁸ నుంచి ఒక 2 zeros తీసి 200 రాసుకున్నా, మిగిలింది 10⁶. సో 200/137 గ్యారంటీగా 1 కన్నా ఎక్కువ ఉంటుంది. సో 137 1 సార్ 137, మిగిలిందంతా 63. 630 లాగా చూడండి. 630 లాగా చూస్తే 13 5 65, ఆల్మోస్ట్ 4 టైమ్స్ వేసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా 4 టైమ్స్. ఓకే, నేను అప్రాక్సిమేట్ చేసాను, 4 టైమ్స్ వేసాను. సో క్లోజెస్ట్ ఆన్సర్ 1.46 × 10⁶. ఇంకేది అంత దగ్గరలో లేదు. నేను అప్రాక్సిమేట్ చేసా కూడా 1.4 వచ్చింది. ఎగ్జాక్ట్గా చేస్తే 1.46 వచ్చింది. అప్రాక్సిమేషన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, యూనిట్స్ ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది మీకు యూనిట్స్ చెప్తే నేను అక్కడ కొంచెం ఫోకస్ చేస్తాను. ఈ అటామిక్ ఫిజిక్స్లో అంతా కూడా మన యూనిట్స్ ఎనర్జీ యూనిట్స్ వచ్చి ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే ఎక్కువ డీల్ చేస్తాం. ఓకే, అండ్ వేవ్ లెంత్ ఎప్పుడు మీటర్స్లోనే డీల్ చేయండి. యాంగ్స్టామ్స్లో మనం రాస్తుంటాం కొన్నిసార్లు. యాంగ్స్టామ్స్ని -10⁻⁻10 రాస్తే మీటర్స్లోకి వచ్చేస్తుంది. సో కొంచెం అలవాటు పడితే మిస్టేక్స్ తగ్గుతాయి ఆటోమేటిక్గా. అండ్ రెండోది మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తామో తెలిస్తే అక్కడ కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, two particles of masses m1 m2 move with initial velocities u1 and u2. On collision, one of the particle gets excited to higher level after absorbing energy E. If final velocities of particles be v1 and v2, then we must have a relation satisfied. 2015 question ఇది. సో ఇనీషియల్గా వెలాసిటీస్ ఎంత అంట, ½ m(u1)² ప్లస్ ½ m(u2)². ఈ రెండు గుద్దుకున్నాయంట. కొలిషన్ జరిగితే ఏమవుతుంది, కొంత ఎనర్జీ ఏమవుతుందంటే టోటల్ ఎనర్జీ అయితే కన్సర్వ్ అవ్వాలి. సో ఈ రెండు గుద్దుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, వీటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అవి కొంచెం తగ్గిపోయి లాస్ అయిపోయి ఆ ఎనర్జీని ఏదైనా ఎలక్ట్రాన్కి ఇస్తే ఆ ఎలక్ట్రాన్ అబ్జార్బ్ చేసుకొని అది ఎక్సైట్ అవుతుంది. అవునా? ఆ ఎనర్జీ ఆఫ్ ఎక్సైటేషన్ ఏదైతుందో, ఓకే, ఆ ఎనర్జీని వాళ్ళు ఆప్షన్స్లో ఈ అని ఇచ్చారు. ఆఫ్టర్ అబ్జార్బింగ్ ఎనర్జీ ఈ అనే ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోగా మిగిలిపోయిన ఎనర్జీ ఎలా ఉండాలి, ఏమవ్వాలి, మిగిలిపోయిన ఎనర్జీ అంతా కైనెటిక్ ఎనర్జీ రూపంలోనే ఉండాలి కదా. వాళ్ళు ఫైనల్ వెలాసిటీస్ v1 v2 అన్నారు. అవునా? సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, ½ mv1² ప్లస్ ½ mv2² ప్లస్ ఈ అని రాసుకోవచ్చా. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఇనీషియల్గా ఇంత ఎనర్జీ ఉంది, ఫైనల్గా కూడా అంతే ఎనర్జీ ఉండాలి, ఎందుకంటే ఎనర్జీ కన్జర్వేషన్ జరగాలి కదా. సో ఫైనల్గా కాకపోతే ఈ ఎనర్జీ అనేది వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ రూపంలో లేదు. లోపల ఉన్న ఎలక్ట్రాన్ ఏదైతే ఎక్సైట్ అయిపోయిందో అది ఈ ఎనర్జీని తీసుకొని ఎక్సైట్ అయిపోయింది. సో ఎక్సైటేషన్ ఫామ్లో ఎనర్జీ ఉంది. ఓకేనా? ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే దీన్ని చూడండి, ఈ ఆప్షన్ ఉందో మనకేమన్నా, ఈ ఆప్షన్ లేదు మనకు, ఎక్కడ ప్లస్ ఈ లేదు, ఆ పక్క రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఈ లేదు. ఈ ప్లస్ ఈని ఈ పక్కకు తీసుకొచ్చేస్తే, ఓకే, ప్లస్ ఈని ఈ పక్కకు తీసుకొచ్చేస్తే మైనస్ ఈ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఇది ఒరిజినల్ ఎనర్జీ. దాంట్లో ఇంత ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎక్సైట్ అవ్వడానికి వాడేసుకున్నారు. మిగిలిన ఎనర్జీ అంతా కూడా ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఉంది. ఓకే.
సో ఎలాంటి క్వశ్చన్స్లో మీరు ఎక్కువగా మిస్టేక్ చేస్తున్నారో మీరు చేస్తుంటారు కదా రెగ్యులర్గా 2-3 టైమ్స్ సేమ్ మిస్టేక్ రిపీట్ అయింది అనుకోండి, అలాంటి చోట కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ మీరు ఏదైనా చెప్పుకోవాలి మీకు, ఓకే ఇలాంటి చోట ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి చోట యూనిట్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే కొన్ని ఎక్కడైతే ఎక్కువ మిస్టేక్ చేస్తుందో దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అంటే నేను ఆ క్వశ్చన్ అని కాదు, దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసుకొని ఇట్లా వచ్చినప్పుడు ఇలా జాగ్రత్త పడదాం అని మీరు కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? కొంచెం ఓపికగా కూర్చొని ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలని ఒకసారి కాన్షియస్గా ఆలోచించాలి కొంచెం. నెక్స్ట్ చూడండి ఒకసారి 20th క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత మనం ఒక 15-20 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేద్దాం, మళ్ళీ ఒక కంటిన్యూ చేద్దాం ఒక 1.5 hour. In the spectrum of hydrogen, the ratio of longest wavelength in the Lyman series to the longest wavelength in the Bohr series. Longest wavelength అంటున్నారు, షార్టెస్ట్ కాదు, లాంగెస్ట్ వేవ్లెంత్ అంటే. లాంగెస్ట్ వేవ్లెంత్ అంటే స్మాలెస్ట్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ లెవెల్స్ ఒకసారి తీసుకుందాం. 1 2 3 4 5. లైమన్ సిరీస్ అంటే ఈ లైన్స్ని లైమన్ సిరీస్ అంటాం. బామర్ సిరీస్ అంటే ఈ లైన్స్. సో లైమన్ సిరీస్లో లాంగెస్ట్ వేవ్లెంత్ కావాలంట, షార్టెస్ట్ వేవ్లెంత్ కావాలంటే హైయెస్ట్ ఎనర్జీ అంటే n=∞. లాంగెస్ట్ వేవ్లెంత్ కావాలంటే వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు, ఈ లైన్ గురించి మాట్లాడుతున్నారు. 2 నుంచి 1కి వస్తుంది చూసారా, ఈ రెండింటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ లీస్ట్. ఈ రెండు ఎనర్జీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ లీస్ట్. ఎనర్జీ డిఫరెన్స్ లీస్ట్ కాబట్టి వచ్చే ఫోటాన్ యొక్క వేవ్లెంత్ కూడా, వచ్చే ఫోటాన్ యొక్క ఎనర్జీ కూడా లీస్ట్ ఉంటుంది, వేవ్లెంత్ హైయెస్ట్ ఉంటుంది. లాంగెస్ట్ అంటే హైయెస్ట్ వేవ్లెంత్. సో అదేవిధంగా బామర్ సిరీస్ సంబంధించి మనం ఈ లైన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో రేషియో అడుగుతున్నారు. ఒకసారి వేవ్లెంత్ ఫార్ములా రాస్తున్నాం. వేవ్లెంత్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, వేవ్లెంత్ ఇన్ లైమన్ సిరీస్ పరిస్థితి ఏంటి? ఇట్ ఈస్ ఈక్వల్ టు R ఇంటూ లైమన్ సిరీస్లో 1/1² మైనస్ 1/n². 1/λ ఇన్ బామర్ సిరీస్ is equal to R into 1/2² minus 1/n². అవునా? సో షార్టెస్ట్ కావాలి, లాంగెస్ట్ వేవ్లెంత్ కావాలి కదా. సో 1/λ ఇన్ లైమన్, లాంగెస్ట్ వేవ్లెంత్, ఓన్లీ లాంగెస్ట్ మనం మాట్లాడుకుంటే R ఇంటూ ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి, నెక్స్ట్ ఇమీడియట్ ఆర్బిట్ నుంచే రావాలి. 1/1² minus 1/2² which is equal to R into, this is 1 minus 1/4 which is 3/4. Okay. So lambda in Lyman series, longest in Lyman series is 4/3R. సో అదేవిధంగా 1/λ in Bohr series, లాంగెస్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. లాంగెస్ట్ వేవ్ లెంత్ అంటే ఇమీడియట్ ఆర్బిట్ నుంచి రావాలి. బామర్ అంటే సెకండ్ ఆర్బిట్ రావడం. ఏ ఆర్బిట్ నుంచి రావచ్చు? ఇమీడియట్ ఆర్బిట్ అంటే థర్డ్ ఆర్బిట్ నుంచి. సో విచ్ ఇస్ R ఇంటూ 1/2² మైనస్ 1/3². 3 నుంచి 2కి వస్తుంది. సో దిస్ ఈస్ ఈక్వల్ టు R ఇంటూ 1/4 minus 1/9, which is 9 minus 4, which is 5, divided by 4 9s are 36. So this is lambda of Bohr. Lambda of Bohr, longest wavelength is 36 divided by 5R. So వాళ్ళు ఏమడుతున్నారు ఇక్కడ? లాంగెస్ట్ వేవ్లెంత్ ఇన్ లైమన్ టు లాంగెస్ట్ వేవ్లెంత్ ఇన్ బామర్. సో ఈ రెండింటి యొక్క రేషియో అడుగుతున్నారు వాళ్ళు. సో R క్యాన్సిల్, R క్యాన్సిల్. ఓకే, సో దీన్ని 4/3 ఇంటూ 5/36 అని రాసుకోవచ్చు. సో 4 1s 4 9s. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 9 3s are 27. 5/27 అని అర్థం చేసుకోవచ్చు. యా, వెరీ గుడ్. ఓకేనా? సో ఇక్కడితో స్టాప్ చేద్దాము, బ్రేక్ తీసుకుందాం మనం. ఓకే, ఒక 20 minutes బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చాను. ఓకే, we will start at 9 or 9:05 maximum. Okay, so we'll meet again in 15 to 20 minutes. We'll have breakfast and come back. So
యా కెమిస్ట్రీ షెడ్యూల్ కూడా అప్డేట్ చేస్తారమ్మా మీకు. సో ఆ షెడ్యూల్ అయితే డిసైడ్ అయింది. ఐ థింక్ మోస్ట్లీ మార్నింగ్సే ఉంటుంది కెమిస్ట్రీ కూడా. ఓకేనా, ఫైన్ దెన్.
ఓకే సరే లెట్స్ స్టార్ట్. హైడ్రోజన్ atom in ground state is excited by a monochromatic radiation of lambda 975 angstroms. Number of spectral lines in the resulting spectrum emitted will be. ఒక్కసారి ది కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకుందాం మనం. సో మనం ఎనర్జీ ఇచ్చాం ఫోటాన్కి, ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉంది, మనం ఒక ఫోటాన్ ఇచ్చాం దానికి. ఇస్తే ఇది తీసుకొని సెకండ్ ఆర్బిట్కి వెళ్ళొచ్చు, లేదంటే థర్డ్ ఆర్బిట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఫోర్త్ ఆర్బిట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఫిఫ్త్ ఆర్బిట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా హైయర్ ఆర్బిట్స్కి కూడా వెళ్ళొచ్చు. మనకు 4, 5 దాటి ఎవరు అడగరు క్వశ్చన్స్ని కూడా. సో ఓకే కదా, వినిపిస్తుంది కదా, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ఆర్బిట్కి వెళ్ళింది అనుకోండి, ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ రావచ్చు అంటే ఎన్ని రకాల పాసిబుల్ ఫోటాన్స్, ఎన్ని రకాల వేవ్లెంగ్త్స్ ఉన్న ఫోటాన్స్ రావచ్చు అంటే ఒకే పాసిబిలిటీ. ఓకే, సెకండ్కి వెళ్ళినప్పుడు సెకండ్ నుంచి 1కి వచ్చేటప్పుడు ఒకే ఒక ఫోటాన్ ఎమిట్ అవుతుంది, ఒక టైప్ ఆఫ్ వేవ్లెంగ్త్ ఎమిట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఆర్బిట్కి వెళ్ళింది అనుకోండి, సెకండ్ ఆర్బిట్కి రావచ్చు, మళ్ళీ సెకండ్ నుంచి ఫస్ట్కి రావచ్చు, 2 రకాల ఫోటాన్స్ డిఫరెంట్ వేవ్లెంగ్త్స్ వస్తాయి. లేదంటే థర్డ్ నుంచి ఫస్ట్కి డైరెక్ట్గా రావచ్చు. సో థర్డ్ ఆర్బిట్కి వెళ్ళినప్పుడు 3 పాసిబుల్ ఫోటాన్స్. చూడండి, థర్డ్ నుంచి సెకండ్కి వచ్చినప్పుడు ఏ డిఫరెన్స్ అయితే ఉంది ఎనర్జీ లెవెల్లో, E3 మైనస్ E2 ఏదైతే ఎనర్జీ ఉందో అంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ ఎమిట్ అవుతుంది. నెక్స్ట్ 2 నుంచి 2 దగ్గర కూడా గమనే ఉండదు, అది ఫస్ట్కి వచ్చేయడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్లోనే అది స్టేబుల్గా ఉంటుంది. సో E2 మైనస్ E1 ఎనర్జీ ఉన్న ఫోటాన్ ఎమిట్ చేస్తుంది. లేదు డైరెక్ట్ ఇట్లా కూడా రావచ్చు, అప్పుడు E3 మైనస్ E1 ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. డిఫరెంట్ ఎనర్జీస్ కాబట్టి డిఫరెంట్ వేవ్ లెన్స్. అంటే ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్, థర్డ్ ఆర్బిట్లో ఉంటే 3 స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్. When it is going from third, when it is excited to third state, it will have 3 spectral lines possible. When it is excited to second state, only 1 line is possible. Only one wavelength is possible. Okay? Right, next, అదే విధంగా 3కి ఎక్సైట్ చేసాం అనుకో. సో థర్డ్ కనుక ఎక్సైట్ చేస్తే, థర్డ్ నుంచి 1కి డైరెక్ట్గా రావచ్చు, థర్డ్ నుంచి 2కి వచ్చి, 3 నుంచి 2కి వచ్చి, ఫోర్త్ నుంచి 2 థర్డ్కి, థర్డ్ నుంచి సెకండ్కి, అదేవిధంగా సెకండ్ నుంచి ఫస్ట్కి. ఇలా 3 పాసిబిలిటీస్. ఒక ఫోటాన్, ఇలా ఒక ఫోటాను, E4 మైనస్ E1 అని చెప్పొచ్చు ఎనర్జీ. అలా కాకుండా ఒక దాని తర్వాత ఒక నెక్స్ట్ ఆర్బిట్స్కి ఇట్లా కూడా రావచ్చు, లేదు అంటే ఇలా కూడా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. ఓకే, సో ఇలా కూడా రావచ్చు. సో మనకి ఎన్ని రకాల ఫోటాన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇలా రావచ్చు, లేదంటే ఇలా వచ్చింది కదా, ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడి నుంచి ఇట్లా రాకుండా డైరెక్ట్గా కూడా రావచ్చు. సో పాసిబుల్ ఫోటాన్స్ ఏంటి అంటే ఇలా వచ్చినప్పుడు 3 పాసిబుల్ ఫోటాన్స్, డైరెక్ట్గా వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫోటాన్, వేవ్ లెంత్ వేరే ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు, ఇలా హాప్స్లో వచ్చేటప్పుడు థర్డ్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్కి కూడా జంప్ చేయొచ్చు. ఓకేనా, లేదంటే ఫోర్త్ నుంచి డైరెక్ట్గా థర్డ్కి రాకుండా సెకండ్కి కూడా జంప్ చేయొచ్చు. సో 6 పాసిబిలిటీస్ ఉన్నాయి, 6 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్న ఫోటాన్స్ ఎమిట్ అవుతాయి. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఆ ఎనర్జీ ఆల్రెడీ మనం అక్కడ అలాంటి ఎనర్జీ మనం ఆల్రెడీ ప్లాట్ చేసేసాం కాబట్టి టోటల్ 6 ఫోటాన్స్ పాసిబుల్, 6 డిఫరెంట్ వేవ్ లెన్స్ పాసిబుల్, 6 స్పెక్ట్రల్ లైన్స్ పాసిబుల్. ఎన్ని వేవ్ లెన్స్, అన్ని స్పెక్ట్రల్ లైన్స్. ఓకేనా, రైట్. దీనికి ఒక ఫార్ములా కూడా ఉందమ్మా, n/n-1/2 అనే ఫార్ములా కూడా వాడచ్చు. నంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. సెకండ్, థర్డ్, ఫోర్త్ దాకా మనం మాన్యువల్గా అనలైజ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ when an electron is excited to nth state. nth state కి గనది వెళ్తే ఎన్ని స్పెక్ట్రల్ లైన్స్ ఎమిట్ అవుతాయి. సో ఇఫ్ n ఈక్వల్ టు 2, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, 2 × 2 - 1 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. తెలుసు కదా మనకి, ఇక్కడికి వెళ్ళిందంటే సెకండ్కి వెళ్ళిందంటే ఒక లైన్ ఎమిట్ చేస్తుంది. అదే n ఈక్వల్ టు 3 కనుక అయితే మనకు తెలుసు, ఆల్రెడీ ఆన్సర్ 3 అని తెలుసు, ఫార్ములా అప్లై చేస్తే కూడా అదే వస్తుందో లేదో చూద్దాం. 3 × 3 - 1, n × n-1 డివైడెడ్ బై 2. సో 3 - 1 అంటే 2, 2 క్యాన్సిల్, 3 లైన్స్. మనకు ఆల్రెడీ తెలుసు ఆన్సర్ 3 అని. ఇదొక లైను, డైరెక్ట్ ఒక లైను, 3 లైన్స్. అదేవిధంగా n ఈక్వల్ టు 4 కనుక అయితే 4 × 4 - 1 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు, సో 4, 2 క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది, 2 3 6 లైన్స్. అదేవిధంగా n ఈక్వల్ టు 5 కనుక అయితే, ఫిఫ్త్ ఆర్బిట్ కనుక వెళ్తే మళ్ళీ వెనక్కి రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయంటే, ఫిఫ్త్ దాని తర్వాత క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, మనం మిస్ చేసే అవకాశం కూడా ఉంటుంది కొన్ని పాసిబిలిటీస్ని. సో 5 × 5 - 1 అంటే హైయర్, 4 కన్నా మించిగానైతే మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది, అప్పుడు ఫార్ములా వాడుకోవాలి. కానీ మోస్ట్లీ మనకు 4, 5 దాటి ఎవరు ఇవ్వరు, 4 దాటిది ఎవరు మోస్ట్లీ, ఒకవేళ ఇస్తే మాత్రం ఈ ఫార్ములా వాడుకోండి. సో 4 లోపు ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఫార్ములా వాడుకోవచ్చు మీరు మర్చిపోతే.
సో 5 into 5 minus 1 అంటే 4, 4/2 వచ్చేసి 4/2 వచ్చేసి 2, 5 2s are 10 lines. ఓకే, మీకు గుర్తుంది ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ 1 లైన్, 3 lines, 6 lines, 10 lines ఇవి మైండ్లో ఉంటాయి. కాకపోతే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏ ఆర్బిట్కి వెళ్తుందో మనం ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. ఏ ఆర్బిట్కి వెళ్తుంది అనేది ఫిగర్ అవుట్ చేయాలి. సో మోనోక్రోమాటిక్ రేడియేషన్ వేవ్ లెంత్ ఇచ్చారు. ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ ఇస్ ఈక్వల్ టు hc/λ. రేడియేషన్ ఫార్ములా ఆర్ ఫోటాన్ ఎనర్జీకి ఫార్ములా hc/λ. అవునా? hc దీన్నే మనం 12,400 divided by, if lambda is substituted in angstroms, energy you will get it in electron volts. చాలా చాలా పవర్ఫుల్ ఫార్ములా. ఇక్కడి నుంచే వచ్చింది. దీన్నే కొంచెం మార్చి మనం hc వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి ఓకే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే డివైడెడ్ బై 1.6 × 10⁻19 చేస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి వస్తుంది. ఎందుకు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి? జౌల్స్లో ఎందుకు తెచ్చుకోవద్దు అంటే జౌల్స్ అనేది చాలా పెద్ద యూనిట్. మన ఎలక్ట్రాన్ ఎనర్జీ అనేది చాలా చాలా చిన్న వాల్యూ. అది ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే చిన్న యూనిట్లో అయితే మన నెంబర్స్ కొంచెం ఈజీగా డీల్ చేయడానికి ఉంటాయి. లేదంటే 10⁻−19 20 అవన్నీ ఇన్వాల్వ్ అవుతుంటాయి. అవి అవాయిడ్ చేయడం కోసం మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనే యూనిట్లో డీల్ చేస్తాం. సో మీకు వేవ్ లెంత్ కనుక తెలిస్తే యాంగ్స్టామ్స్లో తెలుసుకుంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ మీకు ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వచ్చేస్తుంది. మన ఎనర్జీ ఎప్పుడు కూడా మీరు చూడండి ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్ అన్నిటికీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే గుర్తుపెట్టుకున్నాం మన ఎనర్జీని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12,400 డివైడెడ్ బై లాంబ్డా వచ్చేసి 975 యాంగ్స్టామ్స్లో ఉంది. యాంగ్స్టామ్స్లో ఏదైతే వాల్యూ ఉందో అది సబ్స్టిట్యూట్ చేయండి. యాంగ్స్టామ్ని సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. యాంగ్స్టామ్ సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఓన్లీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుంది. సో మీరు గమనిస్తే 12,400 ఈ 1000 కనుక తీసుకున్నాం అనుకో, ఈ 1000 కనుక తీసుకుంటే 12.4 వస్తుంది. 1000 కనుక తీసుకుంటే 12.4 వస్తుంది. 975 కొంచెం తక్కువ కాబట్టి 12.4 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 12.4, కానీ 12.4 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. స్లైట్లీ గ్రేటర్ దెన్ 12.4. ఎంత ఎగ్జాక్ట్గా మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? 975 కదా, సో కొంచెం క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ అవుతుంది ఎగ్జాక్ట్గా కనుక్కోవాలంటే. బట్ 12.4 కన్నా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. సరే, ఇది దేంతో మ్యాచ్ చేయాలి? డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఏ లెవెల్స్తో మ్యాచ్ అవుతుందో అక్కడికి వెళ్తుంది. సో ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్, రెండో దానికి -3.4. ఓకే, అంటే 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ కనుక 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కనుక ఉంటే సెకండ్కి వెళ్తుంది. ఓకే, కానీ అంత లేదు, ఇంకా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఎంత? -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఆర్ 1.51 కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఈ ఫస్ట్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి హైయర్ ఆర్బిట్స్కి వెళ్ళాలి. ఏ ఆర్బిట్కి వెళ్తుందంటే మనం ఎంత ఎనర్జీ ఇస్తే దాన్ని బట్టి. సో థర్డ్ ఆర్బిట్కి ఫస్ట్ ఆర్బిట్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎంత? 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 1.5 తీసుకున్నాను, 1.51 రాస్తాను యాక్యురేట్గా అయితే. 1.5కి 13.6, 13.6 నుంచి 1.5 తీసేస్తే 12.1 వస్తుంది. 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్. సో 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్ అని ఉందా? కాదు, ఇంకా ఎక్కువ ఉంది. సో అంటే థర్డ్ ఆర్బిట్ కూడా కాదు, ఇంకా హైయర్ ఆర్బిట్కి వెళ్తుందని అర్థం. ఫోర్త్ ఆర్బిట్ ఎంత? -0.85. సో ఈ రెండింటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎంత? ఫోర్త్ ఆర్బిట్కి ఫస్ట్ ఆర్బిట్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ 13.6 నుంచి 0.85 తీసేస్తే 12.75 వస్తుంది. ఎస్, ఇక్కడ అప్రాక్సిమేషన్ చేస్తే నాకు ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు ఇక్కడ, కానీ ఇది 1000 తీసుకుంటే 12.4 వస్తుంది. ఇది 1000 తీసుకుంటే 12.4 వస్తుంది. కానీ 975 డినామినేటర్ తగ్గిస్తే ఓవరాల్ వాల్యూ పెరిగిపోవాలి. సో 12.4 కన్నా ఎక్కువ ఉండాలి. కానీ ఎంత ఉంటుందో నేను యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను అప్రాక్సిమేట్గా అలా పెట్టుకున్నాను. సో గ్యారంటీగా ఇది 12.4 కన్నా తక్కువ అయితే ఉండదు, 12.4 కన్నా ఎక్కువే ఉంటుంది. సో 12.1 వోల్ట్స్ అయితే కాదు, దానికన్నా ఎక్కువ. సో దానికంటే ఎక్కువ అంటే గ్యారంటీగా 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్సే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ తీసుకొని హైయర్ ఆర్బిట్కి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్గా 12.75 అయ్యి ఉండాలి. సో దీన్ని బట్టి నాకు అర్థమైపోద్ది ఇది ఓకే 12.4 కాదు, ఇది 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయ్యి ఉంటుంది అనేది నేను అర్థం చేసుకుంటా. క్యాలిక్యులేషన్ చేయకుండా నేను అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా తీసుకోదు, కొంచెం తక్కువైనా కొంచెం ఎక్కువైనా తీసుకోదు. ఓకేనా? ఓకే నిఖిల్, మనం డిస్కస్ చేసాం కదా డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, వినలేదా నువ్వు నా క్లాస్? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు hc/λ కదా. హెచ్ వచ్చేసి 6.6 × 10⁻34 అవునా, ఇంటూ సి వచ్చేసి 3 × 10⁸ డివైడెడ్ బై లాంబ్డా. చూడండి ఎంత చిన్న వాల్యూలో ఉంది, అది చాలా చిన్న వాల్యూ కదా. సో ఇది వచ్చింది, ఏదైతే వచ్చిందో ఇది జౌల్స్లో ఉంది, కానీ జౌల్స్లో నుంచి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే చాలా చిన్న వాల్యూస్ కాబట్టి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో డీల్ చేయడం చాలా ఈజీ. సో జౌల్స్ని ఎప్పుడైనా 1 జౌల్, ఓకే, జౌల్స్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే 6
6.6 into 10 power minus 34 దేన్ని యాజ్ ఇట్ ఈస్గా అదే రాసేసాను నేను, యాజ్ ఇట్ ఈస్గా అదే రాశాను. ఓకే, దీన్ని ఎలక్ట్రాన్ వాల్యూ ఉంది చూసారా, దాంతో డివైడ్ చేద్దాం. ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ అంతా 1.6 into 10 power minus 19, 10 power minus 19తో డివైడ్ చేద్దాం. ఓకే, ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్తో డివైడ్ చేశాం కాబట్టి ఓకే, సో దీన్ని మనం ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, సో దీంతో డివైడ్ చేస్తాం. ఇప్పుడు డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి ఒకసారి, 1.16 6 are 96, 16 4 64, 4 అనుకుందాం. ఇది 4 3s are 12. ఓకే, అప్రాక్సిమేట్గా తీసుకున్నాను నేను. 6.6 into 3 divided by 1.6 అప్రాక్సిమేట్గా నాకు 12 వచ్చింది. ఓకే, సో ఇంటూ ఈ 10 power minus 19 పైకి పంపిస్తే 10 power plus 19 అవుతుంది. ఇది 10 power minus 15 అవుతుంది. 15 plus 8 10 power 23. 1 second. యా, కరెక్ట్. డివైడెడ్ బై లాంబ్డా. ఓకేనా, సో దీన్ని నేనేం చేస్తానంటే 12 ఈ 3 సున్నాలు తీసి దీనికి యాడ్ చేస్తా. 3 సున్నాలు తీసుకొచ్చి దీనికి 1 second 10 power 1 second ఏదో మిస్టేక్ జరుగుతుంది ఇక్కడ. -15 ఓకే, యా ఇక్కడ ఏదో మిస్టేక్ చేశాను. యా, సో ఇది వచ్చి 10 power minus 34, ఈ -19 పైకి వెళ్తే +19 అవుతుంది, +8. 19 + 8 ఎంత 27. సో 12 into 10 power minus 15 plus 8 is +7 డివైడెడ్ బై లాంబ్డా, ఇంత వస్తుంది. అవునా, సో నేను ఏం చేస్తానంటే 12ని 1000తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 1000తో మల్టిప్లై చేస్తా, 1000తో డివైడ్ చేస్తాను. ఓకే, 10 power 7 ఉంది కదా, దాని డినామినేటర్లో తీసుకొచ్చాయి. 10 power minus 7 అవుతుంది డివైడెడ్ బై లాంబ్డా. సో 12,000 డివైడెడ్ బై లాంబ్డా ఓకేనా. 1 second. వన్ సెకండ్ ఏదో మిస్ చేసాం. సో ఇక్కడ అప్రాక్సిమేషన్ వచ్చేసి 12,400 బదులు నాకు 12,000 వచ్చింది, అదొకటే తేడా. సో ఇక్కడ లాంబ్డా వచ్చేసి మనకు లాంబ్డా 10 power minus 10 రావాలి. సో లాంబ్డా వేసి బేసిక్ అయితే మనం మీటర్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో యాంగ్స్ట్రామ్స్ అంటే 10 power minus 10 రావాలి. ఇక్కడ యాక్చువల్లీ 10 power minus 10 రావాలి. దాన్ని మనం 12,000 డివైడెడ్ బై లాంబ్డా ఇన్ యాంగ్స్ట్రామ్స్ అని రాస్తాం. లాంబ్డా యాంగ్స్ట్రామ్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ అనమాట. అంటే ఈ 10 power minus 10 బదులు యాంగ్స్ట్రామ్స్లో రాస్తే ఆ వాల్యూ ఏదైతుందో అది సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. నేను ఇక్కడ అప్రాక్సిమేషన్ చేశాను కాబట్టి 12,000 వచ్చింది, యాక్చువల్గా అయితే 12,400 వస్తుంది. కెమిస్ట్రీలో కాదు, మన ఫిజిక్స్లో కూడా మనకు అటామిక్ ఫిజిక్స్లో కానీ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో కానీ వీటిలో కూడా డిస్కస్ చేస్తుంటాం మనం. ఓకేనా, 1 second. నేను ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ చేశానమ్మా, నాకు క్యాలిక్యులేషన్ మ్యాచ్ అవ్వట్లేదు ఎందుకో. -15 + 8 is 7. ఓకే, లావణ్య ప్రాబ్లమ్స్ ఏం కాదమ్మా. ఈరోజు నేను లాస్ట్ సెషన్లో అటామిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్ అంతా చెప్పాను. ప్రాబ్లమ్స్ చేయలేదు కాబట్టి PYQs అన్ని కూడా ఒక సెషన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఏం డిస్కస్ చేసినా నేను కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేస్తాను. జనరల్గా ఓన్లీ ప్రాబ్లమ్ సెషన్స్ చేయట్లేదు. ఓకే, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్కి సపరేట్ సెషన్ చేస్తున్నాను. డైలీ కాదమ్మా, ఇవి 1 shot లెక్చర్స్ అనమాట. అంటే 4 hours అట్లా తీసుకుంటాము. సో కాబట్టి వారంలో 2 classes ఉంటాయి, ఒక్కొక్కసారి మ్యాక్సిమం 3 classes ఉండొచ్చు. జనరల్గా 2 classes తీసుకుంటాను నేనైతే, ఎందుకంటే నాకు వేరే క్లాసెస్ కూడా ఉంటాయి, పెయిడ్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ తీసుకోవాలి కాబట్టి అంత టైం ఉండదు మనకు. సో వారంలో మినిమం అయితే 2 classes, సో లేదంటే ఒక్కోసారి 3 classes కూడా తీసుకుంటాను.
ఓకే యా ఇక్కడ ఏదో మిస్టేక్ చేశానమ్మా నేను, ఏ మిస్టేక్ అనేది అర్థం కావట్లేదు నాకు. ఏమైనా వాల్యూస్ తప్పు సబ్స్టిట్యూట్ చేశాను నేను ఇక్కడ? -34 ఇక్కడ ఒక 1000 తేడా వస్తుంది మనకి. ఎక్కడో 1000 వల్ల మనకు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ 10⁻⁻10 రావాలి మనకు, 10⁻⁻7 వచ్చింది. సో అదొకటి ప్రాబ్లం వచ్చింది. నేను ఏదో మిస్టేక్ చేశాను ఇక్కడ. నేను వాల్యూస్ ఏమైనా తప్పు సబ్స్టిట్యూట్ చేశానో నాకు గుర్తు రావట్లేదు. -34 కదా హెచ్కి అయితే. యా అంటే డెరైవ్ అయితే ఇలా చేసుకోవాలమ్మా, డెరైవ్ అయితే ఇలా చేసుకోవాలి, రావాలి, ఈజీగా రావాలి యాక్చువల్లీ వాల్యూ. ఏదో మిస్ చేశాను నేను. సరే ఇంకొకసారి డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి, నేను చూస్తాను మళ్ళీ ఓపిక్గా. ఏదైనా వాల్యూ తప్పు సబ్స్టిట్యూట్ చేశాను చూస్తున్నా. బట్ ఎనీవే ఇట్లా వస్తుంది విషయం అయితే అది. సో ఎలక్ట్రాన్ ఛార్జ్తో డివైడ్ చేస్తాం అనమాట, అలా వస్తుంది. సో 12.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది కాబట్టి మనం 4th లెవెల్కి వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రాన్ 4th లెవెల్కి వెళ్తుంది. సో 4th లెవెల్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు ఎన్ని లైన్స్ వస్తాయి? n × n-1/2 ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఎన్ని లైన్స్ వస్తే మనకు 6 లైన్స్ వెయిట్ అవుతాయి. 6.626 పెద్ద విషయం కాదు మనకు. ఆ వాల్యూ మనకు అది కాదు ఇంపార్టెంట్. అక్కడ 6.626 సబ్స్టిట్యూట్ చేసిన 6.66 సబ్స్టిట్యూట్ చేయనా ఇక్కడ 12,400 బదులు 12 వస్తుంది మనకు. 12.4 బదులు 12 వస్తుంది, ఎందుకంటే అప్రాక్సిమేషన్స్ తీసుకున్నాం కాబట్టి. అది కాదు, ఇక్కడ పవర్స్లో ఏదో తేడా వస్తుంది. మై మిస్టేక్, ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను చూడండి. మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఇక్కడే చేశాను. ఇక్కడ చిన్న అడిషనల్ మిస్టేక్ చేశానమ్మా నేను. -34 + 90 నేను ఏం రాశానంటే -15 రాశాను. కరెక్టే కదా? -26. ఓకే చూద్దాం, మళ్ళీ తర్వాత చూద్దాం దాన్ని. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An electron in hydrogen atom makes a transition n1 to n2, where n1 and n2 are principal quantum numbers of the two states. Assuming Bohr's model to be valid, the time period of the electron in the initial state is 8 times that of the final state. The possible values of n1 and n2. ఓకే, టైం పీరియడ్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకేనా? సో ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ అంటే మేక్స్ అ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఒక స్టేట్ నుంచి, ఒక హయ్యర్ స్టేట్ నుంచి లోవర్ స్టేట్కి వచ్చిందంట. ఆర్ ఎల్స్ లోవర్ స్టేట్ నుంచి కూడా హైయర్ స్టేట్కి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, 2 states. Assuming Bohr's model to be valid, the time period of the electron in the initial state, time period of electron in the initial state, T1, is equal to 8 times the time period in the final state. ఇది వాళ్ళు ఇచ్చింది. సో టైం పీరియడ్ మీకు గుర్తుంటే ఫార్ములా, మన టైం పీరియడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏంటి? ఎలక్ట్రాన్ సర్కంఫరెన్స్ 2πr అనే సర్కంఫరెన్స్ v అనే స్పీడ్తో తిరుగుతుంది. డిస్టెన్స్ బై టైం ఫార్ములా, డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా వేస్తే టైం పీరియడ్ వస్తుంది. సో మీకు గుర్తుంటే r is proportional to, radius is proportional to n²/z. మీరు ఇలా గుర్తుపెట్టుకోమన్నా నేను. అదేవిధంగా వెలాసిటీ is proportional to z/n మీకు గుర్తుంటే. సో టైం పీరియడ్ విల్ బీ ప్రపోర్షనల్ టు, ఈ రెండింటి యొక్క రేషియో తీసుకోండి, r/v. టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు r/v, విచ్ ఇస్ ఈక్వల్ టు r వచ్చి n²/z డివైడెడ్ బై v వచ్చేసి z/n, విచ్ ఇస్ ఈక్వల్ టు n³ z/n, n³/z². సో టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు n³/z². కానీ ఇక్కడ హైడ్రోజన్ అనే చెప్పేస్తున్నారు కాబట్టి z వాల్యూ 1. సో టైం పీరియడ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఆర్బిటాల్ నెంబర్ హోల్ క్యూబ్. ఇది విషయం. ఓకేనా? సో T1/T2 is equal to n1³/n2³. సో T1 ఎక్కువగా ఉంది. సో T1 is 8T2. సో T1 is 8T2 divided by T2 is equal to n1³ divided by n2³, which is n1 divided by n2 is equal to 2. So ratio of first orbit and second orbit is 2. ఓకే, అంటే ఫస్ట్ ఆర్బిట్ పెద్ద నెంబర్ ఉంది సెకండ్ ఆర్బిట్ కన్నా, అంటే హైయర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి వస్తుందని అర్థం చేసుకోవచ్చు.
ఓకే, సో n1 is to n2 రేషియో 2 అవ్వాలి. n1 is to n2 రేషియో 2 అవ్వాలి. చూడండి ఒకసారి, n1 n2 రేషియో 2 అవ్వాలి. సో ఒక డి ఆప్షన్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. n1 బై n2 రేషియో 2 అవ్వాలి. ఓకేనా, n1 బై n2 రేషియో 2 అవ్వాలి. 1 సెకండ్. సో 2 కాదు కదా, ఇది 4 అవుతుంది కదా, మై మిస్టేక్. n1 బై n2 రేషియో 2 అవ్వాలి. ఆప్షన్ ఏకి జరుగుతుంది. n1 బై n2 రేషియో 2 అవ్వాలంటే ఆప్షన్ ఏకి జరుగుతుంది. ఆప్షన్ డికి 4 అవుతుంది, మై మిస్టేక్. సో ఆప్షన్ బికి 3 అవుతుంది. ఆప్షన్ సికి 8 అవుతుంది. ఆప్షన్ ఏకి మాత్రమే 2 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. So an electron in hydrogen atom first jumps from third excited state to second excited state, and then from second excited state to first excited state. The ratio of wavelengths emitted in the two cases. Third excited state ante third excited state ante entamma n equal to 4. Second excited state ante n equal to 3. Excited state ante n value ఒకటి ఎక్కువ ఉంటుంది. First excited state ante ground state ante n equal to 1. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే అది ఎక్సైట్ అయితే సెకండ్ స్టేట్కి వెళ్తుంది, n ఈక్వల్ టు 2కి వెళ్తుంది. సో n ఈక్వల్ టు 2 అనేది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్. సో థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n ఈక్వల్ టు 4. ఫోర్త్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n ఈక్వల్ టు 5. ఎన్నో ఎక్సైటెడ్ స్టేట్ చెప్తున్నా, దానికి ఒక 1 యాడ్ చేయండి, అది యాక్చువల్ ఆర్బిట్ నెంబర్ ఇస్తుంది మనకు. ఓకేనా, సో అది వచ్చేస్తే, సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే థర్డ్ నుంచి సెకండ్కి వచ్చిందంట, అండ్ దెన్ ఫ్రమ్ సెకండ్ టు ఫస్ట్ వచ్చిందంట. సో 1/λ ఇస్ ఈక్వల్ టు r ఇంటూ ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీ లెవెల్కి వస్తే మనం ఈ విధంగా రాసుకోవచ్చు వేవ్ లెంత్ని. థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్కి వస్తే, మీరు ఇది కూడా గుర్తులేదు అనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ బేసిక్ నుంచి చేయండి. ఎనర్జీ ఆఫ్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ మైనస్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఆ ఎనర్జీ ఫోటాన్గా ఎమిట్ అవుతుంది. ఓకే, సో అది డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇది ఫోటాన్గా ఎమిట్ అవుతుంది, దీన్ని ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అని చెప్పచ్చు. ఏదైతే డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్స్ ఉందో అదే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్గా ఎమిట్ అవుతుంది. దీన్ని మనం hc/λగా రాసుకోవచ్చు. సో ఎనర్జీ ఇన్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ ఇస్ సేమ్ యాజ్ ఎనర్జీ ఇన్ ఫోర్త్ ఆర్బిట్. ఎనర్జీ ఇన్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ఇస్ సేమ్ యాజ్ ఎనర్జీ ఇన్ థర్డ్ ఆర్బిట్, విచ్ ఇస్ ఈక్వల్ టు hc/λ. ఎనర్జీ ఇన్ ఫోర్త్ ఆర్బిట్ ఇస్ మైనస్ RCH డివైడెడ్ బై 4 స్క్వేర్ minus of minus RCH divided by 3 square, hc/λ. ఓకే, సో RCH కామన్ తీసేస్తే 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు hc/λ. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి అటు ఇది పాజిటివ్ అయిపోయి ఇది నెగిటివ్ అవుతుంది. సో ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా డినామినేటర్లో చిన్న నెంబర్ ఉంటుంది, తర్వాత పెద్ద నెంబర్ ఉంటుంది, అప్పుడే పాజిటివ్ వాల్యూ అవుతుంది. hc క్యాన్సిల్ చేసేయచ్చు. ఇది మనం చాలాసార్లు డెరైవ్ చేసాం ఇంతకుముందు కూడా, మళ్ళీ ఒకసారి డెరైవ్ చేస్తున్నాం సో దట్ కాన్ఫిడెన్స్ రావడం కోసం. మీకు 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ మీకు గుర్తుంటే నేను ఫస్ట్ ఇదే రాశా. ఓకే, డైరెక్ట్గా మీరు అలవాటు పడిపోతే ఇది డైరెక్ట్గా రాసేయచ్చు. సో సెకండ్ దానికి రాద్దాం పోనీ మరి. సో ఇది λ1 అన్నారు వాళ్ళు. సో λ2 పరిస్థితి ఉంది. 1/λ2 ఇస్ ఈక్వల్ టు r ఇంటూ ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి వచ్చింది, థర్డ్ నుంచి సెకండ్కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది, సెకండ్కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది ఫైనల్గా అది రాయండి ఫస్ట్. 1/2 స్క్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది, థర్డ్ నుంచి వచ్చింది. 1/3 స్క్వేర్ ఇది వాళ్ళు అడుగుతుంది. సో వాళ్ళు అడుగుతున్న రేషియో ఏంటి, λ1 ఇస్ టు λ2. ఓకే, సో ఫైన్. సో ఈ వాల్యూ వచ్చేసి r ఇంటూ, సో 1/9 మైనస్ 1/16. 1/9 మైనస్ 1/16 ఎంతమ్మా, 16 మైనస్ 9 ఇస్ 7 డివైడెడ్ బై 9 ఇంటూ 16 ఇస్ 144. కరెక్టేనా, 16 9 144 కరెక్ట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ, సో
సో దిస్ 1/4 minus 1/9 which is 5 divided by 36. ఓకే, మనకు λ1 by λ2 కావాలి. ఓకే, λ1 by λ2 కావాలి. ఈ రెండింటిని డివైడ్ చేసాం అనుకో, ఈ రెండింటిని డివైడ్ చేస్తే λ2 by λ1 వస్తుంది. ఈ రెండింటిని డివైడ్ 1 by λ1 by 1 by λ2 చేస్తే λ2 by λ1 వస్తుంది, which is equal to r into 7 divided by 144 divided by r into 5 divided by 36. ఓకేనా, r క్యాన్సిల్, 36 ones 36 4s అనుకుంటా. సో 3 4s and 1, 36 4s are 144. సో ఏం మిగిలింది ఇక్కడ 7 divided by 20. కానీ మనల్ని అడుగుతుంది λ1 by λ2 వాళ్ళు అడుగుతుంది, అంటే రివర్స్ చేయండి, 20/7 వస్తుంది. ఓకేనా. హాయ్ ప్రతిపాటి. వెరీ గుడ్. ఓకేనా, డౌట్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An electron of a stationary hydrogen atom passes from the 5th energy level to ground level. The velocity that the atom acquired as a result of photon emission will be. Velocity that the atom acquired as a result of photon emission. Okay. So momentum of photon కావాలి మనకు. ఓకే, ఎలక్ట్రాన్ స్టేషనరీ హైడ్రోజన్ ఆటంలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5th ఎనర్జీ లెవెల్ నుంచి గ్రౌండ్కి వెళ్ళిందంట. ఓకే, ఎనర్జీ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్ ఎంత చెప్తారా? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ is equal to energy of the photon is equal to E5 minus E1. ఎనర్జీ ఆఫ్ 5th ఆర్బిట్ మనకి ఎగ్జాక్ట్ ఎనర్జీ కావాలి. ఆర్సీహెచ్లోనే ఉంది కదా ఆన్సర్. ఓకే, ఆర్సీహెచ్లోనే రాద్దాం. ఆర్సీహెచ్ మైనస్ ఆర్సీహెచ్ డివైడెడ్ బై 5 స్క్వేర్ మైనస్ ఆర్సీహెచ్ డివైడెడ్ బై 1 స్క్వేర్, which is equal to RCH into, సో కామన్ తీస్తే 1 minus 1/25 వస్తుంది, ఇంటూ 24/25 అని రాసుకోవచ్చు. దీని క్యాలిక్యులేషన్ ఫైనల్గా 24/25 వస్తుంది. సో ఇది మొత్తం కలిపి 1 minus 1/25 వస్తుంది, which is 24/25. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ 5th ఎనర్జీ నుంచి 1st ఎనర్జీకి వచ్చినప్పుడు ఫోటాన్ యొక్క ఎనర్జీ 5th లెవెల్కి 1st లెవెల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ ఏదైతే అది ఫోటాన్ ఎనర్జీగా ఎమిట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. The velocity that the atom acquired as a result of photon emission. Okay. Okay, energy of photon వచ్చింది. Momentum of photon, yes. So momentum of photon, P of photon. Momentum of photon మీకు గుర్తుంటే ఈ ఫార్ములా జనరల్గా గుర్తుండదు. Energy of photon is equal to momentum of photon is equal to energy divided by speed of light. Energy divided by speed of light. గుర్తుందా ఇది? ఎనర్జీ అంటే MC స్క్వేర్ లాగా ఊహించుకోండి. దాన్ని Cతో డివైడ్ చేస్తే CC క్యాన్సిల్ అయిపోయి MC లాంటిది వస్తుంది. అంటే ఎనర్జీ మొమెంటం కావాలంటే, మొమెంటం అంటే మాస్ ఇంటూ స్పీడ్ రావాలి అంటే ఎనర్జీని స్పీడ్తో డివైడ్ చేయండి. ఓకేనా, సింపుల్. ఎనర్జీ తెలుసు కదా మనకు, దాన్ని స్పీడ్తో డివైడ్ చేస్తే Cతో డివైడ్ చేస్తే RCH, Cతో డివైడ్ చేస్తే RH అయిపోద్ది, ఇంటూ 24/25. ఒకసారి చూడండి ఇక్కడ 24/25. సో ఫోటాన్ యొక్క మొమెంటం వచ్చింది మనకు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ మెకానిక్స్, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం గురించి డిస్కస్ చేస్తున్నారు. యాటమ్ ఉంది, ఓకే, ఇది యాటమ్. ఓకే, ఎలక్ట్రాన్ హ్యాపీగా దీని లోపల తిరుక్కుంటా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయ్యి 5th ఆర్బిట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా ఒక ఫోటాన్ని ఎమిట్ చేసేసింది. ఓకే, సో ఫోటాన్ని ఎమిట్ చేసింది. ఇట్లా ఫోటాన్ ఇలా వెళ్ళింది. ఎంత మొమెంటంతో వెళ్ళింది? మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఇస్ ఈక్వల్ టు, ఇంతకుముందు చేసాం మనం, RH ఇంటూ 24/25, R ఇంటూ H డివైడెడ్ బై 24 డివైడ్ బై 25. ఇది మొమెంటం. ఇనీషియల్ మొమెంటం ఏంటి పరిస్థితి? ఫోటాన్ ఎమిట్ అవ్వకముందు ఇనీషియల్ మొమెంటం ఎంత ఉంది? 0నే కదా, అంటే ఆటమ్ గమ్మనే ఉంది కదా, కదలకుండా. మరి ఫైనల్ మొమెంటం ఎంత అవ్వాలి?
ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం అప్లై చేయలేదు కాబట్టి ఫైనల్ మొమెంటం కూడా జీరోనే అవ్వాలి. ఇనిషియల్గా ఏం జరిగింది, యాటమ్ రెస్ట్లో ఉంది, ఫోటాన్ ఎమిట్ అవ్వలేదు, సో ఇనిషియల్ మొమెంటం అందుకు జీరో. కానీ ఫైనల్ మొమెంటం పరిస్థితి ఏంటి, ఫోటాన్ ఎమిట్ అయిపోయింది, ఫోటాన్కి మొమెంటం ఉంది. ఫైనల్ మొమెంటం అంటే ఏంటి, మొమెంటం ఆఫ్ ఫోటాన్ నాన్ జీరో అయిపోయింది. మరి కానీ టోటల్ మొమెంటం జీరో అవ్వాలిగా, మరి అప్పుడు ఫోటాన్ యాటమ్ యొక్క మొమెంటం కూడా ఉంటుందిగా, యాటమ్ యొక్క మొమెంటము ఫోటాన్ యొక్క మొమెంటం కలిపి జీరో అవ్వాలి. అవుతుందా? కైండ్ ఆఫ్ రికాయిల్ లాంటిది. మనం గన్లోంచి బుల్లెట్ పేలిస్తే గన్ ఏ విధంగా అయితే వెనక్కి వస్తుందో, ఫోటాన్ ఎమిట్ చేసినప్పుడు స్లైట్గా యాటమ్ కూడా వెనక్కి వస్తుంది. ఎంత మొమెంటంతో, అది ఎంత మొమెంటంతో ముందుకెళ్ళిందో ఇది కూడా అంతే మొమెంటంతో వెనక్కి వస్తుంది. అది ముందుకెళ్ళింది ఐ క్యాప్ అనుకుంటే ఇది వెనక్కి వెళ్ళింది కాబట్టి మైనస్ ఐ క్యాప్ అనుకోవచ్చు. రెండు యాడ్ చేసినప్పుడు జీరో వస్తుంది. నెట్ మొమెంటం జీరో ఉండాలి. సో నెట్ మొమెంటం జీరో ఉండాలంటే మొమెంటం ఆఫ్ యాటమ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ మొమెంటం ఆఫ్ ఫోటాన్. డైరెక్షన్ పరంగా నెగిటివ్, నెగిటివ్ అంటే ఏంటి, డైరెక్షన్ ఆపోజిట్ అని అర్థం. కానీ మ్యాగ్నిట్యూడ్ పరంగా రెండింటికి సేమ్ మొమెంటం ఉంటుంది. బుల్లెట్ ఉందనుకోండి, బుల్లెట్ని పేల్చాం గన్లో నుంచి, బుల్లెట్కి ఎంత మొమెంటంతో ముందుకు వెళ్తుందో గన్ కూడా అంతే మొమెంటంతో వెనక్కి వస్తుంది. కానీ గన్ యొక్క మాస్ ఎక్కువ కాబట్టి మొమెంటం సేమ్ ఉంది, మాస్ ఎక్కువ కాబట్టి దాని స్పీడ్ తక్కువ ఉంటుంది, తక్కువ స్పీడ్తో వెనక్కి వస్తుంది. బుల్లెట్ చాలా తక్కువ మాస్ కాబట్టి దాని మొమెంటం మాస్ తక్కువ కాబట్టి మొమెంటం ఎక్కువ అంటే దాని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. బుల్లెట్ ఎంత మొమెంటంతో ముందుకెళ్ళిందో గన్ కూడా అంతే మొమెంటంతో వెనక్కి వస్తుంది. కానీ గన్ మొమెంటం పెద్ద సిగ్నిఫికెంట్గా అనిపించింది మనకు, ఎందుకంటే దాని మాస్ హెవీ కాబట్టి. M/V సేమ్ రెండింటికి. సో విషయం అర్థమైంది అనుకుంటే మనం ఫోటాన్ యొక్క మొమెంటం కనుక్కున్నాం, యాటమ్ కూడా అంతే మొమెంటంతో వెనక్కి వస్తుంది. సో ఆన్సర్ RH ఇంటూ 24/25. ఓకే, మొమెంటం అది. కానీ వాళ్ళు వెలాసిటీ అడుగుతున్నారు కదా. సో మొమెంటం ఆఫ్ యాటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ యాటమ్. మాస్ ఆఫ్ యాటమ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ యాటమ్ ఈజ్ ఈక్వల్ టు RH ఇంటూ 24/25 విచ్ ఇస్ ద మొమెంటం ఆఫ్ ఫోటాన్. సో మనకేం కావాలి, ఓన్లీ వెలాసిటీ కావాలి. సో మాస్ నా పక్కకు పంపించండి. మాస్ నా పక్కకు పంపిస్తే 24HR/25m. ఓకేనా, M నా పక్కకు తీసుకెళ్ళి M వస్తుంది డినామినేటర్లో. ఎస్, ఫోటాన్కి ఏదైతే మొమెంటం ఉంటుందో యాటమ్కి కూడా అదే మొమెంటం ఉంటుంది. ఫోటాన్కి మొమెంటం జనరల్గా కనుక్కోం. ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎక్కువగా 99% అదే వాడతాం. సో మొమెంటం ఆఫ్ ఫోటాన్ కావాలంటే సింపుల్, ఎనర్జీ తెలిస్తే దాన్ని Cతో డివైడ్, స్పీడ్ ఆఫ్ లైట్తో డివైడ్ చేయండి, ఎనర్జీ వస్తుంది. యా, సో ఇది ఈ పార్ట్ అర్థమై ఉంటుంది కదా మీకు. ఇది 5th ఆర్బిట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చింది. 5th నుంచి గ్రౌండ్కి వచ్చినప్పుడు ఎనర్జీ ఎమిట్ అవ్వాలిగా. హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వచ్చినప్పుడు ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఎంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది, 5th దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, 1st దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతుందో ఆ ఎనర్జీ డిఫరెన్స్ అంతా కూడా ఫోటాన్గా ఎమిట్ అవుతుంది. సో ఆ ఎనర్జీ డిఫరెన్స్ నేను కనుక్కున్నా ఇక్కడ. ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఎంతో, ఇంత ఎనర్జీతో ఫోటాన్ బయటకి ఎమిట్ అవుతుంది. ఓకేనా, సో ఇంత ఎనర్జీతో ఫోటాన్ బయటకి ఎమిట్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మీరు వెలాసిటీ అడుగుతున్నారు. వెలాసిటీ అంటే మొమెంటం తెలిస్తే వెలాసిటీ కనుక్కోవడం ఈజీ కదా. మొమెంటం తెలిస్తే వెలాసిటీ కనుక్కోవడం ఈజీ అవుతుంది, అవునా. సో కాబట్టి నేను మొమెంటం కనుక్కోగలిగితే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే ఫోటాన్ని ఇలా ఇసిరేయడం వల్ల యాటమ్ వెనక్కి వస్తుంది. అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వాడుతున్నారు అనేది మనకు అర్థం కావాలి. సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం వాడుతున్నారని అర్థం చేసుకోగలిగితే అంటే మొమెంటమ్స్తో మనం డీల్ చేయాలి. సో మనకి ఎనర్జీ తెలుసు ఫోటాన్కి. ఒక ఫోటాన్కి మొమెంటం కనుక్కోవాలంటే ఫార్ములా ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ డివైడెడ్ బై స్పీడ్. ఒక పార్టికల్ కనుక్కోవాలి, ఫోటాన్కి కాదు, ఒక పార్టికల్ కనుక్కోవాలంటే మాస్ ఇంటూ స్పీడ్ వేసేస్తాం. ఫోటాన్ ఎనర్జీ ఆఫ్ ఎనీ పార్టికల్ అంటే మాస్ ఇంటూ స్పీడ్ వేస్తాం. కానీ ఫోటాన్ కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవాలి, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ డివైడెడ్ బై C. ఇలా గుర్తుపెట్టుకోండి. MC² అనే ఫార్ములా ఉంది కదా, ఐన్స్టీన్స్ రిలేషన్, M = MC². MC² అనే ఎనర్జీ. మనకేం కావాలా, ఫోటాన్ మొమెంటం కావాలి. మొమెంటం అంటే M/C. MC² Cతో డివైడ్ చేస్తే MC వస్తుందిగా. అలా ఆలోచించవచ్చు మనం. సో MC² డివైడెడ్ బై C లాంటిది అనుకోండి. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనకు తెలుసు, దాన్ని Cతో డివైడ్ చేస్తే మొమెంటం వచ్చేసింది. సో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫోటాన్ ఎంత మొమెంటంతో ముందుకెళ్తుందో యాటమ్ అంతే మొమెంటంతో వెనక్కి వస్తుంది. ఓకే, యాటమ్ కూడా అంతే మొమెంటంతో వెనక్కి వస్తుంది. సో ఫోటాన్ మొమెంటం ఎంతో యాటమ్ యొక్క మొమెంటం కూడా అంతే ఉంటుంది, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. కానీ డైరెక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కాబట్టి మ్యాగ్నిట్యూడ్సే ఇంపార్టెంట్ కాబట్టి ఫోటాన్ యొక్క మొమెంటం ఎంతో, P అంటే మొమెంటం, ఎనర్జీ ఆఫ్ మొమెంటం ఆఫ్ ఫోటాన్ ఎంతో మొమెంటం ఆఫ్ యాటమ్ కూడా అంతే ఉంటుంది. సో మొమెంటంని మనం ఏం రాసుకోవచ్చు, మాస్ ఇంటూ స్పీడ్ ఆఫ్ యాటమ్ రాసుకోవచ్చు. ఓకే, సో ఫోటాన్ మొమెంటం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది, ఎందుకంటే యాటమ్ యొక్క మొమెంటం కూడా అంతే ఉంటుంది. సో మాస్ ఆఫ్ యాటమ్ ఎంతో ఆ మాస్ నా పక్కకు పంపించేస్తే వెలాసిటీ స్పీడ్ ఈక్వల్ టు RH ఇంటూ 24/25m అవుతుంది. సో కానీ వాళ్ళు మొమెంటం ఆఫ్ యాటమ్ అని అడుగుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. మొమెంటం ఆఫ్ యాటమ్ ఎంత, ఫోటాన్ మొమెంటం ఎంతో అంతే. సో ఆన్సర్ ఇదే ఉండేది.
ఓకేనా నిఖిల్? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇంకోసారి? సౌండ్ చేస్తే ఎట్లా? అర్థమైందో లేదో చెప్పాలి కదా. ఓకే, సో ట్రాన్సిషన్ ఫ్రమ్ స్టేట్ n equal to 3 to n equal to 1 in a hydrogen-like atom results in ultraviolet radiation. The infrared radiation will be obtained in the transition from. సో మీకు ఒక్కసారి స్టార్టింగ్ స్లైడ్స్లో చూడండి, ఇక్కడ లైమన్ సిరీస్ అంటే ఏదన్నా హైయర్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కనుక వస్తే వచ్చే రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అది అల్ట్రావైలెంట్ రేంజ్ కిందకి వస్తుంది, అల్ట్రావైలెంట్ రేడియేషన్ కిందకి వస్తుంది. అదేవిధంగా బామర్ సిరీస్ హైయర్ ఆర్బిట్ నుంచి హైడ్రోజన్లో హైయర్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి కనుక వస్తే ఓకే 24/25 ఓకే. ఓకే చూడమ్మా, ఇక్కడ RCH ఇంటూ మనం రెగ్యులర్గా చేసే పనే కదా ఇది, 1/1² మైనస్ 1/5². మీరు చేసేస్తారనుకున్నా ఈజీగా నేను. సో RCH ఇంటూ 1/1 విచ్ ఇస్ 1 మైనస్ 1/25. 1 మైనస్ 1/25 ఎంత? 24/25. అందుకు వచ్చింది. ఓకేనా? ఓకే, లైమన్ సిరీస్ మీరు గమనిస్తే 1/λ ఇన్ లైమన్ సిరీస్ ఇస్ ఈక్వల్ టు R ఇంటూ 1/1² మైనస్ 1/n². ఓకే, ఓకే. సో ఇది లైమన్ సిరీస్. సో 1/λ ఇన్ బామర్ సిరీస్ ఇస్ ఈక్వల్ టు R ఇంటూ 1/2² మైనస్ 1/n². ఓకే, అదేవిధంగా మిగతావి. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ కొద్దిగా ఎక్కువ వాల్యూ వస్తుంది. కొద్దిగా ఎక్కువ వాల్యూ అంటే వేవ్ లెంత్ చాలా తక్కువ వస్తుంది. ఇది ఎక్కువ వాల్యూ 1/1లో నుంచి డివైడ్ తీసేస్తాం కదా, ఇది వాల్యూ ఎక్కువ వస్తుంది. ఈ వాల్యూ ఎక్కువ వస్తుంది అంటే 1/λ ఎక్కువ వచ్చినట్టు, అంటే లాంబ్డా తక్కువ వచ్చినట్టు. లాంబ్డా లీస్ట్ అంటే కైండ్ ఆఫ్ అల్ట్రావైలెంట్ రేంజ్ అనుకోవచ్చు. సో విజిబుల్ లైట్ బేసిక్గా వచ్చేసి నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో ఈ విధంగా రాసుకుంటాం. చూడండి, మీరు 1/4 నుంచి తీసేస్తే ఇంకా చిన్న వాల్యూ వస్తుంది. ఇది చిన్న వాల్యూ అంటే వేవ్ లెంత్ కొంచెం ఎక్కువ. సో మనం సిరీస్ లైమన్, భామర్, ప్యాషన్, బ్రాకెట్ ఇట్లా హయ్యర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ఇది తగ్గుతుంది, ఈ వాల్యూ తగ్గుతుంది. 1/λ తగ్గుతుందంటే లాంబ్డా పెరుగుతుంది. ఓకే, సో ఆ పర్టికులర్గా ఆ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం గమనిస్తే అల్ట్రావైలెట్ కిందకి వస్తాయి. లైమన్ సిరీస్లో వచ్చే వేవ్ లెన్స్ అన్ని కూడా అల్ట్రావైలెట్ రైట్ కిందకి వస్తాయి. బామర్ సిరీస్లో వచ్చేవన్నీ కూడా విజిబుల్ లైట్ కిందకి వస్తాయి. మిగతా 3 కూడా ఇన్ఫ్రారెడ్ రేస్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. విజిబుల్ లైట్ మీకు తెలుసు. విజిబుల్ లైట్ అంటే విబ్జార్ కలర్స్. మనం కంటితో చూడగలిగే కలర్స్ని విబ్జార్ కలర్స్ అంటాం. ఈ వి ఉంది చూసారా, దీని యొక్క వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఆర్ 4000 యాంగ్స్ట్రామ్స్ అని కూడా రాసుకోవచ్చు. మనం 4000 యాంగ్స్ట్రామ్స్ ఆర్ 400 నానోమీటర్స్ అని రాసుకోవచ్చు. రెడ్ది వచ్చేసి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఇంత ఉంటుంది. సో మనం వేవ్ లెన్స్ ఇలా రాస్తే ఓకే, వీటి యొక్క వేవ్ లెన్స్ ఇలా ఉంటాయి. సో వేవ్ లెంత్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఎనర్జీ తగ్గుతుంది. వేవ్ లెంత్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంత తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో విజిబుల్ లైట్ కన్నా తక్కువ ఎనర్జీ ఉన్నది ఏంటంటే ఇన్ఫ్రారెడ్. ఓకే, విజిబుల్ లైట్ కన్నా తక్కువ ఎనర్జీతో ఉండేది ఏంటి? ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ ఎలా ఉంటాయంటే 700 కన్నా ఎక్కువ ఉంటాయి అనమాట. 700 నానోమీటర్స్ కన్నా ఎక్కువ. ఎగ్జాక్ట్గా ఎంత అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 700 కన్నా రెడ్ తర్వాత వచ్చింది కాబట్టి 700 కన్నా ఎక్కువ అని అర్థం చేసుకోవచ్చు. అదే విజిబుల్ లైట్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఆర్ఎల్స్ ఎక్కువ ఎనర్జీ అంటే అది యూవీ లైట్ అనమాట. సో యూవీ లైట్ది సో ఇక్కడ 400 నానోమీటర్స్ కాబట్టి 400 నానోమీటర్స్ కన్నా తక్కువ. ఓకే,
400 నానోమీటర్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, సో 400 నానోమీటర్స్ కన్నా తక్కువ 0.1 యాంగ్స్ట్రోమ్స్ టు 10 యాంగ్స్ట్రోమ్స్. 100 10 యాంగ్స్ట్రోమ్స్ అంటే 100 నానోమీటర్స్. ఐ థింక్ ఈ రేంజ్లో ఉంటుంది అనుకుంటా. యూవీ లైట్కి ఈ రేంజ్లో ఉంటుంది. తర్వాత వచ్చేది ఎక్స్రేస్కి వచ్చేసి 0.1 0.01 నానోమీటర్స్ ఏదో ఉంటుంది. దాని నుంచి 100 నానోమీటర్స్ దాకా సంథింగ్ లైక్ ఈ రేంజ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం విబ్జార్ది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. తక్కువ వేవ్ లెంత్ అంటే ఎక్కువ ఎనర్జీ. సో వేవ్ లెంత్ చూస్తే మనం ఇట్లా వెళ్తూ ఉంటే వేవ్ లెంత్ పెరుగుతూ పోతుంది. రివర్స్లో వస్తే ఎనర్జీ పెరుగుతూ వస్తుంది. ఇది స్టోరీ. విబ్జార్ కలర్స్ అంటే విజిబుల్ లైట్. వీటి వేవ్ లెంత్స్ ఇలా ఉంటాయి. ఆ ఇన్ఫ్రారెడ్ అయితే కొంచెం ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, అంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది. యూవీ లైట్కి ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ, తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఎక్స్రేస్కి ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ, ఇంకొంచెం తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది అనమాట. సో లైమన్ సిరీస్ వచ్చి ఫస్ట్ ఆర్బిట్కి వస్తుంది. ఫస్ట్ ఆర్బిట్కి ఎక్కువ ఎనర్జీ కదా. ఎప్పుడైనా ఫస్ట్ ఆర్బిట్తో డీల్ చేసే వాటికి ఎప్పుడు కూడా ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్ ఏ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తే ఫస్ట్ ఆర్బిట్ -13.6 -13.6 నుంచి దేనన్నా సబ్ట్రాక్ట్ చేస్తే హైయర్ ఆర్బిట్ ఎనర్జీని ఎక్కువ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఆర్బిట్కి సంబంధించిన ఎనర్జీ ఎక్కువ. సో అంటే వచ్చే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. సో యూవీ లైట్ వస్తుంది. అందుకే యూవీ లైట్ కన్నా తక్కువ ఎనర్జీ ఏంటి విజిబుల్ కన్నా తక్కువ ఎనర్జీ ఏంటి ఇన్ఫ్రారెడ్ కన్నా తక్కువ ఎనర్జీ అంటే మైక్రోవేవ్స్ అంటాం. దాటికన్నా తక్కువ వేవ్స్ అంటే రేడియో వేవ్స్ అంటాం. అంటే కొన్ని బుక్స్ కొన్ని ఇలా రాస్తారమ్మా. సో అది పెద్ద విషయం, మనం అది పెద్ద ఎగ్జాక్ట్ ఇంపార్టెంట్ కాదు. వైలెట్ కలర్కి ఎగ్జాక్ట్గా 400 కాదు, 400 అని చెప్పలేము మనం. ఓకే, అదేవిధంగా రెడ్ కలర్కి ఎగ్జాక్ట్గా 700 అని కూడా చెప్పలేము. రెడ్లో షేడ్స్ వస్తాయిగా. సో 700 దగ్గర రెడ్ లానే అనిపిస్తుంది, 710 దగ్గర కూడా రెడ్ లానే అనిపిస్తుంది, 730 దగ్గర కూడా రెడ్ లానే ఉంటుంది. కానీ ఆ షేడ్ మారిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఎక్కువ బుక్స్లో మనకు 400 to 700 అనేది చూస్తూ ఉంటాం. మేబీ కొన్ని బుక్స్లో 750 కూడా రాస్తూ ఉండొచ్చు. అది కూడా కరెక్టే, అది కూడా తప్పని చెప్పను. ఎందుకంటే ఒక పర్టికులర్ వేవ్ లెంత్ అనేది రెడ్కి కనిపించదు. ఇప్పుడు మనం రెడ్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి చెప్పండి. బోల్డ్ అన్ని కలర్స్ రెడ్. ఇప్పుడు యూట్యూబ్ సింబల్లో రెడ్ ఉంది, ఆ రెడ్ ఒకలా ఉంటుంది. ఇంకా వేరే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రెడ్ ఉంటాయి, అవునా. సో షేడ్ ఆఫ్ రెడ్ మారే కొద్దీ వేవ్ లెంత్ స్లైట్గా మారుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు 400 నుంచి దాటుకుంటూ పోయామనుకో, ఆ వైలెట్ని వైలెట్ ఇండిగో షేడ్లో ఉన్న వైలెట్ వస్తుంది. 400 నుంచి కొంచెం దూరంగా వెళ్తుంటే 450కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఇండిగోలా ఉంటుంది. కొంచెం 450 నుంచి 500కి వెళ్ళేసరికి బ్లూ షేడ్ వచ్చేస్తుంది. సో ఇంకా కొంచెం దూరంగా వెళ్ళేసరికి బ్లూ గ్రీన్ మిక్స్ షేడ్ లాగా వస్తుంది. అట్లా వేవ్ లెంత్ మారే కొద్దీ ఆ షేడ్ మారిపోతూ ఉంటుంది. ఓకేనా. 700 నేను చూసినంత బుక్స్లో అంతా కూడా 700 ఎక్కువగా చూశాను నేను. బట్ 750 రాయడంలో కూడా తప్పేం కాదు. ఇంకా 750 దాకా కూడా మన ఐ సెన్స్ చేయొచ్చు. ఎస్, అట్లా లైట్ రెడ్, రెడ్డిష్ రెడ్, ఆరెంజ్ రెడ్ ఇట్లా ఉంటాయి కదా వేరియంట్స్. సో ఇప్పుడు 700 కన్నా తక్కువ తీసుకున్నాం అనుకో, అంటే ఆరెంజ్కి దగ్గరగా ఉంటుంది. అది అంటే ఆరెంజ్ షేడ్ వస్తుంది రెడ్కి. అట్లా మనం ఈవినింగ్ సన్ చూస్తాం కదా, ఆరెంజ్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ రెడ్ ఎల్లో మిక్స్ అయినట్టు ఉంటుంది మార్నింగ్ అని ఈవినింగ్ అని సన్లైట్. ఓకేనా, స్టోరీ అది. సో ఒకసారి మనం మళ్ళీ బ్యాక్ టు ద క్వశ్చన్ వెళ్ళిపోతే, ఈ క్వశ్చన్ చూడండి, ఫాస్ట్గా చెప్పేద్దాం ఆన్సర్. సో 3 నుంచి 1కి వస్తే, 1కి వచ్చిందంటే మీనింగ్ ఏంటి? యూవీ లైట్. 1కి వస్తుందంటే యూవీ లైట్. 2కి వస్తున్నాయంటే నెక్స్ట్ సిరీస్ లైమన్ బామర్ సిరీస్ వచ్చేసి సెకండ్ లెవెల్కి వచ్చేవి. సో లైమన్ సిరీస్ వచ్చేసి ఓకే హయ్యర్ లెవెల్ నుంచి 1కి ఫస్ట్ ఆర్బిట్కి వచ్చేది. సో ఇవి ఎమిట్ చేసే రేడియేషన్ యూవీ లైట్ ఉంటుంది. బామర్ సిరీస్ వచ్చేసి nth నుంచి 2కి వస్తాయి. వీటికి కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. విజిబుల్ లైట్. ఈ రెండే మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడు కూడా ఇన్ఫ్రారెడ్ లైట్ ఇస్తాయి. ఓకే, సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ విల్ బి అబ్టైన్డ్ ఇన్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్, ఏ ట్రాన్సిషన్ ఇన్ఫ్రారెడ్ వస్తుంది మనకు చూడండి ఇక్కడ, nth to 3rd. పైర్ ఆర్బిట్ నుంచి 3rdకి వచ్చినా వస్తుంది, nth ఆర్బిట్ నుంచి 4thకి వచ్చినా కూడా ఇన్ఫ్రారెడ్డే. అవునా. లైమన్ బ్రాకెట్ పీ ఫండ్, ప్యాషన్ బ్రాకెట్ పీ ఫండ్, 3 సిరీస్లో కూడా ఇన్ఫ్రారెడ్డే వస్తుంది. మనం ఇంతకుముందు చూసాం.
అంటే ఏదైనా హైయర్ లెవెల్ నుంచి 3 కానీ 4 కానీ 5 కానీ వస్తే మనకి ఇన్ఫ్రారెడ్ వస్తుంది. లైమన్ సిరీస్ యూవీ రేస్ ఇస్తుంది, బామర్ సిరీస్ విజిబుల్ లైట్ ఇస్తుంది. మిగతా 3 సిరీస్లు ప్యాషన్ బ్రాకెట్ పీఫండ్ 3 సిరీస్లు కూడా ఇన్ఫ్రారెడ్ లైట్ని ఇస్తాయి. సో 2 నుంచి మనకైతే అది లైమన్ సిరీస్ అయి ఉండాలి అవునా. 3 నుంచి 2 కంటే అది బామర్ సిరీస్ అయి ఉండాలి అవునా. 4 నుంచి 2 అయినా కూడా బామర్ సిరీస్ అవునా. ఎందుకంటే ఏ 2 సెకండ్ ఆర్బిట్కి వెళ్ళిందంటే అది బామర్ సిరీస్. బామర్ సిరీస్ అంటే లైమన్ సిరీస్ అంటే యూవీ లైట్, బామర్ సిరీస్ అంటే విజిబుల్ లైట్. అంటే మన కంటికి కనిపించే కలర్స్ హైడ్రోజన్ ఆటం ఎమిట్ చేయాలంటే అది బామర్ సిరీస్ అయి ఉండాలి. 4 to 3 ఎనీ హైయర్ ఆర్బిట్ టు 3 ఇట్ విల్ బి ప్యాషన్ సిరీస్. ప్యాషన్ సిరీస్ విల్ ఎమిట్ ఇన్ఫ్రారెడ్ లైట్ ఆర్ బ్రాకెట్ సిరీస్. ఆన్సర్స్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 5 to 3 అని చెప్పినా కూడా ఆన్సర్ ఇదే అయ్యింది, ప్యాషన్ అయింది. 6 to 4 అయినా కూడా బ్రాకెట్ సిరీస్ అవుతుంది, అది బ్రాకెట్ సిరీస్ అవుతుంది, అది కూడా ఇన్ఫ్రారెడ్ ఎమిట్ చేస్తుంది. 9 to 5 అని చెప్పినా కూడా అది ప్యాషన్ బ్రాకెట్ పీఫండ్ సిరీస్. పీఫండ్ సిరీస్ ఏదైనా సరే ఆ లాస్ట్ 3 సిరీస్లో ఇన్ఫ్రారెడ్ లైట్ని ఎమిట్ చేస్తాయి. యా కైండ్ ఆఫ్ అలానే అర్థం చేసుకోవచ్చు అమ్మా. నిఖిల్ అలా కూడా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ మళ్ళీ 3 పార్ట్లు చేస్తే నియర్ ఇన్ఫ్రారెడ్, ఫార్ ఇన్ఫ్రారెడ్ అట్లా చెప్పుకోవచ్చు. ఓకే, టూ మచ్ కన్ఫ్యూజన్ ఎందుకని నేను అట్లా చెప్పలేదు. మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఒకవేళ నేర్చుకుంటే ఆ విధంగా వెళ్ళనుకుంటు. సో right. The wavelength of first line of Lyman series for hydrogen atom is equal to that of second line of Balmer series for a hydrogen-like ion. Atomic number Z of the ion is. సో ఈ క్వశ్చన్ మనం బాగా ప్రాక్టీస్ చేసాం ఇప్పటిదాకా. మన ప్రాక్టీస్ని కొంచెం అప్లై చేద్దామా? నేను ఫస్ట్ నుంచి అంతా సాల్వ్ చేయను, ఇంకా డైరెక్ట్గా చేసేస్తాను. వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్. వేవ్ లెంత్ అంటున్నారు అంటే 1/λ ఏం రాసుకుంటాం, R ఇంటూ లైమన్ సిరీస్ ఫస్ట్ లైన్ అంటే సెకండ్ నుంచి ఫస్ట్కి రావాలి. లైమన్ సిరీస్ అంటే ఫస్ట్కి రావాలి, ఫస్ట్ ఆర్బిట్కి రావాలి. ఫస్ట్ లైన్ అన్నప్పుడు సెకండ్ నుంచి ఫస్ట్కి రావడం. సో 1/1² మైనస్ 1/2². ఇది వేవ్ లెంత్, ఇది 1/వేవ్ లెంత్. ఓకే, ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా. వేవ్ లెంత్ ఈక్వల్ అంటే 1/λ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. ఇస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సెకండ్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్. బామర్ సిరీస్ని ఎలా రాస్తాం మనం, R ఇంటూ బామర్ సిరీస్ అంటే సెకండ్ లైన్కి రావడం. బామర్ సిరీస్ అంటే సెకండ్ లైన్కి రావడం. ఓకే, సెకండ్ ఆర్బిట్కి రావడం. సో సెకండ్ ఆర్బిట్కి రావడం కాబట్టి 1/2² ఫస్ట్ ఉంటుంది. తర్వాత దట్ ఆఫ్ సెకండ్ లైన్ అంట. సెకండ్ లైన్ అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ బామర్ సిరీస్ అంటే ఏంటి, బామర్ సిరీస్ అంటే హైయర్ ఆర్బిట్స్ నుంచి సెకండ్ ఆర్బిట్కి రావడం. దాంట్లో ఫస్ట్ లైన్ అంటే ఏంటి, థర్డ్ నుంచి సెకండ్కి రావడం. సెకండ్ లైన్ అంటే ఏంటి, ఫోర్త్ నుంచి సెకండ్కి రావడం. సో ఏ ఆర్బిట్ నుంచి రావాలి, ఫోర్త్ నుంచి రావాలి. సో కాబట్టి సెకండ్ స్టేజ్ ఏదైతే సబ్ట్రాక్ట్ చేస్తున్నామో అక్కడ డినామినేటర్లో ఏ ఆర్బిట్ నుంచి మాట్లాడుతున్నామో ఆర్బిట్ని స్క్వేర్ చేయాలి. ఓకేనా, ఫోర్త్ నుంచి సెకండ్కి వచ్చేదని సెకండ్ లైన్ అంటాం. ఫోర్త్ నుంచి సెకండ్కి వచ్చేది కాబట్టి 1/n1² మైనస్ 1/n2² లాగా వస్తుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. కాకపోతే వేరే ఆటమ్ ఇది, హైడ్రోజన్ లైక్ కానీ హైడ్రోజన్ కాదు. ఓకేనా, అంటే Z² వస్తుంది. ఎనర్జీలో ఫార్ములా, ఎనర్జీలో Z² వస్తుంది, RCH ఇంటూ Z²/n² వస్తుంది ఎనర్జీలో. ఓకేనా, వేవ్ లెంత్ అన్నప్పుడు HC క్యాన్సిల్ అయిపోద్ది. సో ఆ Z² టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది. హైడ్రోజన్కి అయితే Z1 కాబట్టి రాయం. హైడ్రోజన్ లాంటి ఆటమ్, హైడ్రోజన్ కాకుండా హైడ్రోజన్ లాంటి ఆటమ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్స్కి అయితే Z² ఎక్స్ట్రా వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి RR క్యాన్సిల్. 1 మైనస్ 1/4 ఇస్ 3/4. నీకు ఇది కూడా చెప్పాలమ్మా, ఇంకో 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదేమన్నా, అర్థమైందా? సో 1/4 మైనస్ 1/16 Z², 3/4, 16 minus 4, okay sorry 4 minus 1 is 3, 3/16 into Z². సో Z² is equal to 4 1s 4 4s. నిఖిల్ కోసం క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో Z² equal to 4, Z equal to 2. ఓకేనా?
నెక్స్ట్ చూడండి, an electron in the hydrogen atom jumps from excited state n to the ground state. Okay, wavelength so emitted illuminates a photosensitive material having work function 2.75 electron volts. If the stopping potential of a photoelectron is 10 volts, the value of n will be. Okay, సో ఇక్కడ చూడండి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని అటామ్స్ని మిక్స్ చేశారనమాట. సో ఓకే, ఎంత ఎక్సైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తుందంట. అప్పుడు ఎనర్జీ ఎంత వస్తుందమ్మా, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎమిటెడ్ ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇన్ ఎనర్జీస్ ఆఫ్ ద టూ ఆర్బిట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఏ ఆర్బిట్ నుంచి వస్తుంది, ఎంత ఆర్బిట్ నుంచి వస్తుంది, ఎక్కడికి వస్తుంది, గ్రౌండ్ స్టేట్కి వస్తుంది, అంటే ఫస్ట్ ఆర్బిట్కి వస్తుంది. సో దీన్ని RCH ఇంటూ 1/1² మైనస్ 1/n² అని రాసుకోవచ్చు కదా. ఓకే, హైడ్రోజన్ ఆటమే కదా. సో 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పారు కదా. సో మనకు యాక్చువల్లీ ఈ ఫార్ములా కన్నా కూడా ఇంకో ఫార్ములా కంఫర్టబుల్, దీనికన్నా కూడా కంఫర్టబుల్ ఇంకో ఫార్ములా, ఎందుకంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో డీల్ చేస్తాం కదా. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో డీల్ చేస్తాం కాబట్టి మనం -13.6 డివైడెడ్ బై n² మైనస్ ఆఫ్ -13.6 డివైడెడ్ బై 1² విచ్ ఇస్ ఈక్వల్ టు 13.6 ఇంటూ ఇది ప్లస్ అవుతుందమ్మా, ఇది ప్లస్ అవుతుంది. సో 1 మైనస్ 1/n² అవుతుంది. ఈ మొత్తం కలిపి ఎంత అవుతుంది, ఇది దిస్ ఇస్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాపింగ్ పొటెన్షియల్ చెప్పారు. స్టాపింగ్ పొటెన్షియల్ 10 volts అయితే, సో మీరు గుర్తుంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఇస్ ఈక్వల్ టు ఈ టైమ్స్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్. స్టాపింగ్ పొటెన్షియల్ ఎంతో దానికి ఎలక్ట్రాన్ చేర్చండి, ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూని మల్టిప్లై చేయండి, మనకు మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. సో 10 volts ఇచ్చారు వాళ్ళు. సో 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ E ఇంటూ 10 volts ఇస్ 10 electron volts. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ 10 electron volts. మీకు గుర్తుంటే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. మనం ఒక ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ మీద ఫోటాన్ ఇస్తే ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ దాన్ని అబ్జర్వ్ చేసుకొని బయటకు వస్తుంది, ఆ ఫోటాన్ అబ్జర్వ్ చేసుకొని బయటకు వస్తుంది. సో బయటకు రావడానికి కావాల్సిన మినిమం ఎనర్జీ ఏదైతుందో దాన్ని వర్క్ ఫంక్షన్ అంటాం. ఆ వర్క్ ఫంక్షన్ తీసుకోగా అంత ఎనర్జీ తీసుకొని బయటకు రాగా మిగిలిన ఎనర్జీ అంతా కూడా దాని కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. అన్ని ఎలక్ట్రాన్స్కి కాదు, కొన్ని ఎలక్ట్రాన్స్ కొలిషన్ వల్ల కొంచెం తక్కువ ఎనర్జీ కూడా ఉండొచ్చు, కొంచెం ఎనర్జీ లాసెస్ కూడా ఉండొచ్చు. కానీ మిగిలిన ఎంత ఎనర్జీ కూడా కొన్ని ఎలక్ట్రాన్స్కి మ్యాక్సిమం ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. సో మిగిలిన ఎనర్జీ అంతా కూడా కొన్ని ఎలక్ట్రాన్స్కి మాత్రమే కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, కొన్నిటికి లాసెస్ కూడా ఉంటాయి. సో అందుకని మనం మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ పాసిబుల్ ఫర్ అన్ ఎలక్ట్రాన్ రాస్తుంటాం. ఇచ్చిన ఎనర్జీ అంతా కూడా వర్క్ ఫంక్షన్కి పనికొచ్చింది, కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి పనికొచ్చింది. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మనం కనుక్కున్నాం. ఈ ఫోటాన్ని ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ మీద ఇసిరేస్తే 2.75 electron volts ఉందండి ఆ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్కి వర్క్ ఫంక్షన్. అంటే అంత ఎనర్జీ మనం ఇస్తే అప్పుడే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. సో అంత ఎనర్జీ కన్నా ఎక్కువ ఇచ్చాం కాబట్టి చూడండి స్టాపింగ్ పొటెన్షియల్ ఉందంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఇంత ఉంది కదా. ఇంత కైనెటిక్ ఎనర్జీ వచ్చిందంటే మన ఇచ్చిన ఫోటాన్ యొక్క ఎనర్జీ 10 electron volts. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ వర్క్ ఫంక్షన్ వచ్చేసి 2.75 electron volts ఉంది. ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వచ్చి వాళ్ళు స్టాపింగ్ పొటెన్షియల్ ఇస్తే ఎప్పుడైనా సరే దానికి ఎలక్ట్రాన్ని చేర్చండి మనకు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి 10 electron volts. సో ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత 12.75 electron volts. 12.75 electron volts. ఓకే, సో ఇది మనకు బాగా ఫెమిలియర్ అనుకుంటే 12.75 ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి వెళ్తే మనకి ఈ ఎనర్జీ వస్తుంది, ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి వెళ్తే ఈ ఎనర్జీ వస్తుంది మనకు తెలిసి ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎస్ చూడండి 12.75 ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి, ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కనుక వెళ్తే ఇంత ఎనర్జీ వస్తుంది అవునా. ఫోర్త్ ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వెళ్తే అంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, అంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ రిలీజ్ అవుతుంది. ఈ ఫోటాన్ని ఫోటో సెన్సిటివ్ మెటీరియల్కి ఇస్తే అది బయటకు వచ్చి కైనెటిక్ ఎనర్జీ ఎక్వైర్ చేస్తుంది. సో 12.75 అనేది మనకు తెలుసు. ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఫోర్త్ ఆర్బిట్ అండ్ ఫస్ట్ ఆర్బిట్ అని తెలుసు. సో ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఫోర్త్ ఆర్బిట్ అండ్ ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి ఇట్ షుడ్ హ్యావ్ బీన్ కమింగ్ ఫ్రమ్ ఫోర్త్ ఆర్బిట్ టు ఫస్ట్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ అంటే గ్రౌండ్ స్టేట్. సో ఇట్ షుడ్ బి ఫోర్త్ ఆర్బిట్.
అంటే డైరెక్ట్ ఈ ఎనర్జీ చూసి చెప్పేయచ్చు, మనం క్యాలిక్యులేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు. లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు, దీన్ని 13.6 కూడా ఈక్వేట్ చేయండి, 13.6 ఇంటూ 1 మైనస్ 1/n² ఈక్వేట్ చేయండి, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ మనకు జనరల్గా యాటమ్స్లో ఫస్ట్ 4-5 లెవెల్స్ మధ్య డిఫరెన్సెస్ వాటి యొక్క ఎనర్జీస్ మనకు జనరల్గా గుర్తుంటాయి, చేసే ప్రాబ్లమ్స్ చేసే కూడా ఈజీగా గుర్తుంటాయి. దాన్ని బట్టి ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు, ఏ ఆర్బిట్ నుంచి వస్తుందని రికగ్నైజ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఎనర్జీ తెలుసు, దాన్ని ఈక్వేట్ చేయండి, ఎన్ వాల్యూ కనుక్కోండి, అలా కూడా వస్తుంది. కానీ క్యాలిక్యులేషన్ కొద్దిగా ట్రిక్కీ ఉంటుంది. ఓకేనా చంద్రశేఖర్, ఏ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి క్లియర్గా చెప్తావా? ఏ పార్ట్ అర్థం కాలేదు క్లియర్గా అడుగు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. Out of the following, which one is not a possible energy for a photon to be emitted by a hydrogen atom according to Bohr's atomic model? ఎటువంటి ఎనర్జీ ఉన్న ఫోటాన్ని హైడ్రోజన్ ఆటమ్ ఎమిట్ చేయదు? ఓకే, -13.6 ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్, ఫోర్త్, -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్, -1.5 or 1.51 electron volts, -0.85 electron volts. సో ఇది ఫోర్త్ నుంచి ఫస్ట్ కొన్ని వచ్చింది అనుకోండి, ఈ డిఫరెన్స్ ఎంత? 12.75. సో ఇంత ఎనర్జీ ఉన్న ఫోటాన్ని ఎమిట్ చేస్తుంది గ్యారంటీగా హైడ్రోజన్ ఆటమ్, పాసిబుల్ ఎప్పుడు 4 నుంచి 1కి వచ్చినప్పుడు. అదే 3 నుంచి 1కి కనుక వస్తే, 3 నుంచి 1కి కనుక వస్తే డిఫరెన్స్ ఎంత? 12.1, 12.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎమిట్ చేస్తుంది. అదే 2 నుంచి 1కి వస్తే +10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎమిట్ చేస్తుంది. అదే 4 నుంచి 3కి వస్తే చూడండి ఇక్కడ, సో 0.85 నుంచి 0.51 తీసేస్తే 0.65 ఎలక్ట్రాన్స్, అప్రాక్సిమేట్గా 0.65 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఏదో ఎమిట్ చేస్తుంది. అదే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, సో 3.4 నుంచి 1.5 తీసేస్తే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎమిట్ చేస్తుంది. సో ఇవి ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ పాసిబుల్ మనకు తెలిసినంత వరకు. సో ఇక్కడ చూడండి ఒకసారి, 11.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పాసిబిలిటీ ఉందా? అసలు 11.1 వచ్చే పాసిబిలిటీ ఉందా? ఇక్కడి నుంచి వస్తే 12.1 అంట, ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 10.2 అంట. 11.1 ఎక్కడ పాసిబిలిటీ లేదు. థర్డ్ నుంచి ఫస్ట్కి వస్తే 12.1, సెకండ్ నుంచి ఫస్ట్కి వస్తే 10.2, ఓకే. సో 11.1 ఎక్కడా లేదు, సో ఇది పాసిబుల్ కాదు. 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పాసిబుల్ కదా, థర్డ్ నుంచి సెకండ్కి వచ్చినప్పుడు వస్తుంది అంత ఫోటాను. సో 13.6 పాసిబుల్ కదా, ఇన్ఫినిటీ నుంచి ఇక్కడికి వస్తే, ఇన్ఫినిటీ నుంచి ఫస్ట్ ఆర్బిట్ కనుక వస్తే అంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. అదేవిధంగా 0.65 కూడా పాసిబులే కదా, చూడండి ఇక్కడ ఫోర్త్ నుంచి థర్డ్కి వచ్చినప్పుడు 0.65 పాసిబుల్. వెరీ గుడ్. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇవి పాసిబుల్, ఇది పాసిబుల్ కాదు, వాళ్ళు పాసిబుల్ కాదని అడిగారు. Always emitted photon energy will be equal to difference of the two energy levels which are involved. Okay, or else absorbed photon energy is equal to difference between two energy levels involved. Photon energy eppudu kuda energy difference between two orbits untadi. And energy of orbits is always fixed, which is -13.6 into z²/n². The energy of a hydrogen atom in the ground state is -13.6 electron volts. The energy of helium atom in the first excited state. First excited state ante n equal to 2. Second orbit ne first excited state అని కూడా అంటాం. So energy is equal to -13.6 into z²/n². Helium ki z equal to 2, which is -13.6 into z వచ్చేసి 2². సో ఎనర్జీ ఆఫ్ ఏ ఆర్బిట్ అడుగుతున్నారు వాళ్ళు? సెకండ్ ఆర్బిట్ ఆర్ ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ గురించి అడుగుతున్నారు. అంటే n కూడా 2, సో వచ్చేసి 2². క్యాన్సిల్ చేసేస్తే -13.6 వస్తుంది. హీలియంకి ఫస్ట్ ఆర్బిట్ గురించి అడగల, సెకండ్ ఆర్బిట్ గురించి అడుగుతున్నారు. హీలియం యొక్క ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ ఎంత? హీలియం యొక్క ఫస్ట్ ఆర్బిట్ ఎనర్జీ కనుక అడిగితే -13.6 ఇంటూ హీలియంకి 2², ఫస్ట్ ఆర్బిట్ అడుగుతాం కాబట్టి 1² వచ్చేసి -50, 13 4 50 to 54.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. హీలియం యొక్క ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ 4 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది, 2² టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ ఎనర్జీ 4 టైమ్స్ తక్కువ ఉంటుంది. అట్లా హైడ్రోజన్ యొక్క ఫస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాను హీలియం యొక్క సెకండ్ ఆర్బిట్ ఎలక్ట్రాన్కి ఎనర్జీ లెవెల్స్ అయితే సేమ్ ఉన్నాయి. ఓకే, 13.6 electron volts.
The ionization energy of the electron in the hydrogen atom in its ground state is 13.6 electron volts. The atoms are excited to higher energy levels to emit radiations of 6 wavelengths. Maximum wavelength of emitted radiation corresponds to the transition between. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒకసారి. అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ద హైడ్రోజన్ atom in its ground state. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీనే నెగిటివ్గా రాస్తే అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. నెగిటివ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఏ ఆర్బిట్లో అయినా సరే ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత ఉందో దానికి నెగిటివ్ సైన్ అప్లై చేస్తే వచ్చేదే అయనైజేషన్ ఎనర్జీ. అంటే మన ఎలక్ట్రాన్ ఎనర్జీస్ చెప్పుకుంటాం -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని, దాన్ని మైనస్ సైన్ తీసేసి రాస్తే వచ్చేదే అయనైజేషన్ ఎనర్జీ. అంటే అంత ఎనర్జీ మనం ఇస్తే ఎలక్ట్రాన్ తప్పించుకొని ఆటమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా ఇంకో కాన్సెప్ట్ ఉంది. అదేంటి? అది ఎలక్ట్రాన్ తీసేసి అయనైజేషన్ ఎనర్జీలో ఎలక్ట్రాన్ తీసేసి రాస్తే దాన్ని అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. హైడ్రోజన్ ఆటంలో ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఎనర్జీ -13.6, అయనైజేషన్ ఎనర్జీ +13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అయనైజేషన్ పొటెన్షియల్ అన్నాం అనుకోండి 13.6 వితౌట్ ఎలక్ట్రాన్ చెప్పండి 13.6 వోల్ట్స్. అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ పొటెన్షియల్, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిట్, మూడింటికి చాలా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. అర్థం చేసుకొని చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, ఆటమ్స్ ఆర్ ఎక్సైటెడ్ టు హైయర్ ఎనర్జీ లెవెల్స్ టు ఎమిట్ రేడియేషన్స్ ఆఫ్ 6 వేవ్లెంత్స్. చూడండి ఒకసారి, టు ఎమిట్ 6 వేవ్లెంత్స్ అంటే 6 డిఫరెంట్ ఫోటాన్స్ ఎమిట్ చేయాలి. ఏ పాసిబుల్ లెవెల్? n=4 అని అర్థమవుతుందా? n=4 అయితేనే కదా నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేవ్లెంత్స్ ఇస్ n × n-1/2. n × n-1/2 అవ్వాలంటే 6 అవ్వాలంట. అంటే n ఏమవుతుంది మనకు? 4 అవుతుంది. ఇది కావాలంటే సాల్వ్ చేయండి. మనం ఆల్రెడీ ఈ సెషన్లోనే మనం చేసాం, క్వశ్చన్స్ చేసాం ఇదే రిలేటెడ్ క్వశ్చన్స్. దాన్ని బట్టి మనం n=4 అని గెస్ చేయొచ్చు. సో అది గెస్ చేస్తే n=4 అని అర్థమవుతుంది. మాక్సిమం వేవ్లెంత్ ఆఫ్ ఎమిటెడ్ రేడియేషన్. మాక్సిమం వేవ్లెంత్ ఎప్పుడు వస్తుంది మనకు? మాక్సిమం వేవ్లెంత్ అంటే మినిమం ఎనర్జీ. మాక్సిమం వేవ్లెంత్ అంటే మినిమం ఎనర్జీ. ఓకే, సో మాక్సిమం వేవ్లెంత్ అంటే మినిమం ఎనర్జీ. మినిమం ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? 2 నుంచి ఫస్ట్కి వెళ్ళినప్పుడు కదా. సో ఇది హైయర్ లెవెల్కి వెళ్ళింది. ఏ హైయర్ లెవెల్కి వెళ్ళింది? 4కి వెళ్ళింది. 4 నుంచి 3కి రావచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది. ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో, హైయెస్ట్ ఎనర్జీ ఉన్న ఫోటాన్ ఎమిట్ అవుతుంది. హైయెస్ట్ ఎనర్జీ అంటే లోయెస్ట్ వేవ్లెంత్ ఆర్ షార్టెస్ట్ వేవ్లెంత్. కానీ వాళ్ళు ఏమంటున్నారు? లాంగెస్ట్ వేవ్లెంత్, మ్యాక్సిమం వేవ్లెంత్ అన్నారు కదా. మ్యాక్సిమం వేవ్లెంత్ అంటే ఏంటి? మ్యాక్సిమం వేవ్లెంత్ అంటే లీస్ట్ ఎనర్జీ. మ్యాక్సిమం వేవ్లెంత్ అంటే లీస్ట్ ఎనర్జీ. ఓకే, సో 4 నుంచి కిందికి వచ్చే ప్రాసెస్లో ఏ ఫోటానికి లీస్ట్ ఎనర్జీ ఉంటుంది? ఓకే, ఏ 2 ఆర్బిట్స్కి అయితే లీస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుందో, ఓకే, ఏ 2 ఆర్బిట్స్కి అయితే లీస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుందో వాటికి హైయెస్ట్ వేవ్లెంత్ ఉంటుంది. సో 4 నుంచి 3కి వచ్చేటప్పుడు 4కి 3కి మధ్య డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ చాలా చాలా తక్కువ ఉంటుంది. 4కి 3కి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ చాలా చాలా తక్కువ. చూడండి ఒకసారి, 4కి 3కి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ 0.65. మిగతా వాటికి డిఫరెన్స్తో పోలిస్తే 4కి 3కి ఎనర్జీ డిఫరెన్స్ చాలా చాలా తక్కువ. సో ఎనర్జీ డిఫరెన్స్ తక్కువ కాబట్టి వేవ్లెంత్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆన్సర్ షుడ్ బి 4 to 3. ఆన్సర్ షుడ్ బి 4 to 3. కరెక్ట్. ఓకే, సో ఇదే మ్యాక్సిమం వేవ్లెంత్ బదులు ఇంకో ఆపోజిట్ క్వశ్చన్ కూడా అడగచ్చు. లీస్ట్ వేవ్లెంత్ అను, లేదంటే షార్టెస్ట్ వేవ్లెంత్ అని అడగచ్చు. ఒకవేళ లీస్ట్ వేవ్లెంత్ ఆర్ మినిమం వేవ్లెంత్ అని అడిగితే అంటే మ్యాక్సిమం ఎనర్జీకి సంబంధించిన ఫోటాన్. సో మ్యాక్సిమం ఎనర్జీ ఫోటాన్ ఎప్పుడు అమౌంట్ అవుతుంది? 4 నుంచి హైయెస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ వచ్చే లెవెల్కి వెళ్ళాలి. అంటే 4th నుంచి ఫస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే హైయెస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది, అంటే లీస్ట్ వేవ్లెంత్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం వేవ్లెంత్ అంటే లీస్ట్ ఎనర్జీ రావాలంటే 4 నుంచి వచ్చేటప్పుడు 4 నుంచి 3కి వచ్చినప్పుడు లీస్ట్ ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి లీస్ట్ ఎనర్జీ ఫోటాన్ ఎమిట్ అవుతుంది. కొన్నిసార్లు పడుతుంది కదా. ఇలాంటి క్వశ్చన్స్ని మనం స్మార్ట్గా ఏం చేస్తాం అనే దాన్ని బట్టే మన ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ ఉండవు, ఒకవేళ వచ్చినా కూడా ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయాలా? టైం ఎక్కువ పడుతుంది అనుకున్నవన్నీ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం మంచిది. మీకు టైం పడుతుందని డౌట్ వస్తే ముందుకు వెళ్ళిపోవాలి అంతే. టైం వేస్ట్ చేయకూడదు ఆ క్వశ్చన్ దగ్గర. ముందుకు వెళ్ళిపోండి. అలా టైం సేవ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో టైం మిగులుతుంది గ్యారెంటీగా. ఆ టైం మిగిలినప్పుడు వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఓకేనా? సో ఎందుకంటే దీనిలో టైం ఎక్కువ స్పెండ్ చేసేసారు. ఓకే, టైం ఎక్కువ స్పెండ్ చేస్తే టైం ఎక్కువ వేస్ట్ అయిపోయింది, అది ఇంకా ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో స్మార్టెస్ట్ వే టు డూ ఇస్, ఏదైనా కొంచెం టఫ్ క్వశ్చన్ వచ్చిందని, టఫ్ ఆర్ఎల్స్ లెందీ క్వశ్చన్ అనిపించినా, క్యాలిక్యులేషన్ కష్టం అనిపించినా కూడా అవన్నీ ముందే కొంచెం గెస్ చేసి ఆ క్వశ్చన్ పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోవాలి. అలా చేసుకోగలిగితే చాలా టైం సేవ్ అవుతుంది.
ప్రెషర్ పెరగకుండా ఉంటుంది. సో అది చేయడం చాలా కష్టం, ఎగ్జామ్లో చేయడం చాలా కష్టం. ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలనే మీద ధ్యాస ఉంటుంది, కానీ ఎలా వదిలేయాలనే దాని మీద ధ్యాస ఉంటుంది. సో అది మనం కాన్షియస్గా అలవాటు చేసుకోవాలి. ఏ క్వశ్చన్ వదిలేదు, ఈ క్వశ్చన్ పక్కన పెడదాం, ప్రస్తుతానికి వదిలేయడం అంటే కంప్లీట్గా వదిలేయట్లా, మనం ప్రస్తుతానికి పక్కన పెడతాం, లాస్ట్లో వద్దాం మనకు టైం మిగిలితే. ఒకవేళ ఇది క్వశ్చన్ సాల్వ్ చేస్తాం మనకి, ఇప్పుడు లాస్ట్లో బోల్డ్ క్వశ్చన్స్ మిస్ అయిపోతాయి మనకు. ఎందుకంటే టైం ఎక్కువ పట్టే క్వశ్చన్స్ ఏం చేస్తాయి, మనం ఈజీ క్వశ్చన్స్ 3-4 చేయొచ్చు కదా, అక్కడ కెమిస్ట్రీలోనో బయాలజీలోనో ఇంకెక్కువ క్వశ్చన్స్ చేయొచ్చు. సో అది ప్రాక్టీస్ చేయాలి, మీరు ఎగ్జామ్స్లో అలవాటు చేసుకోవాలి. కొద్దిగా ట్రిక్కీగా అనిపిస్తున్న క్వశ్చన్, ట్రిక్కీ కాకపోయినా కూడా, మీకు ట్రిక్కీ అనిపించినా కూడా వదిలేసి ముందుకు వెళ్ళాలి. The ground state energy of hydrogen atom is 13.6 electron volts. When its electron is in the first excited state, its excitation energy is. When its electron is in the, okay, question సరిగా ఫ్రేమ్ చేయలేదు. ఓకే, సో ground state of energy -13.6, ప్లస్ ఇచ్చారు -13.6. When its electron is in the first excited state, first excited and -3.4 electron volts. సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, ఇట్స్ ఫస్ట్ ఎక్సైటేషన్ ఎనర్జీ అని అడుగుండాలేమో వాళ్ళు, అంటే గ్రౌండ్ నుంచి ఫస్ట్కి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ కావాలి అని అడగడం వాళ్ళ ఉద్దేశం అనుకుంటా. ఈ రెండింటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎంత, 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఫస్ట్ ఎక్సైటేషన్కి ఫస్ట్ ఎక్సైటేషన్ లెవెల్కి వెళ్ళడానికి 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్న ఒక ఫోటాన్ని మనం కానీ సప్లై చేస్తే అది తీసుకొని హ్యాపీగా గ్రౌండ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తుంది. సో ఆన్సర్ షుడ్ బి 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. నువ్వు చదువుతున్న చాప్టర్లో నుంచి కష్టమైన క్వశ్చన్స్ వస్తే అప్పుడేం చేస్తావు అమ్మా? అందుకే సెలెక్టెడ్ చాప్టర్స్ చదివితే టైం ఉంది కదా, సెలెక్టెడ్ చాప్టర్స్ ఎందుకు చదవడం, అన్నీ చదవచ్చు కదా. లాస్ట్ 2 months అనుకో ప్రిపరేషన్, అప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే తప్పదు, ఇంకా కొన్ని చాప్టర్సే చదవాలి, ఇంకా టైం ఉంది కదా. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ది గ్రౌండ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. The kinetic energy of electron in the first excited state. First excited state లో బేసిక్ ఎనర్జీ ఎంత, -13.6. హైడ్రోజన్ కాబట్టి Z² 1 డివైడెడ్ బై n², Z 1 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే n = 2. సో ఎనర్జీ ఇన్ ద సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ఇస్ -13.6 డివైడెడ్ బై 2², which is -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకేనా, ఎనర్జీ తెలుసు, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ ఎనర్జీ, which is +3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనర్జీ ఎంత అయితే ఉంటుందో ఒక ఎలక్ట్రాన్కి టోటల్ ఎనర్జీ, దాంట్లో మైనస్ సైన్ తీసేయండి, వచ్చేదే కైనెటిక్ ఎనర్జీ. ఎలక్ట్రాన్కి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండూ ఉంటాయి. మనం ఏదైతే కనుక్కుంటున్నామో ఇది టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. మనం ఇంతకుముందు స్లైడ్స్లో డిస్కస్ చేసాం కైనెటిక్ ఎనర్జీకి నార్మల్ ఎనర్జీకి మధ్య రిలేషన్. ఓకేనా, సో కైనెటిక్ ఎనర్జీ ఇస్ జస్ట్ నెగిటివ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ. సో ఫస్ట్ ఎక్సైటెడ్ అంటే సెకండ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఎనర్జీ +3.4 ఎలక్ట్రాన్ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ -3.4 ఎలక్ట్రాన్స్, కైనెటిక్ ఎనర్జీ +3.4. ఎనర్జీ ఎంత ఉంటుందో దానికి పాజిటివ్ వర్షన్ ఆఫ్ ఇట్, కైనెటిక్ ఎనర్జీ. అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఏంటి చూడండి, అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఏ ఎలక్ట్రాన్కైనా దాన్ని బయటికి తీసేయడానికి, అంటే దాని ఎనర్జీని జీరో చేయడానికి ఎంత ఎనర్జీ ఇవ్వాలో దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, దాన్ని ఎలక్ట్రాన్ తీసేసి రాస్తే అయనైజేషన్ పొటెన్షియల్ అన్నారు. అయనైజేషన్ పొటెన్షియల్ అన్నారు కాబట్టి వాళ్ళు రాయకూడదు, వాళ్ళు బై మిస్టేక్ ఇచ్చారు, 13.6 volts అని చెప్పాలి. హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆర్ ఎక్సైటెడ్ బై monochromatic radiation of photon energy 12.1 electron volts. According to Bohr's theory, the spectral lines emitted by hydrogen will be okay. So 12.1 electron volts అంటే అది ఏ ఆర్బిట్ నుంచి ఆర్బిట్కి వెళ్తున్నట్టు, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో 12.1 అంటే ఐ థింక్ -13.6 electron volts, -3.4 electron volts, -1.51 electron volts. మీరు గమనిస్తే 12.1 electron volts అంటే ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ నుంచి థర్డ్ స్టేట్కి వెళ్తుంది, గ్రౌండ్ స్టేట్ నుంచి థర్డ్ స్టేట్కి వెళ్తుంది. చూడండి ఒకసారి ఎనర్జీ డిఫరెన్స్, 12.1 electron volts ఉన్న ఎనర్జీ, మోనోక్రోమాటిక్ రేడియేషన్ ఆఫ్ ఫోటాన్ అంత వేవ్ లెంత్ ఉంటే, అంత ఎనర్జీ ఉంటే అది ఫస్ట్ నుంచి థర్డ్కి వెళ్తుంది. థర్డ్ నుంచి వచ్చేటప్పుడు n × 10⁻⁴ వాడచ్చు, లేదంటే థర్డ్ నుంచి కిందకి వచ్చేటప్పుడు పాసిబిలిటీస్ ఎన్ని, ఇక్కడికి రావచ్చు, ఇలా రావచ్చు, లేదంటే డైరెక్ట్గా రావచ్చు. 3 పాసిబిలిటీస్. సో 3 స్పెక్ట్రల్ లైన్స్ ఎమిట్ అవుతాయి.
వై ఎందుకు ఫ్లూయిడ్స్ వదిలేసేది? నేను డిస్కస్ చేస్తాను 2 days తర్వాత. ఒక 3-4 hours అయిపోతుంది మొత్తం. 3-4 hoursలో స్టాటిక్స్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అయిపోతుంది. ఇంకొక 3-4 hoursలో విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్ అయిపోతుంది. ఫ్లూయిడ్స్ మొత్తం అయిపోతుంది ఈజీగా. జస్ట్ ఒక 8 hours to 10 hours నాతో టైం స్పెండ్ చేయండి నెక్స్ట్ 2 classes ఫ్లూయిడ్స్ పర్ఫెక్షన్ ఇచ్చేస్తాను. ఓకే, అవి వినిన తర్వాత కూడా మీకు పర్ఫెక్షన్ రాలేదు, అప్పుడు వదిలేసేం కావాలంటే. The total energy of electron in the first excited state of hydrogen atom is minus 3.4 electron volts. తెలిసిన విషయం, మనకు తెలిసిన విషయం వాళ్ళు చెప్పారు. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? దీనికి ఎంత ఉందో దానికి ఇంకో మైనస్ అయిన అప్లై చేయండి, ఎంత అవుతుంది? చాలా సింపుల్. ఎనర్జీ ఎంత ఉంటుందో కైనెటిక్ ఎనర్జీ దానికి పాజిటివ్ వర్షన్ అవుతుంది. ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎనీ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -2 times ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకుని ఏ క్వశ్చన్ అయినా చేసేయచ్చు ఈ ఎనర్జీస్కి సంబంధించి. ద బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్స్ ఏం చెప్తుంది? బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్ ప్రిడిక్ట్స్ ద సేమ్ ఎమిషన్ స్పెక్ట్రా ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్. నో, అదేం చెప్పట్లా. అజ్యూమ్స్ దట్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ క్వాంటైజెస్ట్. ఇది అజ్యూమ్ చేసుకున్నట్టుగా దీన్ని అజ్యూమ్ చేసుకుని మొత్తం డెరైవ్ చేసాం మనం. MVR = NH/2π అన్నది అజ్యూమ్ చేసుకొని సెంట్రిపెటల్ ఫోర్స్ mv²/r = KQ1Q2/r². ఈ రెండు వాడుకొని మనం రేడియస్, వెలాసిటీలు, ఎనర్జీలు ఇవన్నీ డెరైవ్ చేసాం, అవునా? నెక్స్ట్ యూజెస్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. అతనే వాళ్ళది ఎక్కడ? ప్రిడిక్ట్స్ కంటిన్యూస్ ఎమిషన్ స్పెక్ట్రమ్. అతను కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ప్రిడిక్ట్ చేయలే, డిస్క్రీట్ స్పెక్ట్రమ్ ఉంది, అది ఎట్లా వస్తుంది అనేది చెప్పాడు మనకు. డిస్క్రీట్ స్పెక్ట్రమ్ అంటే తెలుసు కదా, కొన్ని ఎనర్జీసే పాసిబుల్, కొన్ని వేవ్ లెన్సే పాసిబుల్. ఆ వేవ్ లెన్స్ ఎలా, కొన్ని ఎనర్జీస్ ఏమేంటివి? ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్స్ ఏదైతే ఉన్నాయో అంత ఎనర్జీస్ ఉన్న ఫోటాన్స్ మాత్రం ఎమిట్ చేస్తుంది. కంటిన్యూస్గా ప్రతి వేవ్ లెన్స్ ఎమిట్ చేయవో కొన్ని వేవ్ లెన్స్ ఎమిట్ చేస్తాయని చెప్పాడు అతను. సో అతను కంటిన్యూస్ స్పెక్ట్రా చెప్పలే, డిస్క్రీట్ స్పెక్ట్రా గురించి చెప్పాడు. సో ఒక B ఒకటే ఉన్న ఆప్షన్స్లో కరెక్ట్. ఓకే, వస్తుందమ్మా, కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు? ఇంకా నెక్స్ట్ 2-3 monthsలో నేను వారంలో జస్ట్ 2 క్లాసులు తీసుకుంటా. ఓకే, పెద్ద క్లాసులు కనుక 3-4 hours లెక్చర్స్ అయితే 2 sessions నేను తీసుకుంటాను గ్యారంటీగా. సో నేను ఆల్రెడీ ఒక 50% సిలబస్ కంప్లీట్ చేశాను ఈ ఛానల్లో. ఇంకొక 20-25% సిలబస్ నెక్స్ట్ 45 daysలో అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 7-8 chapters మినిమం కంప్లీట్ చేస్తాను నెక్స్ట్. సో నెక్స్ట్ డిస్కస్ చేయబడి కూడా ట్రిక్కీ చాప్టర్స్ నేను డిస్కస్ చేస్తాను ఎక్కువగా. సో జస్ట్ వినండి హ్యాపీగా. ఒక 3 hours మీది కాదనుకొని, వారంలో ఒక 7-8 hours మీది కాదనుకొని వినండి. గ్యారంటీగా ఏ చాప్టర్లోనూ క్వశ్చన్ అవుతాల్సిన పని ఉంటుంది. ఇంకా యూట్యూబ్లో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే టైం బౌండ్ ఏమి ఉండదు. క్రాష్ కోర్సులో ఉన్న టైం బౌండ్ ఉంటుంది నాకు. యూట్యూబ్లో కొంచెం ఎక్కువసేపు తీసుకోవచ్చు, ఒక 1/2 hour ఎక్కువ తీసుకుని ఏం కాదు. కాబట్టి కొంచెం డీటెయిల్గానే డిస్కస్ చేస్తాను యూట్యూబ్లో. మరి పర్ఫెక్ట్ డీటెయిల్ కాకపోయినా రీజనబుల్ డీటెయిల్, నీట్ లెవెల్కి మోర్ దెన్ సఫిషియంట్ ఆ డీటెయిల్లోనే డిస్కస్ చేస్తాను. సో సబ్జెక్ట్ని వదలద్దు, సబ్జెక్ట్ వదిలితే ర్యాంక్ వదులుకున్నట్టే మీరు. సో మోస్ట్ ఆఫ్ ద నీట్ స్టూడెంట్స్ 90% ఆఫ్ దెమ్ ఫిజిక్స్ వదులుకోవడం వల్లే వాళ్ళు ర్యాంక్ని కోల్పోతుంటారు. సో మీరు వదులుకోదు, మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. నేనున్నా కదా, జస్ట్ క్లాసులు వినండి జాగ్రత్తగా. పర్ఫెక్షన్ రాకపోతే అప్పుడు అడగండి. మీకు ఏదైనా టాపిక్ ఇబ్బంది అనిపిస్తే చెప్పండి. నేను టీచ్ చేసిన తర్వాత కూడా ఇబ్బంది అంటే నేను దాన్ని కొంచెం మాడిఫై చేసి బిల్డ్ చేసి చెప్తాను. అంతే నిఖిల్, కుంభస్థలాన్ని బద్దలు కొట్టడమే. అలా మళ్ళీ బయాలజీని, కెమిస్ట్రీని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు మీరు, ఎందుకంటే మీకు ఈజీగా స్కోర్ చేసుకోగలిగింది అదే. అలానే ఫిజిక్స్ని కూడా వదలకూడదు. మీకు విషయం చెప్పిన, ఫిజిక్స్ కష్టమైన సబ్జెక్ట్ అని కాదన్ను, కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. కాకపోతే నీట్ లెవెల్కి చాలా ఈజీగా ఇస్తారు క్వశ్చన్స్, చాలా ఈజీ. ఎంత ఈజీగా ఇస్తారంటే మనకి ఏదో ఒక క్వశ్చన్ తగులుతుంటుంది కొద్దిగా ట్రిక్కీగా, కానీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ చూసి ఇలా టిక్ చేసి ఎలా ఉంటుంది. కాన్సెప్ట్ తెలిసిన క్వశ్చన్ చాలా టిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మనం కాన్సెప్టే నేర్చుకోకుండా భయపడి వదిలేసాం అనుకో, అలా ఈజీగా టిక్ చేయగలిగిన క్వశ్చన్స్ని బోల్డ్ మిస్ అవుతాం మనం. కష్టంగా వచ్చిందా, ఓకే దానికి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేద్దాం హ్యాపీగా. కానీ అలా కష్టంగా వచ్చే క్వశ్చన్స్ 45 questions 4-5 కూడా ఉండవు.
ట్రస్ట్ మీ. ఈ కాన్సెప్ట్ తెలిస్తే 40 క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక 5 క్వశ్చన్స్ దగ్గర స్టక్ అవుతారు. ఆ 5 క్వశ్చన్స్ కూడా బాగా ప్రిపేర్ అయితే, అంటే ఇప్పుడు మనం ఎలా అయితే డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం అలా డిస్కస్ చేస్తే ఆ 45 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ కూడా చేసే క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కాకపోతే ఆ ఎగ్జామ్ ప్రెషర్లో 5 క్వశ్చన్స్ చేయలేకపోయినా ఒక 2-3 క్వశ్చన్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో కొట్టేద్దాం కుంభస్థలాన్ని కొట్టాల్సింది గ్యారంటీగా. సో ఇప్పుడు నీట్ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. మీరు టార్గెట్లు 550, 600 పెట్టుకుంటే కుదరదు. టార్గెట్ 700 ఉండాలి. టార్గెట్ 700 ఉండాలంటే ఫిజిక్స్ని వదిలేస్తే ఎట్లా వస్తుంది టార్గెట్ 700? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు టార్గెట్లు పెరిగిపోయేసరికి, కట్ ఆఫ్స్ పెరిగిపోయేసరికి ఫిజిక్స్ నెసెసరీ అయిపోయింది. ఒకప్పుడు ఫిజిక్స్ ఆప్షనల్గా పెట్టుకునే వాళ్ళు, చదువుదామా వద్దా, కొన్ని చాప్టర్స్ చదువుదాం అనేసి. ఇప్పుడు ఫిజిక్స్ అనేది నెసెసిటీ స్టూడెంట్స్కి, నీట్ స్టూడెంట్స్కి. బెస్ట్ బుక్ ఫర్ ఫిజిక్సా? ఓకే, మీరు ఆన్సర్ చేయొచ్చు. నిఖిల్, మేఘనా, మీరు చెప్పొచ్చు వాళ్ళకి ఏ బుక్ బాగుంటుంది, మీరు ఫాలో అవుతున్న బుక్స్లో ఏ బుక్ బాగుంటుంది. ఏ బుక్ అయినా ఓకే అమ్మా. నా దృష్టిలో అయితే ఎనీ స్టాండర్డ్ మెటీరియల్ దట్ యూ హ్యావ్ ఇస్ ఫైన్. ఎందుకంటే అన్నిట్లోనూ కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ సిమిలర్గానే ఉంటాయి. ఓకేనా, కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ సిమిలర్గా ఉంటాయి. మీకు ఎనీ స్టాండర్డ్ బుక్ లైక్ అంటే ఏదైనా పాపులర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఉంటే అది హ్యాపీగా అదొక్కటి ఫాలో అవ్వండి చాలు. మీకు స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్లో మీరు కోచింగ్ తీసుకోవట్లేదు అనుకుంటే, స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్ అంటే తెలుసు కదా మీకు, వేదాంతు అవ్వచ్చు, ఆకాశు, ఆలన్, చైతన్య, నారాయణ, ఇట్లాంటివన్నీ కూడా. మీరు ఇలాంటి కాకుండా లోకల్ కోచింగ్ తీసుకుంటున్నారు అప్పుడు మీకు మంచి మెటీరియల్ ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఎంటీజీ లేదంటే దిశా పబ్లికేషన్స్ ఆర్ ఎల్స్ దాని పేరు ఏంటి, మనం కొన్ని స్టాండర్డ్ పబ్లికేషన్స్ ఉన్నాయి కదా, అలాంటి పబ్లికేషన్స్ తీసుకోవచ్చు. ఓకేనా, ఎనీ స్టాండర్డ్ థింగ్ ఒక్క బుక్ ఫాలో అవ్వండి. కానీ కొనే ముందు ఒకసారి మీరు చూసుకోండి, వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం మీకు బాగానే అనిపిస్తుందా లేదా, అది చూసుకొని కొనుక్కోండి. బ్లైండ్గా ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్ కాకుండా మీరు కూడా ఒకసారి చూడండి ఆ క్వశ్చన్. ఫస్ట్ ఒక చాప్టర్ చదవండి, దాని నుంచి మీకు బాగా అనిపిస్తుందా, కాన్ఫిడెన్స్ వస్తుందా, ఈజీగా ఉందా, లాంగ్వేజ్ ఈజీగా ఉందా లేదా, కంటెంట్ బాగానే కవర్ చేశారా లేదా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయా, సరిపోయినంత ఉన్నాయా లేదా, అవి చూసుకొని మీరు కొనుక్కోండి. ఒకవేళ కొత్త బుక్ కొనాల్సి వస్తే. మీరు ఏదైనా కోచింగ్లో కనుక చదువుతుంటే బ్లైండ్గా ఆ మెటీరియల్ ఫాలో అయిపోండి. ఇంకా అసలు వేరే మెటీరియల్ గురించి అసలు ఆలోచించద్దు. టూ మెనీ మెటీరియల్స్ ఏం చేస్తాయంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాయి. టూ మెనీ మెటీరియల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి చేయాలి, దాని నుంచి చేయాలని టార్గెట్ పెట్టుకుంటాం మనం. సో రెండింటి నుంచి చేయాలని టార్గెట్ పెట్టినప్పుడు అవ్వదు. అవ్వనప్పుడు మన ఫీలింగ్ ఏమొస్తుందంటే మన ప్రిపరేషన్ సరిగ్గా చేయట్లేదేమని ఫీలింగ్ వస్తుంది. ఒక్క బుక్కే టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈజీగా కంప్లీట్ చేస్తాం. చేసినప్పుడు మన కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. టైం ఉంటే అన్నీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏదో ఒక బుక్ని మాత్రం ప్రాపర్గా చేయండి, తరోగా చేయాలి. అంటే తరోగా అంటే ఏదైనా క్వశ్చన్ యావరేజ్గా చేసామనుకో, అంటే సూపర్ ఫాస్ట్గా చేయలేకపోయినాం అనుకో, అలాంటి క్వశ్చన్ మనం టైం స్పెండ్ చేయాలి. నా ఉద్దేశం పర్ఫెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఏదైనా ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఉంటే దాన్ని పోయి ఇంకొకసారి అబ్జర్వ్ చేయడం, ఇంకేదైనా దాంట్లో ఇంకా అబ్జర్వేషన్స్ దొరుకుతాయా, దాన్ని ఈజీ ఇంకేమైనా చేయొచ్చా, దాని మీద టైం స్పెండ్ చేయడం అనేది పర్ఫెక్షన్ అనమాట నా దృష్టిలో. అలా స్టక్ అయిన క్వశ్చన్స్ అన్నింటి మీద పర్ఫెక్షన్ తెచ్చుకోగలిగితే అది బాగా ఎఫిషియన్సీని ఇస్తుంది, బాగా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ క్వశ్చన్స్ కొంతగా ఇంపార్టెంటే, కానీ దానికన్నా క్వాలిటీ విత్ విచ్ యూ ఆర్ డూయింగ్ ద క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ వచ్చింది, ఓకే, దీంట్లో వేరే పాసిబుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అవి వస్తే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మైండ్లో మనం ఐడియా తెచ్చుకోగలిగితే అది క్వాలిటీ వే ఆఫ్ డూయింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్లో నేను చెప్తుంటా, ఇలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు, అలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు అనేసి. అలా మీరు కూడా ఆలోచించగలిగితే 10 క్వశ్చన్లు చేశారనుకోండి, దానిలో మీరు కొత్త క్వశ్చన్స్ మీరు ఆలోచించగలిగితే ఇలా అయితే ఏం చేయొచ్చు అన్నది ఆలోచిస్తే 10 క్వశ్చన్లు చేసినా 30 క్వశ్చన్లు 40 క్వశ్చన్లతో సమానం అవుతుంది. అది బెటర్ క్వాలిటీనా, లేదంటే 100 క్వశ్చన్లు చేశానని చెప్పుకోవడం, టకటకటగా చేసాము, టకటకటగా ముందుకు వెళ్ళిపోయాం. అలా 100 క్వశ్చన్స్ చేసినా ఇలా 10 క్వశ్చన్స్ చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డోంట్ ట్రై టు డూ టూ మెనీ బుక్స్, అవసరం లేదు. ఒక్క బుక్, మనకు టైం ఉంటే 2వ బుక్ అంతే, అవసరం లేదు. మిగతా ఇంకెక్కువ ఎక్స్ట్రా బుక్స్ అవసరం లేదు. కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలి. ఓకే, ఎక్స్పర్టైజ్ మీకు టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే క్వాలిటీ పెంచుకోవాలి. ద వే యూ అండర్స్టాండ్ అనే క్వాలిటీ పెంచుకోవాలి. ఎగ్జామ్స్ ఎలాగో రాస్తారు, ఎగ్జామ్స్లో మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ వస్తుంది, కొత్త క్వశ్చన్స్ మళ్ళీ అక్కడ కూడా కనిపిస్తాయి మనకు. ఓకే, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ when it is jumping from third state to second state, energy of photon is equal to difference in the energies of the orbits, difference in the energy of electron in different orbits. సో థర్డ్ నుంచి సెకండ్కి వెళ్ళిందంటే థర్డ్ ఎనర్జీలో నుంచి సెకండ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ తీసేస్తే
ఎంతైతే డిఫరెన్స్ వస్తుందో ఆ డిఫరెన్సే ఫోటాన్గా ఎమిట్ అవుతుంది. సో థర్డ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఎంత మనకు తెలుసు కదా, -1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సెకండ్ ఆర్బిట్ యొక్క ఎనర్జీ -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దాన్ని యూజ్ చేసి చేయొచ్చు. మనం ఆల్రెడీ ఎనర్జీ లెవెల్స్ మనకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నా, లేదంటే 13.6 డివైడెడ్ బై 3 స్క్వేర్, 13.6 డివైడెడ్ బై 2 స్క్వేర్ అని రాసుకుంటాం. సో వచ్చేస్ 1.9 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇస్తారమ్మా, గ్యారంటీగా ఇస్తారు. ఏదో హైడ్రోజన్ లాంటివి, హీలియం లాంటి వాటికి ఇవ్వకపోవచ్చేమో కానీ పెద్ద అటామిక్ నెంబర్ ఉన్న వాటికి అన్నిటికీ కూడా గ్యారంటీగా ఇస్తారు మనకు. మనం ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీనే కాదు, ఫిజిక్స్ దేంట్లో అయినా మోస్ట్లీ వాల్యూస్ని వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేయరు జనరల్గా 99%. నెక్స్ట్, in which of the following systems will the radius of first orbit is minimum? ఏ కేసెస్లో మినిమం అంట. సో రేడియస్ ఫార్ములా గుర్తుంది కదా మీకు, 0.53. ఇక్కడ మైనస్ సైన్ ఉండదు, అర్థం చేసుకోవాలి. రేడియస్ ఎప్పుడూ నెగిటివ్ ఉండదు. ఎనర్జీ నెగిటివ్ ఉండొచ్చు, అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్వాల్వ్ అంటే ఎనర్జీ నెగిటివ్ ఉండొచ్చు, కానీ రేడియస్లు, వెలాసిటీలు ఇవన్నీ నెగిటివ్ ఉండదు, కైనెటిక్ ఎనర్జీలు ఇవన్నీ నెగిటివ్ ఉండవు. సో రేడియస్ ఇస్ ఇంటూ n² డివైడెడ్ బై z. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్ అన్నారు. ఫస్ట్ ఆర్బిట్ అయినప్పుడు రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ అంటే n=1 గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్బిట్ అంటే n=1, which is 1² డివైడెడ్ బై z. సో రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు z. అంటే అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. zకి అటామిక్ నెంబర్ ఎంత, 1. ఓకే, సో డబ్ల్యూ అయనైజ్డ్ లిథియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 3 కదా. లిథియం, హైడ్రోజన్, హీలియం, లిథియం. సింగిల్లీ అయనైజ్డ్ హీలియం, ఈ హీలియంకి అయితే z=2. డ్యూటీరియంకి z=1గా. డ్యూటీరియం అంటే ఏంటి, హైడ్రోజన్కి ఐసోటోప్. సో దానిలో ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటుంది. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి దాన్ని అటామిక్ నెంబర్ అంటారు. హైడ్రోజన్కైనా, డ్యూటీరియంకైనా, ట్రిటియం కానీ మూడింటికి కూడా అటామిక్ నెంబర్ సేమ్, కానీ మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. సో దీంట్లో ఇంకొక వేరియంట్ ఉంది. సో ట్రిటియం, ఓకే, z=3, z=1 దానికి కూడా z=1, కాకపోతే మాస్ నెంబర్ వచ్చేసి డ్యూటీరియంకి 2, ట్రిటియంకి 3. హైడ్రోజన్ హైడ్రోజన్ యొక్క ఇవన్నీ ఐసోటోప్స్ అనమాట. మనం న్యూక్లియర్ ఫిజిక్స్లో నేను డిస్కస్ చేశాను ఇవి. సో z=1, a=1. నా దృష్టిలో క్వాలిటీ ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే, క్వశ్చన్ చూడగానే ఇది ఇప్పుడు నేను చేశాను చూసారా, ఇది క్వాలిటీ ప్రిపరేషన్ అంటే. మీరు చేసేటప్పుడు ఇలా కనిపించింది, ఓకే సింగిల్ అయినస్ట్ హీలియం అంటే అసలు ఏంటి అది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఓకే హీలియం ప్లస్ గురించి మాట్లాడుతున్నారు. డబ్ల్యూ అయినస్ లిథియం అంటే Li+2 గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఆప్షన్ని అనలైజ్ చేసుకోండి, ఇది ఎందుకు కాదు అనేది కూడా అనలైజ్ చేసుకోగలిగితే చాలా రివిజన్ జరిగిపోతుంటుంది. ఇలా అనాలిసిస్ చేసుకుంటే చాలా రివిజన్ జరుగుతుంది. మనం ప్రతిసారి నోట్స్కి వెళ్ళి రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో డ్యూటీరియం అనగానే అసలు ఏంది, ఓకే డ్యూటీరియం అంటే తెలియదు మనకు, నాకంటే తెలుసు. ఓకే, నాకు కూడా తెలియనప్పుడు నేనేం చేస్తా, పోయి రీసెర్చ్ చేస్తాను ఇంటర్నెట్లోనే, ఇంకో చోట రీసెర్చ్ చేసుకుని ఓహో డ్యూటీరియం అంటే ఏంటి, దాని అటామిక్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ ఎంత, నాకు కావాల్సిన డీటెయిల్స్ అంటే రాసుకోండి. దానికి రిలేటెడ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి రీసెర్చ్ చేసుకొని రాసుకోండి ఒక చోట. ఇలా మనకు బ్యూటిఫుల్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఓకే, ఆన్సర్ దొరికేసిందా నాకు అని వెళ్ళిపోతాను నెక్స్ట్ క్వశ్చన్కి అని వెళ్ళిపోతే మీరు 100 క్వశ్చన్లు చేసినా క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వదు. ఓకే, క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం అంటే ఆప్షన్ ప్రతి దాన్ని అనలైజ్ చేయండి. దాంట్లో తెలియని టర్మ్ కనిపించిందా దాన్ని తాట తీయాలి మనం, రీసెర్చ్ చేసుకొని దాని మీనింగ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏ వాల్యూస్ మీకు అవసరమో ఆ క్వశ్చన్లో మెమరీ మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఏ వాల్యూస్ మనం వాడాల్సి వస్తుంది ఆ క్వశ్చన్లో, ఆ వాల్యూస్ వాళ్ళు ఇస్తారు క్లియర్గా. ఓకే, అది ఏ వాల్యూ అయినా అవ్వచ్చు, అది మా అటామిక్ మాస్ అవ్వచ్చు, మాస్ నెంబర్ అవ్వచ్చు, ఓకే అది అటామిక్ నెంబర్ అని అవ్వచ్చు, ఓకే జెడ్ అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, లేకపోతే అటామిక్ మాస్ అవ్వచ్చు, ఏదైతే అది మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. రైట్, సో it is inversely proportional. Radius of the first orbit or any orbit is inversely proportional to z. సో వాళ్ళు లీస్ట్ రేడియస్ అడుగుతున్నారు, మినిమం రేడియస్ కావాలంట. మినిమం రేడియస్ కావాలంటే మ్యాక్సిమం z ఉండాలి. మ్యాక్సిమం z దేనికి ఉంటుంది, లిథియంకి ఉంటుంది. ఓకేనా, వెరీ నైస్. నెక్స్ట్, an electron changes its position from n=2 to n=4 of an atom. Okay, the wavelength of emitted radiations is,
ఓకే 1 2 3 4. ఓకే సో n ఈక్వల్ టు 2 నుంచి 4కి వెళ్ళదమ్మా. 4 ఆటోమేటిక్గా వెళ్ళదు. ఎందుకంటే 2 నుంచి వెళ్ళాలంటే ఎప్పుడైనా ఫోటాన్ తీసుకొని అది సెకండ్ ఆర్బిట్ నుంచి ఫోర్త్ ఆర్బిట్కి వెళ్ళదు. ఫోటాన్ తీసుకుంటే అది ఫస్ట్ ఆర్బిట్లోనే ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వెళ్తుంది కదా అంటే ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి వెళ్ళి విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అంటే ఆల్మోస్ట్ 0 టైంలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అసలు హైయర్ ఆర్బిట్స్లో ఎక్కువసేపు స్టే చేయదు ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా గ్రౌండ్ స్టేట్లోనే ఉంటుంది. ఒకవేళ పైకి వెళ్ళినా వెంటనే ఏదో అర్జెంట్ ప్రాబ్లం వచ్చినట్టుగా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎలక్ట్రాన్ ఇప్పుడు హైయర్ ఆర్బిట్స్లో అస్సలు స్టే చేయదు, ఎక్కువసేపు స్టే చేయదు అసలు. సో కాబట్టి ఇది పైన ఉంటుంది. ఒకవేళ ఫోర్త్ ఆర్బిట్కి వెళ్ళింది అంటున్నాం. ఇది ఫోర్త్ ఆర్బిట్కి వెళ్ళింది, ఫోటాన్ తీసుకొని ఫోర్త్ ఆర్బిట్కి వెళ్ళింది. ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్కి రావాలి. సెకండ్ ఆర్బిట్ రావాలంటే ఇలా వస్తుంది కదా, 4 నుంచి సెకండ్కి డైరెక్ట్ రావచ్చు, లేదంటే ఇలా కూడా రావచ్చు. ఓకేనా. సో వాళ్ళు ఏమడుతున్నారు, వేవ్ లెంత్ అడుగుతున్నారు. వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి గుర్తుంది కదా, R ఇంటూ ఈ క్లాస్లోనే బోల్డ్ సార్లు డిస్కస్ చేసాం మనం, 1/2² మైనస్ 1/4². డైరెక్ట్గా వచ్చింటే 4 నుంచి 2కి డైరెక్ట్గా వచ్చేస్తే సో వాళ్ళు మేబీ 4 నుంచి 2 అని ఇచ్చి ఉండాల్సింది. సో వచ్చేసి ఈక్వల్ టు R ఇంటూ 1/4 మైనస్ 1/16 వచ్చేసి ఈక్వల్ టు R 16 LCM. సో 4 minus 3 is 4 minus 1 is 3. So 1 by lambda is this much. So lambda is equal to 16/3R. 16/3R. సో డైరెక్ట్గా 4 నుంచి 2కి వచ్చేసిందని చెప్తున్నారు. ఓకే. సో 4 నుంచి 3కి వచ్చి 3 నుంచి 2కి వచ్చిందని చెప్పాల, 4 నుంచి 2కి వచ్చేసింది డైరెక్ట్గా అని చెప్పారు కాబట్టి 1/2² మైనస్ 1/4² అని రాశాను. సుభాషిత 160 ఈజ్ రియలీ గుడ్. సో మిగతా సబ్జెక్ట్స్ ఎన్ని వస్తున్నాయమ్మా? మిగతా సబ్జెక్ట్స్ ఓకేనా? మిగతా సబ్జెక్ట్స్ ఫుల్ వస్తున్నాయా ఎక్సెప్ట్ 1 or 2 క్వశ్చన్స్ పక్కన పెడితే? ఈలోపు నెక్స్ట్ క్వశ్చన్ చూపిస్తాను నేను. మనం ప్యారల్గా క్వశ్చన్స్ చేస్తా మాట్లాడదాం. The energy of hydrogen atom in nth orbit is En. Then the energy in nth orbit of singly ionized helium atom. Helium అంటే z వాల్యూ వేరు కదా, z వాల్యూ 1 కాదు, z ఈక్వల్ టు 2. సో హైడ్రోజన్ ఆటమ్కి ఎనర్జీ ఇన్ nth ఆర్బిట్ ఎంత, -13.6 డివైడెడ్ బై n². ఓకే. ఏ ఆటమ్కైనా సరే z²/n² అని రాసుకోవచ్చు. ఓకే. కానీ హైడ్రోజన్ ఆటమ్కి En అని ఇచ్చారు వాళ్ళు. సో హైడ్రోజన్ ఆటమ్కి Z1, ఇది En అని ఇచ్చారు వాళ్ళు. ఓకేనా. సో ఇంకేదన్నా ఆటమ్కి అయితే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -13.6 డివైడెడ్ బై n² ఇంటూ z². సింగిల్ అయనైజ్డ్ హీలియం ఆటమ్కి అయితే Z2. సో -13.6 డివైడెడ్ బై n² ఇంటూ Z వచ్చేసి 2². సో ఇదంతా కూడా కామన్ కదా. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈ వాల్యూని వాళ్ళు En అని ఇచ్చారు. సో దిస్ ఇస్ En ఇంటూ 2² ఆర్ 4 times ఆఫ్ En. సో ఎనర్జీ ఇన్ nth ఆర్బిట్ ఆఫ్ సింగిల్ అయనైజ్డ్ హీలియం ఆటమ్ విల్ బి 4 times ఎక్కువ. లిథియం ఆటమ్ అయితే 9 times ఎక్కువ. సో ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు Z² కాబట్టి Z ఎంత పెరిగితే దానికి స్క్వేర్ టైమ్స్ ఎనర్జీ పెరుగుతుంది ప్రతి ఆర్బిట్లో కూడా. ఓకేనా. When an electron jumps from the 4th orbit to the 2nd orbit, one gets the 4th నుంచి 2ndకి వెళ్తే ఏ సిరీస్ వస్తుంది? లైమన్ బామర్ సిరీస్ వస్తుంది. ఫస్ట్ ఆర్బిట్కి వెళ్తే లైమన్ సిరీస్, సెకండ్ ఆర్బిట్కి వెళ్తే బామర్ సిరీస్, థర్డ్ ఆర్బిట్కి వెళ్తే లైమన్ బామర్ ప్యాషన్ బ్రాకెట్ పీఫండ్. ప్యాషన్ అయితే థర్డ్ ఆర్బిట్కి వెళ్తే. సో చూడండి ఎంత డైరెక్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మిస్ అయిపోతాం కదా మనం. ఇలాంటి క్వశ్చన్స్ బోల్డ్ వస్తాయి మనకు ఎగ్జామ్లో. ఫిజిక్స్ వదిలేసాం అనుకో, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మిస్ అయిపోతాం. బయో 180 సూపర్. కెమిస్ట్రీ బయో 360 కదమ్మా. బయాలజీ, బాటనీ, జువాలజీ రెండు కలిపి. యా. ఫిజిక్స్లో 130, కెమిస్ట్రీ 150 వస్తున్నాయి. కెమిస్ట్రీ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ ఓకే, ఫిజిక్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అసలు ఒక్కసారి అంటే డయాగ్నోసిస్ చేసుకోవాలమ్మా మీరే.
అంటే నీ ప్రాబ్లం ఏంటో కనుక్కోగలిగితే దానికి సొల్యూషన్ నేను ఏమైనా చెప్పగలుగుతాను. సో ఫస్ట్ ఎందుకు పోతున్నాయి మార్కులు? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ ఈజ్ ఇట్ ద ఎగ్జామ్ ప్రెషర్? ఏంటి ప్రాబ్లం ఒకసారి ఆలోచించండి. ప్రాబ్లం ఏంటో ఫిగర్ అవుట్ చేసేస్తే సొల్యూషన్ కనుక్కునేయచ్చు. సొల్యూషన్ ఎక్కువసేపు పట్టదు కనుక్కోవడానికి. ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకొక 4-5 ఎగ్జామ్స్లో ఫిగర్ అవుట్ చేసేస్తాం. ఫస్ట్ ఎందుకు మిస్ అవుతున్నాయి మార్క్స్ అనేది ఒకసారి కూర్చొని ఒక అరగంట గంట కూర్చొని ప్రతి ఎగ్జామ్ తర్వాత అనలైజ్ చేయండి. ఫస్ట్ ఎగ్జామ్లో ఫిగర్ అవుట్ చేయలేకపోయినా ఒక 2-3 ఎగ్జామ్స్ తర్వాత మీకు అర్థమైపోతుంది ఏంటి ప్రాబ్లం అనేది. ఆ ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేదానికి మనం స్ట్రాటజీ డెవలప్ చేసుకొని కొన్ని ఎగ్జామ్స్లో మనం ఫిగర్ అవుట్ చేసేయచ్చు. పర్ఫెక్ట్ స్ట్రాటజీ మీరు ఆ మార్కులు లూజ్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఫిగర్ అవుట్ చేసేయచ్చు. కాన్సెప్ట్ లేకపోవడం అయితే అది ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్, మనకు ఈజీగా కనుక్కున్నట్టు. కాన్సెప్ట్ లేకపోవడంలో అవి రావట్లేదంటే ఓకే, ఆ కాన్సెప్ట్ని బిల్డ్ చేసేసుకుంటాం. ప్రతి ఎగ్జామ్కి కొంత బిల్డ్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి గ్యారంటీగా. బట్ కాన్సెప్ట్ కాదు అంటే ఏ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఫిగర్ అవుట్ చేయడం కొంచెం కష్టం యాక్చువల్లీ. సో అది కొంచెం బాగా ఆలోచించి డీప్గా ఆలోచించాలి. ప్రతి ఎగ్జామ్ తర్వాత కూర్చొని ఆలోచించుకోవాలి, ఎందుకు పోయినాయి, ఈ క్వశ్చన్ వచ్చు కదా నాకు ఎందుకు పోగొట్టాను అని కూర్చొని డీప్ అనాలిసిస్ చేసుకోవాలి. సో హూ ఇస్ ద బెటర్ అనలిస్ట్ అంటే మీరే, ఎందుకంటే మీ గురించి మీకే బాగా తెలుసు అందరికన్నా కూడా. సో కూర్చొని ఓపిక్గా అనలైజ్ చేసుకోవాలి. టాపర్స్ అంతా కూడా సెల్ఫ్ అనాలిసిస్ ఉంటుంది. సో సెల్ఫ్ అనాలిసిస్ ఉన్న వాళ్ళే టాపర్స్ అవుతారు. సో సొంత తెలివితేటలు కూడా ఉపయోగించాలి. ఎందుకంటే యువర్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మై స్టైల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ వన్ స్టైల్. సో మీకు ఒక యువర్ ఎబిలిటీస్ ఆర్ డిఫరెంట్, మై ఎబిలిటీస్ ఆర్ డిఫరెంట్. సో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు కూర్చొని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా ప్రాబ్లం ఫిగర్ అవుట్ చేసేస్తే ఈ పలానా ప్రాబ్లం అంటే దానికి సొల్యూషన్స్, నేను ఒక సొల్యూషన్ చెప్తాను, ఇంకో సొల్యూషన్ చెప్తారు. దాంట్లో మీకు ఏదో ఒక సొల్యూషన్ ఉపయోగపడుతుంది. సో మీకు ఉపయోగపడుతుంది అనుకున్న సొల్యూషన్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆ ఇంప్లిమెంట్ చేయడం కూడా వెంటనే ఒక్క ఎగ్జామ్లో వెంటనే ఇంప్లిమెంట్ చేయడం కుదరకపోవచ్చు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఓకే, బయాలజీ 300. నీకే 300 సరిపోవు. బయాలజీ 360 వచ్చేయాలి బయాలజీ. కెమిస్ట్రీ 60. కెమిస్ట్రీ కూడా చాలా చాప్టర్స్, బోల్డ్ అని చాప్టర్స్ ఈజీగా ఉంటాయి కదా. బయాలజీ 360కి ఒక్క మార్క్ తగ్గినా కూడా అసలు క్షమించుకోలేకపోతుంది మీరు. క్షమాపణ లేదు దాంట్లో. ఓకే, సో యూనిట్స్ మీద కొంచెం వర్కౌట్ చేయొచ్చు కదా. యూనిట్స్ కన్వర్షన్ అవ్వచ్చు, ఇట్లాంటి వాటి మీద వర్కౌట్ చేయొచ్చు కదా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే చాప్టర్లో యూనిట్స్ కన్వర్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో మీకు ఇదే ఇప్పుడు మీరు చూడండి ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యూనిట్స్ కన్వర్షన్ చేయండి. వాళ్ళకి క్వశ్చన్ ఇవ్వలేదు, ఓకే క్వశ్చన్లో ఒక యూనిట్స్ ఉన్నాయి, మీరు వేరే యూనిట్స్లో రాయడానికి ట్రై చేయండి. అట్లా మనం చేసే ప్రతి క్వశ్చన్లో మీకు ఎక్కడ ఇష్యూ వస్తుందో దాన్ని ఆ యాంగిల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ దాని మీద పర్ఫెక్షన్ వస్తుంది గ్యారంటీగా. ఓకే, సుభాష్ 630, వెరీ గుడ్. సో అయితే ఈసారి 700కి తక్కువ, అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. అయితే మేఘనా, స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్నిసార్లు కొంతమంది బుక్స్ కూడా ఇస్తుంటారు. ఆర్ఎల్స్ చైతన్య నారాయణలో అయితే నాకు గుర్తుంది ఓన్లీ స్టేట్మెంట్స్ రిలేటెడ్ పేపర్స్ కూడా ఉంటాయి. క్వశ్చన్ పేపర్స్ ఓన్లీ స్టేట్మెంట్స్ ఎక్కువ మంది పోగొట్టుకుంటారు అనేసి వాటి మీద రిలేటెడే క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తారు. అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్సే ఉంటాయి. అలాంటి క్వశ్చన్ పేపర్స్ అయినా మీరు దొరకబెట్టుకోగలిగితే తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఆల్ స్టేట్మెంట్ పాసిబుల్ క్వశ్చన్స్ అని మీరు చూసేస్తారు ఒకసారి. సో మోస్ట్లీ ఎవరి క్వశ్చన్ అడిగినా అట్లాంటి వాటి నుంచి అడుగుతారు. కొన్ని స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటి నుంచి అడుగుతారు క్వశ్చన్స్ కూడా. అలాంటి స్టేట్మెంట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒకసారి గ్రైండ్ చేసేస్తే, ఇప్పుడు మీ దగ్గర 3 బుక్స్ ఉన్నాయన్నారు కదా, 3 బుక్స్ ఉన్నాయి కదా, ఆ 3 బుక్స్లో అన్ని క్వశ్చన్స్ వద్దు. మిమ్మల్ని ఎట్లాంటి క్వశ్చన్స్ ఇబ్బంది పడుతున్నాయి మీరు చెప్పారు ఇప్పుడు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని. అట్లాంటి స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆ 3 బుక్స్లో ఏమేమన్నా అన్నీ చూసేయండి ఒకసారి, అది కూడా ఓపిక్గా. ఇంకా కొత్త క్వశ్చన్స్ నాకు తెలిసి అయితే కనిపించవు. వాళ్ళ ఎగ్జామ్లో కూడా కొత్త క్వశ్చన్ కొద్దిగా మార్పులు చేయగలుగుతారు కానీ విపరీతమైన మార్పులు అయితే చేయలేరు. ఓకేనా? ఈ 3 బుక్లు కాబట్టి ఇంకో బుక్ కూడా తీసుకోండి, ఓన్లీ స్టేట్మెంట్స్ కోసం. మీ ఫ్రెండ్స్ దగ్గర ఇంకో బుక్ తీసుకొని ఆ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొత్తవి ఏమైనా ఉంటే అవి కూడా ఒకసారి గో త్రూ అవ్వండి. అలా కూడా మనం ఆ ఏరియాని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సుభాషిత కొంచెం డల్ అవ్వ మాకు. ఓకే, సో ఎందుకంటే 6:30 వచ్చి కూడా డ్రాప్ తీసుకోవడం అనేది కొంచెం స్టేక్స్ ఎక్కువ తీసుకున్నట్టే, కొంచెం రిస్క్ ఎక్కువ, బట్ రిజల్ట్ ఉంటుంది గ్యారంటీగా. సో ఇలా రిజల్ట్ కొంచెం తగ్గడం అనేది కామన్ అమ్మ. నేను గమనించాను నా స్టూడెంట్స్కి కూడా, టాపర్స్కి చాలామంది గమనించాను. సో ఒక్కసారి రిజల్ట్ పడిపోతూ ఉంటుంది. సో దాని గురించి డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండడమే.
సో ఇక్కడ మీ వేరే వాళ్ళకి టాపర్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా, మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారు అనేది డిఫరెన్స్ మేక్ చేస్తుంది. సో కాబట్టి ఇలా డిమోటివేషన్ వచ్చినప్పుడు అంతా కూడా కొద్దిగా మనం స్ట్రాంగ్గా ఉండాలి. డిమోటివేషన్ వస్తుంది, బట్ తొందరగా బయటకు వచ్చేసి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. మన పనిని అయితే ఆపకూడదు. రోజు మనం ఒక 10 hours అనుకున్నాం అనుకో, డిమోటివేషన్ వచ్చిన రోజు ఒక 5-6 hours అన్నా చదవాలి. సో కంప్లీట్గా వదిలేసామంటే మనం కొంచెం వెనకబడిపోతాం. ఓకే, సో ఐ కెన్ ఫీల్ సుభాష్, ఐ కెన్ సెన్స్ యువర్ ప్రాబ్లమ్, బట్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఐఎమ్ వెరీ ష్యూర్. సో 596, 700, 690, 700 ఈజీగానే స్కోర్ చేస్తావు మనం. బట్ జస్ట్ స్టే టిల్ ద ఎండ్. గివ్ అప్ ఇవ్వద్దు మధ్యలో ఎక్కడ. ఒక డే, ఒక వీక్ కూడా గివ్ అప్ ఇవ్వకుండా నువ్వు లాస్ట్ దాకా అసలు నిల్చొని ఉండట్లే. జస్ట్ యూ హ్యావ్ టు స్టే జస్ట్ లైక్ దట్. ప్రిపరేషన్ జరుగుతూ ఒకరోజు ప్రిపరేషన్ అస్సలు అవ్వదు. సో అప్పుడు ఆ రోజు కూడా క్విట్ అవ్వకూడదు. ఎంతో కొంత ప్రిపరేషన్, 1 hour 2 hours. సో సరే బుక్స్ ముందు కూర్చొని చదవాలనిపించట్లా, ఓపెన్ చేయి, ఎగ్జామ్ తీసుకొని రాసేసి. ఓకే, ఎగ్జామ్ తీసుకొని రాయడానికి ఇంట్రెస్ట్ రావచ్చు, లేదా అది కూడా రాదు, యూట్యూబ్ వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది, అది కానీ అదన్నీ వచ్చి ఇంట్రెస్ట్ రాని రోజు ఏదో ఒకటి చేయండి. సో సమ్హౌ యూ షుడ్ బీ ఇన్ ద ప్రాసెస్. సో టైంని మనం వీలైనంత తక్కువ కోల్పోవాలి. సో వారంలో ఒక 2 రోజులు డీమోటివేషన్ ఉండడం అనేది వెరీ కామన్. సో అది మీకు డీమోటివేషన్ వచ్చినప్పుడు ఇది కామన్, అందరికీ వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. కానీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్, యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ క్విక్లీ. కరెక్ట్, నిఖిల్ బాగా చెప్పాడు. నారాయణ బుక్స్లో కానీ చైతన్య బుక్స్లో కానీ వీళ్ళు బాగుంటుంది కలెక్షన్, వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది. వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్స్ని అడిగి చదువుతున్న వాళ్ళని, చైతన్య నారాయణ అవ్వచ్చు, వాళ్ళ మెటీరియల్స్ అన్నీ తీసుకొని ఒకసారి బ్రౌజ్ చేయండి. మీకు కావాల్సిన క్వశ్చన్స్, మీకు ఏ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇబ్బంది పడుతున్నాయో, కొంతమంది గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇబ్బంది పడుతుంటారు, అలాంటి క్వశ్చన్స్ తీసుకోండి. కొంతమందికి అసెర్షన్ రిలేషన్, సో అలాంటి క్వశ్చన్స్ కలెక్షన్ తీసుకొని మీరు అవసరమైతే జిరాక్స్ తీసుకోండి, లేదా బుక్ కొనుక్కోండి, మీకు ఎలా పాసిబిలిటీ ఉంటే అలా తీసుకొని వాటిని అన్నింటినీ ఒక చేసుకోండి. సో సుభాషిత, మీరు మామూలుగా మనకు ఒక ప్లాన్ ఉంటుంది, మనం ఏం ప్రిపేర్ అవ్వాలనేది. ఆ ప్లాన్ని వీలైనంత వరకు ఎగ్జిక్యూట్ చేయండి. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేని రోజు, ఏ రోజైతే డిమోటివేషన్ వచ్చి మార్కులు తగ్గినాయి ఇట్లా అనిపిస్తుంది కదా, అలాంటి రోజున ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా ఏదో ఒకటైతే ప్రిపరేషన్ ప్రాసెస్లోనే ఉండండి. అవసరమైతే ఇంకో ఎగ్జామ్ రాయండి, ఏం చేయాలనిపించో ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాయకపోతే ఇంకొకటి చేయండి. సమ్హౌ యూ షుడ్ బీ ఇన్ ద ప్రాసెస్. క్విట్ అవ్వకుండా ఎట్లా ఒకట మనం స్టే ఉంటే చాలు. సో కోహ్లీ చాలాసార్లు గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకుంటుంటారు కదా, కానీ దేర్ ఆర్ టైమ్స్ ఒక కంటిన్యూస్గా 30-40 మ్యాచెస్ అతను సెంచరీనే కొట్టకుండా ఉన్న మ్యాచెస్ కూడా ఉన్నాయి. అంటే సెంచరీ సరదాగా కొట్టే కోహ్లీ కూడా మొదలు బ్యాడ్ ఫేజెస్ చాలా ఉంటాయి. కానీ అలా అని చెప్పేసి ఏదైనా ఒక సిరీస్ని బంక్ చేయలేదు అతను. ఓకే, కానీ అతను నెట్ ప్రాక్టీస్ అతను చేస్తూనే ఉన్నాడు, అతను ఫిట్నెస్ అతను చేస్తూనే ఉన్నాడు, అతను చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. ఓకే, కానీ అట్లా ఉన్నాడు కాబట్టే రిజల్ట్ వచ్చే చోట గట్టిగా వస్తుంటుంది రిజల్ట్. సో యూ జస్ట్ హ్యావ్ టు స్టే, అంతే, ఇంకేం అవసరం లేదు. ఫోటాన్ ఆఫ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ రావాలంటే ఫస్ట్ ఆర్బిట్ ఇన్వాల్వ్ అయితేనే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. అవునా, ఫస్ట్ ఆర్బిట్ ఇన్వాల్వ్ అయితేనే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. సో n=2 to n=1. ఎందుకంటే సెకండ్కి ఫస్ట్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ 10.1 సెకండ్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఫస్ట్ ఆర్బిట్ ఇన్వాల్వ్ అవ్వాలి, కరెక్టే. ఎమిట్స్, ఓకే, ఎమిట్స్ నా n=1 to 2 ఎమిషన్ జరగదు, అబ్జార్ప్షన్ జరుగుతుంది. 1 నుంచి 2కి వెళ్ళాలంటే ఎనర్జీ తీసుకోవాలి, అంటే ఫోటాన్ అనేది అబ్జార్బ్ చేసుకొని వెళ్ళాలి పైకి. కానీ ఎమిషన్ ఆఫ్ ఫోటాన్ అంటున్నారు. n=6 to 2 రావాలంటే ఎనర్జీ ఎంత, RCH or -13.6 into 1/6² minus 1/2², ఇది ఎనర్జీ. n=2 to 6 అంటే అబ్జార్ప్షన్, ఇది ఎమిషన్ కాదు అసలు, అబ్జార్ప్షన్ ఇది. n=2 to 1 అంటే RCH or -13.6 into 1/1² minus 1/2². ఈ ఫ్యాక్టర్ చాలా చాలా ఎక్కువ, దీంతో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు 3 to 1 ఇచ్చి ఉంటే అది ఇంకా బెటర్ ఆప్షన్ అయి ఉంటుంది. ఈ ఛానల్లోనమ్మా నిఖిల్, ఈ ఛానల్లో ఎవ్రీడే 3 classes ఉండకపోవచ్చు, మోస్ట్లీ 2 classes ఉంటాయి గ్యారంటీగా. సో మేము 5 teachers ఉన్నాం కదా, ఒక్కొక్కరు మినిమం 2 to 3 classes తీసుకున్నాం వారానికి.
సో ఎవ్రీడే మినిమం 2 క్లాసెస్ అయితే గ్యారంటీగా ఉంటాయి, 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈచ్ ఆఫ్ 3 to 4 hours మినిమం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఒక చాప్టర్ కంప్లీట్ చేయడం మన టార్గెట్ అనమాట. ఓకే, గోశాల బుక్స్ డెఫినెట్గా దే విల్ గివ్ యూ బెస్ట్ మెటీరియల్స్. నేను చూసా చైతన్య మెటీరియల్స్ చాలా బాగుంటాయి. ఎలైట్ మెటీరియల్ అనేది అంటారు దాన్ని, చాలా బాగుంటాయి. వాళ్ళు మెయిన్స్ లెవెల్ దాటి కూడా ఉంటాయి క్వశ్చన్స్ దాంట్లో. సో అది ప్రాక్టీస్ చేస్తే ఇంకా వేరే ఇంకా మనకి ఇంకా దానికన్నా కష్టమైన క్వశ్చన్స్ ఇంకా ఉండవు అనమాట. సో మీరు చూడండి దాంట్లో క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ మెయిన్స్ లెవెల్, కొన్ని క్వశ్చన్స్ ఇది అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా పెట్టేస్తుంటారు మెటీరియల్స్లో. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంకొక 10 క్వశ్చన్లు ఉన్నాయమ్మా, టపటపా చేసేద్దాం. In Bohr model of hydrogen atom, the centripetal force is furnished by the Coulomb attraction between proton and electron. Okay, if A naught is the radius of the ground state orbit and m is the mass, e is the charge on the electron and epsilon naught is the vacuum permittivity, the speed of the electron is. ఇక్కడ మనల్ని డెరివేషన్ రిలేటెడ్గా టెస్ట్ చేస్తున్నాడు. 1998 క్వశ్చన్, పాత క్వశ్చన్ కదా, కొంచెం కష్టంగా ఇచ్చింటారు, ఇట్స్ ఓకే. బట్ ఇది క్వశ్చన్ అనేది మనం డెరివేషన్ చేసాం కదా, దాని బేసిక్స్ని యూజ్ చేసుకొని టెస్ట్ చేస్తున్నాం మనల్ని. సో MVR is equal to NH/2π. సో R ఎంత రేడియస్ A0 అని ఇచ్చారు వాళ్ళు, A0 ఇచ్చారు. సో MVR is equal to NH/2π, యాంగులర్ మొమెంటమ్ కన్జర్వేషన్. కాకపోతే ఆ రేడియస్ని A0 అని ఇచ్చారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనం సెంట్రిపెటల్ ఫోర్స్ mv²/A0, R బదులు A0 తీసుకుంటున్నాం, ఇస్ ఈక్వల్ టు సెంట్రిపెటల్ ఫోర్స్ 1/4πε0 ఇంటూ KQ1 Q2/R² అంటాం కదా, విచ్ ఇస్ హైడ్రోజన్ ఆటమ్ అన్నారు. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ E, ప్రోటాన్ యొక్క ఛార్జ్ ZE, Z1 ఇక్కడ ఇంటూ 1 ZE యాక్చువల్లీ, కానీ Z1 హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి Z1 డివైడెడ్ బై Q1 Q2/R². R² ఎంత A0², A0 క్యాన్సిల్. ఓకేనా, ఏమడుగుతున్నారు వాళ్ళు ఇక్కడ, స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అడుగుతున్నారు. సో స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఏ ఫార్మాట్లో ఇచ్చారు వాళ్ళు. ఓకే, స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అడుగుతున్నారు. ఓకే, సో mv² is equal to E² divided by 4πε0 into A0. ఓకే, యా. సో ఈ m నా పక్కకు పంపించేద్దాం, ఈ స్క్వేర్ని కూడా ఆ పక్కకు పంపిస్తే రూట్ అవుతుంది. చూడండి మ్యాచ్ అవుతున్నట్టుంది. పైన E²కి రూట్ కడితే E వస్తుంది. ఓకే, 4πε0 AM, C మ్యాచ్ అవుతుంది. యా, సో మంచి క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి మంచిగా. సో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ని ఇలా మనకొచ్చే వాటికి మనం బాగా ఉపయోగించుకోండి. నెక్స్ట్, వెన్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్. ఆర్ఎల్స్ నేను ఇంకొక సింపుల్ టెక్నిక్ కూడా చెప్తాను మీకు. బుక్స్ ఏదైనా కావాలంటే సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి మనకు. ఆ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్లో స్టూడెంట్స్, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ జనరల్గా వాళ్ళు మెటీరియల్స్ ఇచ్చేస్తుంటారు, చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుంటారు వాళ్ళు. వెళ్ళి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి మెటీరియల్స్ అన్నీ కూడా. 1000 రూపీస్ అలా పెడితే నాకు తెలిసి అన్ని బుక్స్ ఇచ్చేస్తారు. అన్ని ఐ మీన్ సపోజ్ ఫిజిక్స్ అనుకోండి, ఫిజిక్స్ అన్ని బుక్స్ కలిపి ఒక 1000 రూపీస్కి అలా ఇచ్చేస్తారు, అన్ని సెట్స్ కలిపి. ఓకే, సో ఆన్లైన్లో కూడా దొరుకుతుంటాయి కొంతమంది సాఫ్ట్ కాపీస్ కూడా దొరుకుతుంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్లో అలా దొరికినా కూడా వాడుకోవచ్చు. నా సజెషన్ అయితే ఆ సాఫ్ట్ కాపీ కన్నా హార్డ్ కాపీ ఉంటే బెటర్. లాంగ్ ప్రిపరేషన్స్ చేస్తాం కదా, ప్రతిసారి కంప్యూటర్ చూసి నేర్చుకోవాలంటే కొంచెం కష్టం. వెన్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ ఇన్ ఇట్స్ ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్, ఇట్స్ రేడియస్ ఈస్ ఫస్ట్ ఎక్సైటెడ్ లెవెల్లో ఉంటే రేడియస్ ఎంత అవుతుంది, 4 times ఉంటుంది, అవునా? ఎందుకంటే R is equal to 0.53 into n² divided by Z. సో R is proportional to n². సో ఫస్ట్ లెవెల్తో పోలిస్తే సెకండ్ లెవెల్కి 4 times ఉంటుంది. Spectrum obtained from a sodium vapor lamp is an example of ఏంటి, సోడియం ల్యాంప్ ఎమిట్ చేస్తుంది. ఓకే, ఎమిట్ చేస్తుంది అంటే అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అసలు కాదు. ఓకేనా, ఎమిషన్ స్పెక్ట్రమ్ అవుతుందా? ఎస్, కరెక్ట్.
కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? అన్ని వేవ్లెన్స్ ఎమిట్ చేయడం. అన్ని వేవ్లెన్స్ ఎమిట్ చేసే పాసిబిలిటీ లేదు సోడియం వేపర్ ల్యాంప్కి. అన్ని వేవ్లెన్స్ అయితే అది ఎమిట్ చేయలేదు. ఓకేనా? ఓకే, ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎమిట్ చేస్తుంది కాబట్టి ఎమిషన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. జనరల్గా మీరు సెకండ్ హ్యాండ్ బుక్ షాప్కి వెళ్ళండి, మోస్ట్లీ దొరికేస్తాయి, అన్నీ దొరికేస్తాయి. మీకు ఎటువంటి మెటీరియల్ అని యాలన్ ఇంకోటి అవ్వచ్చు అన్నీ దొరుకుతాయి. జస్ట్ ఒకసారి వెళ్ళి కనుక్కోండి. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళు తెప్పించగలుగుతారు జనరల్గా. ఓకే, ఈ చైతన్య నారాయణ ఈ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ మనకు కొత్తవి కొనకూడదు. కొత్తవి చాలా కాస్ట్లీ ఉంటాయి, వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు. చైతన్య వాళ్ళు అయితే అఫీషియల్గా ఐ థింక్ బుక్స్కి సపరేట్గా ఫీజు ఒక 13,000-14,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనం జిరాక్స్లు తీసుకుంటే 1,000-2,000కి అయిపోతుంది. ఒకవేళ లేకపోయినా మనం జిరాక్స్ కూడా తీసుకోవచ్చు, ఎవరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని అన్ని టాపిక్స్ కూడా అవసరం లేదనుకుంటే ఏ పర్టికులర్ టాపిక్స్ అవసరమో మీకు ఆ టాపిక్స్ వరకు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. అప్పుడు కూడా పెద్ద ఎక్కువ ప్రైస్ అవ్వదు మనకు. కరెక్ట్. ఓకే, వెన్ ఏ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ రేజ్డ్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎన్ ఎక్సైటెడ్ స్టేట్ ఏమవుతుంది? ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తే ఏమవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ టోటల్ ఎనర్జీ రాద్దాం ఫస్ట్. టోటల్ ఎనర్జీ ఇస్ -13.6. హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి Z1 డివైడెడ్ బై n². పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? కైనెటిక్ ఎనర్జీ వచ్చి మామూలు ఎనర్జీ ఎంత ఉందో దానికి నెగిటివ్ అప్లై చేసుకోవాలి. 13.6 డివైడెడ్ బై n². పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? యాక్చువల్ ఎనర్జీ ఎంత అవుతుందో దానికి డబుల్ ఉంటుంది, విచ్ ఇస్ -2 times of 13.6 divided by n². So as n increases and denominator increase అవుతుంది, సో కైనెటిక్ ఎనర్జీ డెఫినెట్లీ డిక్రీజెస్. ఆర్ హైయర్ ఆర్బిట్స్కి వెళ్ళి ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ స్పీడ్ తగ్గిపోతుంది కాబట్టి వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. ఓకే, ఆర్ఎల్సీ ఫార్ములా నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ పొటెన్షియల్ ఎనర్జీ పరిస్థితి ఏంటి? అది కూడా n చూస్తే n పెరుగుతుంది కాబట్టి తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ మైనస్ సైన్తో తగ్గుతుంది. మైనస్ సైన్తో తగ్గడం అంటే పెరగడం అని అర్థం. అంటే -10 ఉంది, తర్వాత -4, -3, -2 వస్తుంది అంటే పెరుగుతున్నట్టే కదా వాల్యూ. మ్యాగ్నిట్యూడ్ పరంగా తగ్గుతుంది, కానీ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మనం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది హైయర్ ఆర్బిట్స్కి వెళ్ళే కొద్దీ, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది, టోటల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్ అండ్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. టోటల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. The radius of hydrogen atom in its ground state is 5.3 × 10⁻11. Okay. After collision with an electron, it is found to have a radius of 21.2 × 10⁻11. What is the principal quantum number of the final state of the atom? అర్థమవుతుందా? సో హైడ్రోజన్ ఆటమ్ ఉంది. ఓకే, హైడ్రోజన్ ఆటమ్ అంటే ఏంటి? దాని లోపల న్యూక్లియస్ ఇవన్నీ ఉంటాయి కదా, న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అన్నీ ఉంటాయి కదా. సో న్యూక్లియస్, దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంది. ఓకే, సో ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి దీన్ని గుద్దితే ఏమవుతుంది? దీని ఎనర్జీని ఇది కొంచెం తీసుకొని ఈ ఎలక్ట్రాన్ అబ్సార్బ్ చేసుకొని ఏం చేస్తుంది? ఇది హైయర్ ఆర్బిట్కి వెళ్తుంది. ఈ ఎలక్ట్రాన్ వచ్చి హైయర్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ అటు ఇటు దీన్ని గుద్దేసిన తర్వాత ఇది వెనక్కి వెళ్ళడం, ముందుకు రావడం ఏదో జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఇంకేటో వెళ్ళిపోద్ది. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీని కొంత తీసుకొని కొలిషన్ ప్రాసెస్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుందిగా, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్లో కొంత ఎక్సైట్ అవ్వడానికి యూజ్ చేసుకుంటుంది అనమాట. సో మీరు గమనిస్తే రేడియస్ అనేది 4 times ఇంక్రీజ్ అవుతుంది. గమనించారు? రేడియస్ అనేది 4 times ఇంక్రీజ్ అవుతుంది. 5.3 4 మల్టిప్లై చేస్తే 21.2. సో రేడియస్ 4 times అవుతుందంటే ఆ రేడియస్ ఇస్ ప్రపోర్షనల్ టు n² మీకు గుర్తుంటే, సో రేడియస్ అనేది 4 times అవుతుందంటే ఫస్ట్ ఆర్బిట్ నుంచి, అంతకుముందు ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నది సెకండ్ ఆర్బిట్కి వెళ్ళిందని అర్థం. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఆఫ్ ద ఫైనల్ స్టేట్లో ఎలక్ట్రాన్ ఏ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో ఉంది, ఆర్ఎల్స్ ఏ ఆర్బిట్లో ఉంది? n = 2లో ఉంది. ఓకేనా? నెక్స్ట్, విచ్ సోర్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ లైన్ ఎమిషన్ స్పెక్ట్రా? ఎలక్ట్రిక్ ఫైర్, మంట వస్తుంది అనుకుంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వస్తుంది. యాక్చువల్లీ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వస్తుంది, అక్కడ చాలా వేవ్లెన్స్ వస్తాయి. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే మీకు గుర్తుంటే హీట్ ట్రాన్స్ఫర్ అనే టాపిక్లో రేడియేషన్స్ గురించి డిస్కస్ చేస్తుంటాం. దాంట్లో మీరు నేర్చుకుంటారు, ఇలాంటి గ్రాఫ్ గీస్తాం మనం. ఓకే, ఏమని? లాంబ్డా వేవ్ లెంత్, ఎమిసివ్ పవర్
ఎమిసివ్ పవర్ అనే దానికి గ్రాఫ్ గీస్తే మనం గ్రాఫ్ ఎలానో గీస్తాం. అంటే బోల్డ్ అనే వేవ్ లెన్స్ వస్తున్నాయి, కంటిన్యూస్గా వస్తున్నాయి, ప్రతి వేవ్ లెంత్ వస్తుంది. దీన్ని ఎమిషన్ స్పెక్ట్రా అంటాం. సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ఏదైనా హీట్ పెరగడం వల్ల, హీట్ వల్ల రేడియేషన్ ఏదైతే వస్తుందో అది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ జనరల్గా. ఓకే, అది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రిక్ ఫైర్ అంటే అది హీట్ జనరేట్ చేసే దాంట్లాంటిది, అది ఒక కంటిన్యూస్ స్పెక్ట్రమ్ని ఎమిట్ చేస్తుంది. కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అంటే కంటిన్యూస్ వేవ్ లెన్స్, అన్ని వేవ్ లెన్స్ ఒక రేంజ్, ఒక పర్టికులర్ దాని నుంచి ఇంకో పర్టికులర్ దాకా అన్ని వేవ్ లెన్స్ వస్తుంది అనమాట. సో రెడ్ ట్రాఫిక్ లైట్ కూడా అలాంటిదే అనుకోండి. సన్ లైట్ కూడా కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. సన్లైట్లో కూడా అది కూడా మంట లాంటిదే కదా, హీట్ ఒక హీటెడ్ బాడీ లాంటిది, అది రేడియేట్ చేస్తుంది అంటే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. నియాన్ స్ట్రీట్ సైన్ అంటారు కదా, అది మాత్రం సింగిల్ వేవ్ లెంత్ ఇస్తుంది, అంటే పర్టికులర్ వేవ్ లెన్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైన్ ఎమిషన్ స్పెక్ట్రా. అన్ని ఎమిషన్ స్పెక్ట్రాసే, కాకపోతే కంటిన్యూసా డిస్క్రీటా అనేది తేడా అనమాట. ఓకే విభా, ట్రై చేయమ్మా, గట్టిగా ట్రై చేయి. ఆల్ ద బెస్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోర్స్ రేడియస్ ఏ నాట్, ద రేడియస్ ఆఫ్ సెకండ్ బోర్ ఆర్బిట్. చూడండి ఇలాంటి క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చింది చూసారా. సెకండ్ ఆర్బిట్కి ఎంత ఉంటుంది? 4 times ఉంటుంది. థర్డ్ ఆర్బిట్ 9 times ఉంటుంది ఫస్ట్ ఆర్బిట్కి. సో ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్, ఆర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ నాట్ ఇంటూ ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై సెట్. ఇది ఫార్ములా. 0.53 యాంగ్స్ట్రమ్స్ రాస్తాను జనరల్గా, దాన్ని వాళ్ళు ఏ నాట్ అని ఇచ్చారు. ఓకేనా. సో సెకండ్ బోర్ ఆర్బిట్ అంటే N2, సెకండ్ ఆర్బిట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏ నాట్ ఇంటూ హైడ్రోజన్ కనుక అయితే N1. ఓకే, R1. సెకండ్ ఆర్బిట్ వచ్చేసి ఏ నాట్ ఇంటూ 2 square వచ్చేసి 4A0. థర్డ్ ఆర్బిట్ కనుక అయితే 9A0. ఇదే మనకి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారు చూడండి రేడియస్ మీద, సింపుల్ క్వశ్చన్స్. Ionization energy of hydrogen is this much. Following Bohr's theory, the energy corresponds to transition between third and fourth orbit. థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్బిట్ అంటే మనకు తెలుసు కదా, థర్డ్ ఆర్బిట్ ఎనర్జీ ఎంత? ఎనర్జీ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఇస్ -1.51 electron volts. ఫోర్త్ ఆర్బిట్ ఎనర్జీ ఎంత? -0.85 electron volts. సో డెల్టా ఈ 3-4 ఆర్బిట్స్, డెల్టా ఈ ఎంత? ఈ రెండింటిని డిఫరెన్స్ తీసుకోండి. 0.6 ఎంత వస్తుంది? 0.66 electron volts. 0.66 electron volts. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 0.66 వస్తుంది. ఇది ఎనర్జీ. The ground state energy of hydrogen atom is this much. The energy needed to ionize H atom from its second excited state. Second excited state అంటే ఎంతమ్మా? N = 3. అవునా? N = 3. So energy of nth orbit is equal to hydrogen కాబట్టి -13.6 into Z వచ్చేసి Z square వచ్చి 1 divided by N square. ఇది ఫార్ములా. Energy of third state or second excited state is equal to -13.6 divided by 3 square which is equal to, ఇది మనకు ఆల్రెడీ తెలుసు, థర్డ్ ఆర్బిట్ ఎనర్జీ -1.51 electron volts అని తెలుసు మనకు. సో ఇది ఎనర్జీ. దాన్ని అయనైజ్ చేయాలంటే ఎంత ఇవ్వాలి మనం? దాని ఎనర్జీని 0 చేయాలి. ఎలక్ట్రాన్ ఎనర్జీ, థర్డ్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఇంత ఉంది. దాని ఎనర్జీని 0 చేయగలిగితే దాన్ని అయనైజ్ చేయగలుగుతాం, అంటే దాన్ని బయటికి తీసేయగలుగుతాం. సో ఎంత ఎనర్జీ ఇస్తే దాని ఎనర్జీ 0 అవుతుంది? -1.5 ఉంది కదా, దానికి +1.51 electron volts కనుక మనం ఎనర్జీ ఇస్తే టోటల్ ఎనర్జీ 0 అయిపోతుంది. అలా దీనికన్నా ఎక్కువ ఇస్తే ఎనర్జీ పాజిటివ్, అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా వస్తుంది. సో మనం ఎంత ఎనర్జీ ఇస్తే అది అయనైజ్ అయిపోతుంది, ఎరల్స్ యాటమ్ నుంచి బయటకు వస్తుందో దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఎలక్ట్రాన్కి ఎంత ఎనర్జీ ఉందో ఒక పర్టికులర్ ఆర్బిట్లో, ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉందో అంత పాజిటివ్ ఎనర్జీ మనం ఇస్తే అది బయటకు రాగలుగుతుంది. మనం ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలో దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ఎంత ఇవ్వాలి ఎనర్జీ మనం? +1.51 electron volts ఇవ్వాలి. అదే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే సెకండ్ ఆర్బిట్ కనుక అయితే +3.4 electron volts ఇవ్వాలి. అదే ఫస్ట్ ఆర్బిట్ కనుక అయితే 13.6 electron volts ఇవ్వాలి. అప్పుడు అయనైజ్ అవుతుంది. నెక్స్ట్, టు ఎక్స్ప్లెయిన్ హిస్ థియరీ Bohr used కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం. MVR = NH/2π. దీన్ని యూస్ చేసుకొని అతను అన్ని డెరైవ్ చేశాడు. రేడియస్, వెలాసిటీ, ఎనర్జీ ఇవన్నీ కూడా దీన్ని యూస్ చేసి డెరైవ్ చేశాడు. Ionization energy of hydrogen atom is this much. Ionization energy of helium atom would be, helium atom energy is equal to -13.6 into Z square divided by N square. సో బేసిక్గా ఏ హైడ్రోజన్ అయినా హీలియం అయినా ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లోనే ఉంటుంది, అవునా? అంటే N1. సో అయనైజేషన్ ఎనర్జీ ఎంతమ్మా? దీనికి పాజిటివ్ సైన్ అప్లై చేసి రాస్తే నెగిటివ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ విచ్ ఇస్ +13.6 divided into Z square by N square. సో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ హీలియం కావాలి అంటే హీలియంకి Z = 2 కాబట్టి 13.6 into 2 square divided by N square. సో 13.6 into 2 square అంటే 4, which is 54.4 divided by N square.
కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ ఆర్బిట్లో ఉంది ఎలక్ట్రాన్ చెప్పట్లేదు, కానీ డిఫాల్ట్గా ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది, అంటే n=1లో ఉంటుంది. సో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ హీలియం ఇస్ n=1 తీసుకోండి, 54.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. యా, దట్స్ ఆల్. నేను ఈ పీడిఎఫ్ మీకు షేర్ చేస్తానమ్మా టెలిగ్రామ్లో, కీ కూడా ఉంది, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏదైనా క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టుంటే. ఓకే, సో మన ఛానల్లో క్లాసెస్ అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయమ్మా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూస్గా క్లాసెస్ అటెండ్ అవ్వు, బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, నేను ఫిజిక్స్ క్లాసెస్ అన్ని టాపిక్స్ని తీసుకుంటాను ఈ యూట్యూబ్ ఛానల్లోనే, మీరు ఫీజు పే చేయకుండానే హ్యాపీగా యూట్యూబ్లోనే కూడా వినొచ్చు. సో వినండి, మీరు ఎంత సిన్సియర్గా వింటే అంత నేర్చుకోవచ్చు. ఫైన్, దెన్ విల్ స్టాప్ హియర్, విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఐ థింక్ థర్స్డే తీసుకుంటాను మోస్ట్లీ క్లాస్, ఇఫ్ నథింగ్ కమ్స్ అప్. ఓకే, సో బాయ్ నిఖిల్, బాయ్ మేఘ్నా, బాయ్ సుభాషిత, టేక్ కేర్.